సో డి స్టూడెంట్ తెలంగాణ విడుదల చేసిన రిజల్ట్స్ ఆల్రెడీ ఇప్పుడు సర్వీస్ ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్లో వచ్చిన అందరికీ 562 మెంబర్స్కి ట్రైనింగ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ ఉంది. అందులో భాగంగా మనకి అనుష కలాం స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్ హూ స్కోర్డ్ 524 అవుట్ ఆఫ్ 900 మార్క్స్ అండ్ షీ సెక్యూర్డ్ డిప్యూటీ కలెక్టర్ బై స్కోరింగ్ 524. సో అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ నేను ఇంటర్వ్యూ తీసుకునింది మాట్లాడింది అనుషతోనే. ఐ కెన్ స్టిల్ ఫీల్ దట్ పాజిటివ్ వైబ్స్, తను యొక్క జెన్యునిటీ కానీ ఓపెన్నెస్ కానీ. నాకు కూడా చాలామంది చెప్తుంటారు అనుషత మేడంతో మాట్లాడితే మొత్తం నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్ వైబ్ వస్తుంది. చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్, డౌన్ టు ఎర్త్, అండ్ షీ హ్యాస్ అ ప్యాషన్ టు షేర్. సో తనైతే ఏదైతే ప్రిపేర్ అయ్యిందో, ఏ విధంగా స్టార్ట్ చేసిందో, మిస్టేక్స్ని రెక్టిఫికేషన్ చేసుకునిందో, దానికంటే కూడా ఫ్యామిలీని, ప్రొఫెషన్ని, వర్కింగ్ ప్రొఫెషనల్ తను జాబ్ చేస్తూ కూడా ఏ విధంగా ప్రిపేర్ అయింది, తన కమిట్మెంట్ ఏంటి, డిటర్మినేషన్ ఏంటి, దీంతో పాటు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా వచ్చింది, అసలు ఇట్లాంటి గ్రూప్ 1 ప్రిపరేషన్కి ఫ్రెషర్స్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మీరు ఏటిని వదిలేసేయాలి, ఈ నెగిటివ్ మైండ్ సెట్ని కానీ నెగిటివ్ థాట్స్ కానీ వాటిని వదిలేసి మీ యొక్క ప్రిపరేషను కన్సిస్టెంట్గా ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి. ఇంకా సీనియర్ ఆస్పిరెంట్స్ దాదాపు లక్షల మంది రాస్తున్నా కానీ సో అది తెలిసిన సత్యమే, అందరికీ ఉద్యోగం రాదు, కొంతమందికే వస్తుంది. ఆ కొంతమందిలో మనం ఉండాలంటే ఏం చేయాలి, ఈ ర్యాంకర్స్ ఏం చేశారు, తనేం చేసింది, తను ఈ యొక్క ప్రిపరేషన్లో ఎలాంటి మెలకువలు తీసుకునింది, ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, మెయిన్స్లో కూడా ఈ 6 పేపర్లు ఏ విధంగా ఆన్సర్ రైటింగ్ చేసింది, సో ప్రజెంటేషన్ ఏ విధంగా చేస్తే మీకు చాలామంది రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తుంటారు, జస్ట్ సార్ నాకు 0.5 మార్క్స్లో పోయింది, 10 మార్క్స్లో పోయింది, 5 మార్క్స్లో పోయింది, జస్ట్ 2 మార్క్స్ రాస్తుంటే బెటర్ అయి ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ చేస్తుంటే బెటర్ ఏమో, అప్పుడు టైం లేకుండా చేయలేదు, నాకు వచ్చే రిపీటెడ్ ఆన్సర్ ఏంటంటే టైం లేకుండా నేను ఫెయిల్ అయిందేమో, తను ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసింది. ఇప్పుడు కూడా మీకు మండే టు సాటర్డే సో ట్రైనింగ్ ఉన్నా కానీ, సో ట్రైనింగ్ హెక్టిక్ షెడ్యూల్ ఇప్పుడు మనకి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరుగుతున్నా కానీ, సో మీకోసం మన కోసం తన టైం తీసుకుని వచ్చి ఈరోజు మీ ముందున్నారు. సో లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ సో వన్స్ అగైన్ కంగ్రాచులేట్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ సజెషన్ అండ్ ఇన్విటేషన్ to be here and sharing the inputs with the students. Now dais is yours, so you can speak up, you can share all the questions. And one more kind request that మీరు ప్రిపరేషన్కి సంబంధించిన ఏ ప్రశ్న అయినా అడగచ్చు. ఓకే, సో ప్లీజ్ ట్రై టు కన్ఫైన్ టు యువర్ ప్రిపరేషన్. మీరు ప్రిపరేషన్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి, రెఫరెన్స్ బుక్స్ గురించి, వీటి గురించి మీరు ఎలాంటి ప్రశ్న అడిగినా సో షీ ఈజ్ ఓపెన్ టు టేక్ అప్. అదర్ దాన్ దోస్ క్వశ్చన్స్ ఐ విష్ దట్ నో, సో ట్రై టు అవాయిడ్. Once again, congratulations. Good afternoon, everyone. Good afternoon, sir. So, coming to myself, my name is Anusha Kalam. I am presently undergoing training as Deputy Collector in Suryapet district. Now I am at present being trained at NCHRD IT. So coming to Group 1 services, actually I started my preparation very long back. It is around almost close to 10 years. So when I started preparation, there was no notification. I attempted VRO exam. నేను VROగా రిక్రూట్ అయ్యాను 2014లో జాయిన్ అయ్యాక. సో చేస్తున్నా బట్ ఒక చిన్న జాబ్ అయితే ఉంటే మనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక ఇప్పుడు మనం డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చాలా ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ని చూస్తాం, గ్రూప్ 1 ఆఫీసర్స్ని చూస్తాం. ఆబ్వియస్గా వాళ్ళని చూసిన రోజల్లా మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా వీళ్ళలాగా మనం ఏదో ఒక రోజు అవ్వాలి. మనం ఆల్రెడీ ప్రిపరేషన్ దీనికోసమే స్టార్ట్ చేసినాం కాబట్టి మనం డీవియేట్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు మనకి మేజర్గా వాళ్ళని చూసిన రోజుల్లో ఇన్స్పైర్ అవుతుండే. బట్ 2014, 16, 18 అట్లా వచ్చినా కూడా ఇంకా హోలిస్టిక్గా ఎగ్జామ్స్ ఏం లేవు, బయట అంత మామూలుగా ఏం లేదు. సో ఆన్ అండ్ ఆఫ్ ప్రిపరేషన్ అవుతుండే. బట్ 2018 టైంలో నేను ఏం డిసైడ్ అయ్యానంటే గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ రావట్లేదు, యూపీఎస్సీ స్టార్ట్ చేద్దాం. నేను అప్పుడు అనుకున్నప్పుడు నాకు 28 ఇయర్స్. సో నేను యూపీఎస్సీ రాస్తా అని అనుకున్నప్పుడు నాకు 28. సో నాకు ఒక కేటగిరీలో నాకు ఓన్లీ 3 to 4 అటెంప్ట్సే మిగిలినాయి. స్టార్ట్ చేశాను కానీ నాకు ఎప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అవ్వలేదు. బట్ ఆ 2018, 19, 2021 ప్రిపరేషన్ అనేది నాకు గ్రూప్ 1కి చాలా యూజ్ అయింది. 18 నుంచి వెరీ సీరియస్ ప్రిపరేషను. కమింగ్ టు గ్రూప్ 1 మీ అందరికీ తెలిసిందే, గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మెయిన్స్ పార్టే ఉంది. సో ప్రిలిమ్స్లో వచ్చేసరికి
మనకి 13 ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ మెయిన్ మనకి మేజర్ రోల్ ప్లే చేసేది కరెంట్ అఫైర్స్ నేను బాగా ప్రిపరేషన్ మొత్తంలో నాకు మేజర్ రోల్ ప్లే చేసింది అయితే న్యూస్ పేపర్. ఏది చదివినా చదవకపోయినా టూ న్యూస్ పేపర్స్ హిందూ, ఈనాడు అయితే ఖచ్చితంగా నేను డైలీ చదివేదాన్ని. అండ్ నేను ఆల్రెడీ వర్కింగ్ కూడా ఉండే కాబట్టి నాకు యావరేజ్గా రోజుకి ఒక 5 to 6 hours తప్ప నాకు ఇంకా వేరే టైం దొరకదు. ఎగ్జామ్ ఉంటేనే నేను లీవ్ తీసుకునేదాన్ని, అదర్వైజ్ నేను లీవ్ తీసుకోను. బట్ ఏదైనా చదవలేకపోయినా నేను ఓన్లీ న్యూస్ పేపరే చదువుతాను. సో కరెంట్ అఫైర్స్ పార్ట్ వచ్చేసరికి నేను ఎట్లా ప్రిపేర్ అయ్యానంటే ఈనాడు, హిందూ నుంచి నేను కేటగిరీ వైజ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్, స్పోర్ట్స్, ఇంకా మనకి ఏం కల్చర్ పార్ట్ వస్తే కల్చర్, హిస్టారికల్ పార్ట్లో ఏమైనా మనకి ఏమైనా బయట దొరుకుతాయి, మన స్టేట్లో ఏదైనా దొరుకుతాయి, లేకపోతే మనకి ఎగ్జామ్ పాయింట్లో హరప్ప అవి కూడా మనకి రీసెంట్గా మేము రాసినప్పుడు దొరికినాయి. సో ఆ పార్ట్గా నేను డివైడ్ చేసుకున్నాను. కొన్ని 3-4 నోట్స్ పెట్టుకొని ఇంటర్నేషనల్ ఒకవైపు, నేషనల్ ఒకవైపు నుంచి, రీజనల్ ఒకవైపు, స్పోర్ట్స్ ఒకవైపు, సో కేటగిరీ వైజ్ నేను రాసుకునేదాన్ని. ఖచ్చితంగా నా నోట్స్ అయితే నాకు ఉండింది. ప్యారలల్గా అది రాసి నేను మార్క్ టెస్ట్లు కానీ లేకపోతే ఏదైనా రాసినప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసినప్పుడు నాకు క్లియర్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అన్నప్పుడు మేబీ మనం న్యూస్ పేపర్ మొత్తంలో అన్నీ కవర్ చేయట్లేదు, ఎగ్జామ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అసలు ఏం తెలియట్లేదు. సో ఒక మంత్లీ మ్యాగజైన్తో దాన్ని నేను సప్లిమెంట్ చేసుకునేదాన్ని. సో ఏదన్నా ఎగ్జామ్కి నేను ప్రిలిమ్స్ రాయడానికి వెళ్తున్నా అన్నప్పుడు కరెంట్ అఫైర్స్ పార్ట్కి వచ్చేసరికి నా నోట్స్ ప్లస్ 1 మంత్లీ మ్యాగజైన్. ఆ మంత్లీ మ్యాగజైన్ ఇదే అని కాదు, నేను ఇంట్లో ఉండి ప్రిపేర్ అయ్యేదాన్ని కాబట్టి అశోక్ నగర్ అది వచ్చినప్పుడు ఇక్కడ ఏదన్నా మంత్లీ మ్యాగజైన్ తీసుకొని, ఇదే అని కాదు, ఆ రోజు నేను వచ్చినప్పుడు బుక్ స్టోర్లో ఏది ఉంటే అది తీసుకొని వెళ్ళి సప్లిమెంట్ చేసుకుంటూ చదివేదాన్ని. సో కరెంట్ అఫైర్స్ పార్ట్ అయితే ఇది, ఇంతకు మించి వేరే నేనేం వెళ్ళలేదు. వేరే మ్యాగజైన్స్ అవి అంటే నాకు టైం కూడా లేదు. నాకు దొరికేది 5 to 6 hours. దీంట్లో నేను ఇంకా అన్నీ చదివిన యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ నాకు అవ్వదు. సో నా నోట్స్ మంత్లీ మ్యాగజైన్. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఇంటర్నేషనల్ పార్ట్కి నేను సపరేట్గా నేను రాసుకుంటుంది. సో న్యూస్ పేపర్లో మనకి ఈరోజు ఒక సమిట్ ఉంది, ఇండియా హోస్ట్ చేస్తుంది, లేదా ఏదైనా SCO సమిట్ ఉంది, UNFCCC సమిట్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ అది చదివినాక దాని బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు SCO అంటే అది ఏ రోజు ఎస్టాబ్లిష్ అయింది, దాని వెనకాల ఏంటి, వాటి కంట్రీస్ ఏంటి అని మళ్ళీ నేను ఒక బుక్లో రాసుకునేదాన్ని అనమాట. రాసుకొని మీటింగ్ యొక్క అవుట్కమ్ ఉంటుంది కదా, షార్ట్గా మనకి మార్కర్స్ పెట్టేసి రాసుకుంటుండే ఆమె. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి నెక్స్ట్ మీట్ ఎక్కడ, ఫ్యూచర్ మీట్ ఎక్కడ అనేది కూడా ఇంకోటి ఈ మధ్య థీమ్స్ అనేది కూడా ఫిలిమ్స్లో ఆ ఇయర్ థీమ్ ఏంటి, ముందు ఇయర్ది కూడా రాసుకుంటే బెటర్, కానీ మ్యాక్సిమం ముందు ఇయర్ వరకు పోము. ఆ ఇయర్ థీమ్ అయితే ఇన్వర్టెడ్ బ్రాకెట్స్ పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా అయితే మనకి ఇస్తారో రాసుకునేదాన్ని. సో SCO, UNFCCC ఇంకేదైనా కాప్ సమిట్స్కి వచ్చినా కూడా అవి అట్లా రాసుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే మళ్ళీ అది మనం చూసినప్పుడు మనకి SCO రివిజన్ కూడా అవుతుంది, నాట్ ఓన్లీ SCO ఏదన్నా కానివ్వండి. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఇండియన్ అచీవ్మెంట్స్ ఇన్ SINT అన్నప్పుడు ఎవ్రీథింగ్ మొత్తం మ్యాక్సిమం రోల్ అయితే నేను న్యూస్ పేపర్ నుంచే తీసుకునేదాన్ని. రవి అగ్రహారి బుక్ ఒకటి చదివాను, కానీ నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్, సో ఇప్పుడు అది రిలవెంటో కాదో నాకు తెలియదు, కానీ నేను ప్రిపేర్ అవుతున్నప్పుడైతే నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు కొంచెం, నేను బైపీసీ స్టూడెంట్ కాబట్టి నాకు సైన్స్ అనేది ఈజీ. బట్ ఈజీ అయినా కూడా మనకి అది కూడా ఆల్మోస్ట్ 15 to 20 మార్క్స్ క్యారీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏదన్నా జరిగింది మనకి అవార్డ్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకుంటుండే. అంటే మనకు అంత టైం ఉంది కదా, ఇప్పుడు 18, 19, 20, 21 మనం ఏం చేస్తాం, ఇంకా మనం గ్యాదర్ చేస్తూనే ఉంటాం ఇన్ఫర్మేషన్. అది అయిపోయాక ఇంకొకటి ఏదైనా నాకు దొరకలేదు మనకి అన్నప్పుడు సైన్స్ అండ్ టెక్ వచ్చేసరికి గూగుల్ చేయడమే. ఆ టాపిక్ కొట్టి చాలామంది టాపర్స్ దగ్గర నేను విన్నాం, UPSC అని కొట్టేస్తే మొత్తం మనకు వచ్చేస్తుంది. ఏదైనా 1-2 చదివి మనకి ఏది ఈజీగా అర్థమవుతుంది, ఇప్పుడు వీళ్ళు రాసింది మనకి ఈజీగా ఉంది, మనకు అర్థమవుతుంది అనేదాన్ని నేను పెట్టుకునేదాన్ని. ఇంకా మళ్ళీ చదివినప్పుడు కూడా అది కొట్టి చూడడం అంతే, స్పెసిఫిక్గా అందరు ఏం చేస్తారో అదే. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఇప్పుడు ఎకనమీ పార్ట్ వచ్చేసరికి నాకు కొంచెం ఈ ఏరియా ఫోకస్ చేయాలి అనేది నాకు కొంచెం నా ఏరియా కాదు అని నేను దీనికి చాలా బాగానే కష్టపడ్డాను. సో మెయిన్స్ పార్ట్లో ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణకి నేను ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం NCERTs నుంచి కానీ డైలీ పేపర్స్, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇవన్నిటితోని నేను ఎకానమీ పార్ట్ బాగా స్ట్రెస్ చేసుకున్నాను. ఆ చేసుకున్నప్పుడు మనకు ఆబ్వియస్గా అది ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో అది యూజ్ అయిపోతుంది. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాకి నేనైతే ఇండియా పార్ట్ వచ్చేసినప్పుడు NCERTs మళ్ళీ 6 to 12 RS శర్మ ఏన్షియంట్ హిస్టరీ, మళ్ళీ బిపిన్ చంద్ర,
ఇంకోటి మెడివల్ది ఉంటుంది కదా, అవి తప్ప నేను వేరే చదవలేదు, ఎందుకంటే నాకు అంతకు మించి టైం లేదు. సో లావు బుక్కులు చదివే అది చూసినా ఇప్పుడు నాకున్న టైంలో అది సరిపోదు. సో నేను 6th to 12th ఎన్సీఆర్టీ, ఏన్షియంట్ మెడివల్ మోడర్న్కి ఉన్న మన ఎన్సీఆర్టీ ఉన్నాయి కదా, ఆ 3 చదివేదాన్ని. తెలంగాణ పార్ట్కి వచ్చేసరికి నేను ఏదైనా కూడా తెలుగు అకాడమీయే చదివాను, అంతకుమించి వేరే ఎవరి మెటీరియల్ వైపు నేను పోలేదు. అది నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసరికి వరల్డ్ ఇండియన్. ఇక్కడ కూడా మొత్తం మేజర్గా నేను ఏం చెప్పినా కూడా నాకు ఎన్సీఆర్టీనే ఉంటుంది ఎక్కువ పార్ట్, ఎన్సీఆర్టీ న్యూస్ పేపరే ఉంటుంది. సో వరల్డ్ ఇండియన్ స్టేట్ అన్నప్పుడు మనకి ఎన్సీఆర్టీ 6th to 12th చాలా బాగుంటాయి. నేను దాని నుంచే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకేమైనా మనకి డైలీ న్యూస్ ఉంటే దాన్ని సప్లిమెంట్ చేసుకుంటుండే. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి అయితే శంకర్ ఐఏఎస్ బుక్ అందరూ అదే చదువుతారు, నేను అదే చదివాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటిక్, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీకి అయితే లక్ష్మీకాంత్ బుక్. మనకి న్యూస్ పేపర్లో వచ్చే పాలిటీ ఇష్యూస్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవి నోట్ చేసుకుంటుండే. తెలంగాణ స్టేట్ పాలసీస్కి వచ్చేసరికి నేను అక్కడ విఆర్ఓగా చేస్తూ ఉండడం వల్ల ప్రతి స్కీమ్ అనేది మేమే గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ కానీ దాని కానీ వెళ్తాం కాబట్టి ఈ స్కీమ్స్ లాంచ్ అవుతున్నా అనేది మనకి ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లాంచ్ అవుతుంది, ఆసరా పెన్షన్ కానీ ఏమన్నా అప్పుడున్న స్కీమ్స్. సో వాటి మీద నాకు ఐడియా ఉండదు. అట్లయినా కూడా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ స్కీమ్స్ అన్నిటికీ నోట్ చేసుకుంటుండే. సొసైటీ, కల్చర్, హెరిటేజ్ ఇది ఆబ్వియస్గా మళ్ళీ మనకి హిస్టరీలో కవర్ అయిపోతుంది. సోషల్ ఎక్స్క్లూషన్ అనేది కూడా సొసైటీ బుక్, ఎన్సీఆర్టీ. రీజనింగ్ అనేది అదేమో లాజికల్ రీజనింగ్ పార్ట్ నేను కొంచెం ఈ ఏరియా నేను భయపడుతుండే. సో అక్కడ ఆర్ఎస్ అగర్వాల్ చేసి డీసెంట్ ఒక 10 to 15 మార్క్స్ 10 మార్క్స్ స్కోర్ చేసేంతనే, ఎందుకంటే నాకు తెలిసి ఇది నాకు అంత రాదు. బట్ ప్రాక్టీస్ చేస్తుండే, మాక్ ఎగ్జామ్స్ రాస్తుండే. సార్ వాళ్ళ దగ్గర కూడా ప్రిలిమ్స్ నేను దాదాపు 2 times టెస్ట్ సిరీస్ రాశాను, ఎందుకంటే మనకి 2-3 సార్లు 3 times అయింది. ఈ పీరియడ్లో నేను 2 సార్లు మాక్ ఎగ్జామ్స్ రాశాను. ఇంకా వాటి పేపర్స్ సాల్వ్ చేస్తుండే. అది వచ్చేసరికి ప్రిలిమ్స్ పార్ట్. ఎప్పుడు ఎగ్జామ్ రాసినా 80 to 90 దాంట్లో వచ్చేది. ఫైనల్లో కూడా 90 వరకు వచ్చినాయి మనం ప్రిలిమ్స్ స్కోర్ చూసుకుంటే. అది ప్రిలిమ్స్ పార్ట్. రిటర్న్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి జనరల్ ఇంగ్లీష్తో పాటు 6 papers ఉంటాయి కదా. జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగే. ఇనీషియల్గా అయితే నేను జనరల్ ఇంగ్లీష్ని ఫస్ట్లో ఏం ప్రిపేర్ అవ్వలేదు. రోజు న్యూస్ పేపర్ చదువుతాం, ఆబ్వియస్గా మనకి వొకాబులరీ అంతా పెరిగిపోతుంది, పెద్దగా అంత కష్టంగా ఏమి ఉండదు ఆ పేపర్. సైట్లో మనకి ఒకటి మోడల్ పేపర్ ఒకటి ఉండింది, అది తీసుకుని ఇంకోటి ఇక్కడ నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాశాను కాబట్టి ఇక్కడ పేపర్స్ చూసి అది అటెంప్ట్ చేసి అంత పెద్దగా దీని మీద పెద్ద స్ట్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. మినిమంగా బేసిక్గా ప్రిపేర్ అయితే క్వాలిఫైయింగ్ కూడా సరిపోతుంది. మోడల్ పేపర్ ఒకటి, మాక్ ఎగ్జామ్ ఒకటి. మనకి న్యూస్ పేపర్ అనేది రోజు ఆబ్వియస్గా హిందూ చదువుతాను కాబట్టి మనకు అంత అర్థం కాకుండా ఏమైతే ఉండదు, అంతే. జనరల్ ఎస్సే పార్ట్ నేను ఇప్పుడు కొంచెం చెప్తాను, లాస్ట్లో మళ్ళీ అన్నీ అయ్యాక చెప్తాను. సో జనరల్ ఎస్సేలో మనకి తెలుసు 50 marks ఈచ్ క్వశ్చన్, 3 questions అటెంప్ట్ చేయాలి. సో మనకి దీనికి కావాల్సిన కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి జిఎస్ పేపర్స్ అవుతేనే మనకి వస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మిగతా 5 papers అనేది మనకి ప్రిపరేషన్ అవ్వాలి. అది అంటే ఇవన్నీ అది అయిపోతే ఇది అయిపోతే అది కాదు, ప్యారలల్గా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఒకరోజు పేపర్ 2 చదువుతాం, ఒకరోజు పేపర్ 3 చదువుతాం, పేపర్ 4 చదువుతాం. సో ఎస్ఏలో ఉండే క్వశ్చన్స్ సంహవ్ అక్కడి నుంచే వస్తుంటాయి. బట్ ఎస్ఏ అప్రోచ్ అనేది మనకి వేరే ఉంటుంది. ఇక్కడ నేనేం చేశానంటే సేమ్ మీ అందరికి ఉన్నట్టే ఏం రాస్తే మార్క్స్ వస్తాయి ఏదనేది ఇప్పుడు ఇక్కడ ఉన్ని చెప్తున్నాం, కానీ అప్పుడు నాకు కూడా ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది భయం ఆబ్వియస్గా ఉంటుంది. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అని అనుదీప్ సార్ బుక్ ఉండేది కదా, అది తీసుకున్నాను నేను. అంటే ఇప్పుడు నేను టెస్ట్ సిరీస్, మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాస్తుండే సార్ వాళ్ళ దగ్గర ఆన్లైన్. నేను వర్కింగ్ కాబట్టి నాకు అశోక్ నగర్ రావడం అంటే కుదరదు కాబట్టి నేను సార్ వాళ్ళది క్వశ్చన్స్ వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తుండే. తీసుకొని ఆ బుక్ నేను ఒక 4-5 times చదివాను. చదివినాక నాకు ఏ టెంప్లెట్ సెట్ అవుతుంది, నాకు ఏది యూజ్ అవుతుంది అనేది నేను 4-5 సార్లు చదివినాక నాకు అరే ఇలా రాస్తే నాకు బాగానే వస్తాయి అని మనకు అర్థం అవుతుంది కదా. రాసినప్పుడు ఇంకా సార్ కొన్ని టెంప్లెట్స్ ఇస్తాడు, 4 to 5 టెంప్లెట్స్ ఇచ్చినప్పుడు ఎస్ఏలో స్టోరీతో ఇంట్రడ్యూస్ చేయమని ఒక టెంప్లెట్ ఉంటుంది. నాకు అది బాగా నేను కొంచెం క్రియేట్ చేయగలుగుతాను. నా స్ట్రెంత్ ఏరియా ఏంటో నాకు తెలుసు, నేను రైటింగ్ ఇది నా స్ట్రెంత్ ఏరియా. సో నేను అట్లా చూస్ చేసుకొని ఆ స్టోరీతో ఒక 2 charactersను అట్లా ఇంట్రడ్యూస్ చేసేసి క్వశ్చన్కి రిలవెంట్గా ఒక షార్ట్ స్టోరీ రాసి దాన్ని రన్ చేసేదాన్ని. మిడిల్లో కూడా అది వేరు మళ్ళీ ఇది వేరు లాగా కాకుండా దాని రిలవెన్స్ పెట్టుకుంటూనే రాసి లాస్ట్లో కూడా దాంతోనే కన్క్లూడ్ చేసేదాన్ని. బట్ ఇక్కడ నేను ఇంకొంచెం మీకు స్పెసిఫిక్గా చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్ అనేది రాయాలి. ఇప్పుడు ఏదో కాంప్లికేటెడ్ వర్డ్స్, కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాం సింపుల్ లాంగ్వేజ్. ఒక 10th class ఎగ్జామ్స్కి మనం ఎట్లా అటెంప్ట్ చేస్తాం,
అంతే కదా, డైలీ 6 పేపర్స్. ఎగ్జామ్లో అయితే నేను మేబీ ఇప్పుడే చెప్తున్నా, నేను ఒక 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ 6 days మనకి ఎలా జరుగుతాయి అట్లనే అనుకునేదాన్ని. అదే ఫీల్తో మంచిగా రాసిండే నేను ఆ రోజు. సింపుల్ లాంగ్వేజ్, ఎందుకంటే ఒక లేమన్ చదివినా కూడా నీకు అది అర్థం కావాలి. ఏదేదో ఇంట్రడ్యూస్ చేసేసి ఏదేదో పెట్టేసి ఎగ్జామినర్ని మనము కన్ఫ్యూజ్ చేయడం కంటే సింపుల్గా మళ్ళీ రిలవెన్స్, ఆ క్వశ్చన్ని దాటి మనం బయటికి వెళ్ళకుండా దాంట్లోనే ఉండడం చూసుకోవాలి. ఇంకోటి ఇక్కడ మనం మన లాంగ్వేజ్ స్కిల్స్ చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం చెప్పేది రాసేది తనకు అర్థం, ఎగ్జామినర్ కరెక్షన్ చేసే వ్యక్తికి అర్థం కావాలి. అండ్ టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వద్దు. ఇంకోటి కవర్ చేయడం ఎలా అంటే హోలిస్టిక్గా మనం ఎస్సేని అడ్రస్ చేయాలి. ఎలా అన్ని యాంగిల్స్, ఇప్పుడు అన్ని యాంగిల్స్ అంటారా, డైమెన్షన్స్, లేకపోతే సబ్జెక్ట్. ఇప్పుడు ఒక ఉంది, సపోజ్ ఎడ్యుకేషన్ ఉంది, అరే మన గర్ల్ ఎడ్యుకేషన్ అనుకుంటే సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకు కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు మనకు ఆర్టికల్స్ పెడతాం. సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు జరిగిన ఎలా ఎవాల్వ్ అయింది మనకి విమెన్ ఎడ్యుకేషన్ కానీ గర్ల్ చిల్డ్రన్ అలా రాస్తాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, కల్చరల్, ఎకనామిక్, ఈ యాంగిల్స్లో నేను ఏదన్నా మనకు ఉన్న ఎస్ఏ టాపిక్ని ప్రజెంట్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఇంకోటి మోస్ట్లీ టెంపోరల్ ఉండేది నాది, అంటే ఒక టైం లైన్ ఉండేది. ఇలా ఇప్పుడు ఫస్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాస్తాం, స్టోరీ అయిపోయాక కూడా నాకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాసి 1950s 60s టైంలో ఇట్లుండే, తర్వాత మనకు మెల్లిమెల్లిగా ఈరోజు ప్రజెంట్ టైం వరకు మనకు అది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనే దాన్ని తీసుకొస్తుంది. ప్రజెంట్ టైమ్స్కి తీసుకొచ్చినాక మెయిన్ రూట్ కాజ్ అనేది కూడా మనకి ఫస్ట్ స్టార్టింగ్లోనే అడ్రస్ చేసేసి ఛాలెంజెస్, ఇప్పుడు దాని ఇంపాక్ట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, మనం ఎలా అడ్రస్ చేస్తాం. అట్లా అడ్రస్ చేయడం అన్నప్పుడు కూడా షార్ట్ టర్మ్గా ఎట్లా అడ్రస్ చేయొచ్చు, మళ్ళీ లాంగ్ టర్మ్గా కూడా ఈ ఇష్యూని ఎట్లా అడ్రస్ చేయొచ్చు అనేది చేసుకుంటూ ఒక పాజిటివ్ వేతోనే కన్క్లూడ్ చేసేదాన్ని. ఎక్కువ క్యారీ అవే నెగిటివ్గా అయితే ఎప్పుడు తీసుకెళ్ళలేదు. మంచి ఇలా మన దేశం ఇట్లా డెవలప్ అవుతూనే వచ్చిందని, కానీ దేశం వెనుకబడిపోయింది, దేశం ఇట్లయింది ఆ మైండ్ సెట్ నాకు అప్పుడు ఉండదు. జనరల్లీ కొంచెం పాజిటివ్గా చూడడం అనేది ఇష్యూస్ని నాకు అలవాటు అనమాట. మేబీ 10-12 years గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ యాటిట్యూడ్ అనేది డెవలప్ అయిందేమో. సో ఇలా ఒక టెంపోరల్ ఫ్లోలో నా ఎస్సే వెళ్ళేది, 3 essays అయినా. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మనకి సొల్యూషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఏదో చేయలేని సొల్యూషన్స్ కాకుండా ప్రాక్టికల్ సొల్యూషన్స్ రియలిస్టిక్గా అనిపించడం బెటరు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్ ఎన్విరాన్మెంట్ది మనకి ఎస్సే ఆ పార్ట్ అడ్రస్ ఒకవేళ ఎస్సే ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కువ రాస్తున్నప్పుడు మనం బెస్ట్ ప్రాక్టీసెస్ విత్ ఇన్ ఇండియాలో మన వేరే కొన్ని స్టేట్స్ చేస్తూ ఉంటాయి కదా, అవి ఎగ్జాంపుల్గా అవి ఇవ్వడం కూడా మనకి మార్క్స్ ఎక్కువ రావడానికి యూజ్ అవుతాయి. ఇంకోటి మన క్రియేటివిటీ అనేది మనం ఎస్సేలోనే చూపించగలం. ఒక రాసేస్తున్నాం కాకుండా మన మార్క్ అనేది కూడా మనము మెల్లిగా క్రియేట్ చేసుకోవాలి రాసేయడంలో. మేబీ అది ఒక్కటేసరికి రాదు, మనం ప్రాక్టీస్ చేస్తూ మాక్ ఎగ్జామ్స్ రాస్తూ టెస్ట్ సిరీస్ రాస్తూ ఉంటేనే అది డెవలప్ అవుతుంది. కోడ్స్ కూడా మనం ముందు కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బెటర్. బట్ ఆ టైంలో కొన్నిసార్లు గుర్తొస్తాయి, గుర్తురావు. గుర్తొచ్చి రాయగలిగితే బెటర్. గుర్తు రాకపోయినా కూడా మనం ఆన్సర్ని కొంచెం క్రియేటివ్గా ప్రజెంట్ చేస్తే మేబీ మనకి హై మార్క్స్ వస్తాయి. కొంచెం ఎప్పుడైనా కూడా పాజిటివ్గానే తీసుకోండి ఎగ్జామ్ని కానీ రాసే ఆన్సర్ని కానీ, నెగిటివ్గా అయితే ఎప్పుడు చూడకండి. ఐ థింక్ ఎస్ఏ పార్ట్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా సార్? నేను చెప్పేసాను. నెక్స్ట్ హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ నేను ఇండివిజువల్గా సెక్షన్స్ వైజ్ ఏమైనా ఓవరాల్గా చెప్తాను. హిస్టరీ అయితే నేను ఎప్పుడు కూడా ఎన్సీఆర్టీస్ 6th to 12th ఎన్సీఆర్టీస్ అది ముందు చెప్పిన, మళ్ళీ ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ దాంతోపాటు రాయడం, నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఓవరాల్గా మొత్తంలో 60 to 70% నోట్స్ ప్రిపేర్ చేసుకోగలిగిన. మొత్తం నేను చేసుకోలేకపోయాను, బట్ చదవడం అయితే మొత్తం చదివిన. ఇది వదిలేయడం అది వదిలేయడం అయితే ఏది చేయలేదు. అంటే కొందరు ఎలా ఉంటుందంటే ఇంపార్టెంట్ ఏరియాస్ పిక్ చేసుకొని ఇది చదువుదామని, నేను అట్లా అన్ప్రిపేర్డ్గా అనిపిస్తుంది. మొత్తం చదివి వెళ్తేనే, చదువుకొని ప్రిపేర్డ్ ఉంటేనే కొంచెం కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేస్తాను. కాబట్టి వీకెండ్ సార్ వాళ్ళ దగ్గర ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా నేను 5 parts ఉంటాయి కదా మనకు ఒక సెక్షన్లో, నాకు ఉన్న టైంలో నాకు ఓన్లీ 3 parts అట్లనే కవర్ అయ్యేది. మిగతా 2 మిగిలినా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీక్లోపు అది కవర్ చేసుకొని ఎగ్జామ్ అయితే రాస్తుండే. కానీ మొత్తానికైతే అన్నీ చదివాను, అన్నీ అయితే చదివాను. నోట్స్ ప్రిపరేషన్ ఎట్లా చేస్తుండే అంటే, ఇప్పుడు ఇండియాకి తెలంగాణకి కామన్ పాయింట్స్ ఉన్నాయి కదా, జైనిజం, మనకి బుద్ధిజం, అది ఇండియాలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. సో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ప్యారలల్గా ప్రిపేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇండియా పార్ట్ ఎందుకంటే చూసినప్పుడు మనం బుక్ ఓపెన్ చేస్తే 2 ఒకటేసారి కవర్ అయిపోతే మనకు అక్కడ పార్ట్ ఇక్కడ పార్ట్ అయిపోతే మనకు కూడా కొంచెం సిలబస్ అయిపోయింది అనే ధైర్యం వస్తుంది కదా. సో అది ప్యారలల్గా ఉండండి. ఇంకోటి మనకు ఓన్లీ సోషియో కల్చరల్ కండిషన్సే కాబట్టి మనం వేరే అంతా డివేట్ కాకుండా సోషియో కల్చరల్ పార్ట్కి మనం షార్ట్గా
నోట్స్ రాసుకుంటే మనకి ఎగ్జామ్ టైంలో కానీ మనం మళ్ళీ ఇక్కడ మాక్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఫైనల్ ఎగ్జామ్ టైంలో కూడా మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఏదన్నా ఇంకోటి అన్నీ ఎన్సీఆర్టీలో దొరకవు, అది కూడా నేను చెప్తున్నాను. ఎన్సీఆర్టీలో దొరకవు అట్లా అని చెప్పి కొత్త బుక్ తీసుకొని నేను చదవలేను నా వరకు వస్తే. అట్లాంటప్పుడు ఆంగ్లో మరాఠా వార్డ్స్ కానీ మైసూర్ వార్డ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనకి గూగుల్లో కొట్టేసి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ కూడా అదే చూసుకోవడం. ఏం చేసైనా సరే మనకు ఆ పోర్షన్ కంప్లీట్ చేసుకోవడానికి నేను ట్రై చేసేదాన్ని. అదే ఎగ్జామ్ రాస్తుండే. ఇప్పుడు ఇక్కడ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వీకెండ్లో ఒక సెక్షన్, నెక్స్ట్ వీకెండ్ ఇంకో సెక్షన్, థర్డ్ వీకెండ్ ఇంకో సెక్షన్, మళ్ళీ ఫుల్ కలిపి ఒక సెక్షన్ ఒక ఎగ్జామ్ ఉండింది. ఈ లోపు మొత్తం కవర్ చేయడానికి ఇప్పుడు మనకి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫైనల్ ఫోర్త్ వీక్ ఉండేది. సో ఈ 4 వీక్స్లో మనకు ఒక సబ్జెక్ట్ మొత్తం ఒక పేపర్ అంతా అయిపోవాలి. సో ముందు కొన్ని మిగిలిన, తర్వాత కొన్ని ఫస్ట్ పార్ట్లో కొన్ని మిగిలిన, సెకండ్ పార్ట్లో కొన్ని మిగిలిన, ఈ 4th వీక్లోకి మొత్తం కంప్లీట్ చేసేసి పేపర్ అంతా అయిపోయేలాగా చూసుకుంటుండే. సో అట్లా నాకు ఒక పేపర్ అంతా అయిపోతుండే. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి అందులోనే హిస్టరీ. తెలంగాణ పార్ట్ మొత్తం తెలుగు అకాడమీ బుక్కే అండి. నేను మొత్తం వేరే ఎక్కడ చదవలేదు, తెలుగు అకాడమీయే. నోట్స్ కొంచెం చేసుకున్నాను, కొంచెం చేసుకోలేదు, ఎందుకంటే నాకు అంత వర్కింగ్ ఉండే కాబట్టి నాకు అంత టైం దొరకలేదు. కుదిరితే చేసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి ఎగ్జామ్ టైంలో రివిజన్ చేసుకోవడానికి నోట్స్ ఉంటే ఈజీ అవుతుంది. అది కూడా షార్ట్గా చేసుకోండి. చాలామంది అదే చెప్తారు, ఎందుకు అట్లా చెప్తారు, ఎట్లా ఏది మిస్ చేయాలి అని నేను కూడా అనుకునేదాన్ని. ఏది మిస్ చేస్తాం, ఏది వదిలేయాలి మనకు అర్థం కాదు. కానీ అది వదిలేసుకుంటూ పోతుంటేనే మనకి ఎగ్జామ్ టైంలో మనకి ఇప్పుడు 2 to 5 ఎగ్జామ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే 2 to 5. ఈలోపు మనకి ఆల్రెడీ ముందు రోజు ఎగ్జామ్ రాసి వచ్చిన డ్రైన్ అవుట్లో ఉంటాం. కొంచెం రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే మనం 10 మ్యాక్సిమం 10:30 వరకు మొత్తం మళ్ళీ చూసుకునేగలిగేలాగా మన నోట్స్ ఉంటే బెటర్. అది ఏం చేస్తే అంటే అది ఇండివిజువల్గా మీకు మీద డిపెండ్ అవుతుంది. మ్యాక్సిమం షార్ట్గా రాసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం అదే రెప్లికేట్ చేయగలుగుతాం ఎగ్జామ్లో. మనకి మన రాసిన బుక్ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంటుంది. సో మనకి అది చాలా ఈజీ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా హై వస్తుంది. ఇప్పుడు మోర్ దెన్ ఎనీథింగ్ మనకి కాన్ఫిడెన్స్ మంచిగా ఉంది అంటే మనం రాసిన దానికంటే ఇంకొంచెం మంచిగా ఎక్కువ రాయగలుగుతాం, ప్రజెంట్ చేయగలుగుతాం. అందులోనే మనకి జాగ్రఫీ పార్ట్ ఉంది కదా, జాగ్రఫీ పార్ట్ ఇండియాకి వచ్చేసరికి 6th to 12th ఎన్సీఆర్టీ. ఇది దాదాపు ఇది 82 చాలా వరకే నోట్స్ ప్రిపేర్, ఎందుకంటే దాన్ని చూసినప్పుడు తెలంగాణ ఎగ్జామ్ Group 1లో జాగ్రఫీ పార్ట్ ఇది ఒక బుక్లో అయితే దొరకదు. మనకి ఎగ్జామ్ టైంలో మనం రివిజన్ చేసుకుంటే పర్ఫామ్ చేయలేము. సో ఈ పైన అన్నా మనకి ఈ టాపిక్ కొడితే కనీసం గూగుల్లోనో ఎక్కడనో లేకపోతే ఏదైనా మెటీరియల్ కొంటేనే వస్తుంది. దీనికి సరిగ్గా మెటీరియల్ లేదనిపించింది, నేను ఇది చాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏం చేసిన అంటే ఇప్పుడు ఇండియా ఫిజికల్ సెట్టింగ్, ఇండియా ఫ్లడ్స్, ఇండియన్ క్లైమేట్, ఇండియన్ ఓషన్స్ ఇవన్నీ రివర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా ఉంది కదా. సేమ్ తెలంగాణ పార్ట్కి వచ్చేసరికి కూడా అవన్నీ ఉంటాయి సిలబస్లో. సో ఇండియన్ పార్ట్, నెక్స్ట్ తెలంగాణ పార్ట్. అండ్ ఏ టాపిక్ ప్రిపేర్ చేసుకున్నా నేను మధ్యలో ఒక 1-2 పేజెస్ లీవ్ చేసుకుంటే ఏం చేస్తున్నాయి అంటే దానికి కరెంట్ అఫైర్స్ మనకి న్యూస్ పేపర్లో ఆ టాపిక్ ఏదైనా వచ్చింది. ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఫ్లడ్స్ దగ్గర ప్రిపేర్ చేసుకున్న నోట్స్ దగ్గర ఆ పార్ట్ నేను ఇంక్లూడ్ చేసేదాన్ని. అండ్ ఇదే మనకి ఎగ్జామ్లో ఏదైనా క్వశ్చన్ రూపంలో వచ్చిందనుకో, నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫ్లడ్స్ అయినాయి, ఇది ఇంపాక్ట్ అని ఎగ్జాంపుల్ అట్లా ఇండ్యూస్ చేయడానికి ట్రై అంటే సో ఆన్సర్ని నేను ఏం చేయాలంటే లైవ్లీగా రియలిస్టిక్గా ఉంచడానికి ట్రై చేస్తాను, స్టాటిక్ ప్లస్ డైనమిక్ లాగా. అండ్ మళ్ళీ ఇంకోటి అంటే కరెంట్ టాపిక్స్ అన్నప్పుడు ఎగ్జామినర్ కూడా వీళ్ళు ఉన్నారు, లైవ్లోనే ఉన్నారు అని తనకు కూడా ఇప్పుడు చదువుంటాడు కదా. ఇప్పుడు ఎగ్జామినర్ కూడా న్యూస్ పేపర్లో ఏమైతే జరుగుతుందో సో ఆయనకు కూడా అది హిట్ అవుతుంది కదా. సో మ్యాక్సిమం మనకు అక్కడ మార్క్స్ మనం ఎట్లా పెంచుకోవడానికి అనే దాన్ని మనం ఎగ్జామినర్ని ఎట్లా మనం మన వైపు వీళ్ళకి తెలుసు అని అనిపించుకునేలాగా మనం ట్రై చేస్తే సో మన మార్క్ అంటే అదే నా మార్క్ లాగా నేనైతే అది అనుకునేదాన్ని అనమాట. ఇంకా ఏదైనా న్యూస్ పేపర్లో జాగ్రఫీకి రిలేటెడ్ ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా నోట్ డౌన్ చేసుకునేదాన్ని. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసరికి ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఇండియన్ సొసైటీ 11th and 12th ఎన్సీఆర్టీ ఉంటుంది మనకి ఇండియన్ పార్ట్. అది సరిపోదు, కానీ మనకి న్యూస్ పేపర్లో డైలీ సొసైటీ రిలేటెడ్ ఇష్యూస్ చాలా కవర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు సోషల్ ఎక్స్క్లూజన్, వల్నరబుల్ గ్రూప్స్ అన్నప్పుడు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, చిల్డ్రన్, విమెన్, డిజేబుల్డ్ చిల్డ్రన్, ఎన్ని ఇష్యూస్ అంటే అన్ని ఇష్యూస్ గురించి వస్తాయి. సో అట్లాంటివి వచ్చినప్పుడు నేను ఈ పార్ట్కి వచ్చేసరికి ఇండివిజువల్గా ఇట్లా వైట్ పేపర్స్లో టాపిక్స్ షెడ్యూల్ ట్రైబ్ అని పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కడికైనా ఎవరికైనా అక్కడ షెడ్యూల్ ట్రైబ్లో ఇది జరిగింది, మంచి జరిగి ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, రెండు నోట్ చేసుకునేదాన్ని నేను. సో మనకి షెడ్యూల్ కాస్ట్, ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, చిల్డ్రన్ ఏజ్డ్ ఇలా వచ్చినప్పుడు నేను రాసుకున్నవి ఛాలెంజెస్కి వచ్చేసరికి నెగిటివ్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు క్వశ్చన్లో ఛాలెంజెస్ ఏంటి అని అడిగినారు అనుకోండి, ఆ నెగిటివ్స్ అనేది మనకి ఛాలెంజెస్ అవుతాయి కదా. సో అది నేను పెట్టేసేదాన్ని. పాజిటివ్ జరిగింది అనుకో, ఎగ్జాంపుల్తో ఇక్కడికి ఇట్లా జరిగింది, సో మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ప్రొవిజన్స్ వల్ల మనం ఇంత ఇంప్రూవ్ అయ్యాం, ఈ ఏరియాస్లో డెవలప్ అయ్యాం అనేది అని
అదొకటి. చైల్డ్ మ్యారేజ్ బయట మనం న్యూస్ పేపర్లో మనం చదివినప్పుడు దాన్ని మనం సిలబస్కి మనం అప్లై చేసుకోలేదు. ఎప్పుడు కూడా సిలబస్ షీట్ అనేది మనం ప్రిపేర్ అవుతున్నాం అన్నప్పుడు మన పక్కనే ఉండాలి. సిలబస్ షీట్ అంతా మొత్తం ఒకసారి ఇట్లా తెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడైనా జరిగినా కూడా మనం సిలబస్ షీట్కి దాన్ని రిలేట్ చేసుకుంటే మనం ఈజీగా మనకు అప్పుడు మనకి రాయడానికి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆబ్వియస్గా అందరూ లక్ష్మికి ప్రిపరేషన్ ఉన్న వాళ్ళందరూ అదే చదువుతారు. లక్ష్మీకాంత్ లేటెస్ట్ సుప్రీంకోర్ట్స్ జడ్జిమెంట్స్ అనేది అయితే అది ఖచ్చితంగా మనం ఎగ్జామ్ జ్యుడిషియరీ గురించి అడిగినప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం కానీ రివ్యూ ఇవన్నీ అడిగినప్పుడు ఖచ్చితంగా జడ్జిమెంట్స్ని రిలవెన్స్ బట్టి కోట్ చేయడము. ఇంకోటి ఫెడరలిజం అనేది ఎప్పుడు డిబేట్ ఇష్యూనే ఉంటుంది. సో అది మనం ప్రిపేర్ అవుతుంది సరిపోతుంది. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది అది మనకు రోజు మనం పేపర్లో సక్సెస్ స్టోరీస్ చదువుతాం. ఇప్పుడు రీసెంట్గా మన ఎలక్షన్స్ అయినాయి, కొత్త బాడీస్ ఫామ్ అయినాయి, ఎక్కడెక్కడ ఏమైనా గుడ్ మంచివి జరిగినాయి ఉంటే మీరు అది తీసుకెళ్ళి ఎగ్జాంపుల్గా ఎంత మన పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ ఎంత ప్రోగ్రెస్ అయింది అన్నప్పుడు మీరు అలాంటివి ఇండ్యూస్ చేయొచ్చు. ఛాలెంజెస్ ఏంటి అన్నప్పుడు ఇప్పుడు మనకి విమెన్ని ముందు పెట్టి ఇంట్లో వాళ్ళు ఫ్రంట్ ఉండి లీడ్ చేస్తుంటారు. సో ఇది మనకి మేజర్ ఛాలెంజ్. సర్పంచ్లో ఇప్పుడు విమెన్ గెలిచినా కూడా ఇంట్లో వాళ్ళ మెయిల్ పార్ట్ వచ్చేసి లీడ్ చేస్తూనే ఉంటుందని మనకు కనిపిస్తుంది. సో అలాంటివన్నీ మనం రియల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసేది ఛాలెంజెస్లో పెట్టినాం అనుకోండి మనకి మార్క్స్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంటుంది. గవర్నెన్స్ పార్ట్ కూడా నేను లక్ష్మీకాంత్ బుక్కే చదివాను. ఇంకేమన్నా మనకి దొరకట్లేదు లక్ష్మీకాంత్లో అదంతా గూగుల్ చేసి చూసుకోవడమే. నెక్స్ట్ ఎకానమీ డెవలప్మెంట్ పార్ట్ ఇది నాకు హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. 108 వచ్చినాయి. దీనికి మెయిన్ ఏంటంటే నేను ఆల్మోస్ట్ 95% నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే ఎకానమీలో ఎక్కడ తగ్గుతాయని ఛాన్స్ ఉంటుంది. నేను ఏమేమి యూజ్ చేసుకున్నా అంటే NCERT 11, 12 బుక్ ఒకటి, బయట మనకి ఇన్స్టిట్యూట్ నోట్స్ కూడా దొరుకుతాయి. NIOS, IGNO ఈ సైట్స్ కూడా చూసేదాన్ని. ఆ టాపిక్ కొట్టి NIOS అని కొడితే కూడా మనకి ఏదైనా దొరికేది. సో ప్రాపర్గా నోట్స్ మనం స్కూల్లో ఉన్నప్పుడు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం, అసలు మనకి ఏం తెలీదు బేసిక్ డెఫినేషన్ నుంచి లాస్ట్ వరకు ఎట్లా అలానే ప్రిపేర్ చేసుకునేదాన్ని. బట్ ఎగ్జామ్లో రాసేటప్పుడు క్వశ్చన్కి దాన్ని రిలవెంట్ చేసుకొని కరెంట్ అఫైర్స్, స్టాటిక్ ఇవన్నీ కలుపుకొని ఆన్సర్ అనేది హోలిస్టిక్గా రాయడానికి ట్రై చేసేదాన్ని. నీతి ఆయోగ్ కూడా మీకు తెలిస్తే ఇప్పుడు మనకు అది 7 పిల్లర్స్ ఉంటాయి. సో మనం ఆ 7 పిల్లర్స్ అని ఇట్లా రాయకుండా మంచి సర్కిల్ వేసేసి ప్రో పీపుల్, ప్రో గవర్నెన్స్, ఇట్లా ప్రో ఉమెన్ ఇవన్నీ పెట్టేసినాం అనుకోండి మనకి ఒక సెక్షన్ కవర్ అయిపోతుంది. వాడు 15 మార్క్స్లో ఒక 5 మార్క్స్ 3 మార్క్స్ ఆ పార్ట్కి పెట్టుంటారు కదా, ఆ పార్ట్ కవర్ అయిపోతుంది మనకి ఈజీగా. నెక్స్ట్ దానికన్నా మనకి టైం దొరుకుతుంది. సో మ్యాక్సిమం ఇట్లా ఏమైనా ఎకానమీలో మనకి ఇట్లా సర్కిల్ చేసి రాయడానికి, లేకపోతే ఇట్లా టేబుల్ వేయడానికి, లేకపోతే ఇట్లా రాస్తారు కదా, అవి రాయడానికి నేనైతే మ్యాక్సిమం అట్లా అది ఎప్పుడు వస్తుంది, మనం బాగా మంచి ప్రిపేర్ అయినప్పుడే మనం దాన్ని సగం ప్రిపరేషన్తో రాదు. ప్రిపరేషన్ మంచి జరిగితేనే దాన్ని మనం క్రిస్ప్గా చేయగలిగే ఆ కెపాసిటీ మనకి వస్తుంది. నెక్స్ట్ SNT పార్ట్కి వచ్చేసరికి స్పేస్ పార్ట్ ఉంది కదా, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, దానికి అది బాగా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే 2 ఉన్నాయి అందులో. మనకి 5 టాపిక్స్లో 2 పార్ట్స్ స్పేస్ ప్రోగ్రామ్, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఇదే ఉన్నాయి. సో ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. జాగ్రఫీకి, SNTకి ఖచ్చితంగా నోట్స్ అయితే కంపల్సరీ, లేకపోతే మీ క్లాస్ మూమెంట్లో మనం చాలా కంగారు పడిపోతాం. ఆన్లైన్ అనేది. ఇంకోటి యోజన కురుక్షేత్ర కూడా నేను ఎస్ఏలో చెప్పడం మర్చిపోయాను. ఖచ్చితంగా యోజన కురుక్షేత్ర ఫాలో అయ్యేదాన్ని. సో అవి చదువుతుంటే ఏమవుతుందంటే మనకి కావాల్సిన కంటెంట్, ఎస్ఏకి రావాల్సిన మనకి ఇన్ఫర్మేషన్ అంతా యోజన కురుక్షేత్ర అంటే చదివి పక్కకు పడేస్తాం, బట్ దాని ఇంపాక్ట్ మన మీద చాలా ఉంటుంది. అదే మనకి ఆన్సర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో చదవండి, అదొకటి తెచ్చుకొని. నాకు కొంచెం టైమే పెట్టదు. చాలామంది 1 hour 2 hours చదివానా అని అనేవాళ్ళు, కానీ నేనైతే కన్సిడరబుల్గా 2-3 days చదివేదాన్ని. నేను ఎందుకో కొంచెం బాగా అక్కడికి వచ్చేసరికి కొంచెం ఎమోషనల్గా, అది కలర్ఫుల్గా, ఇండియాలో ఉన్న టాప్ సెక్రటరీస్ వాళ్ళు రాస్తారు కదా, కొంచెం దాన్ని బాగానే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. మోడర్న్ ట్రెండ్స్కి కూడా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. క్రాప్ సైన్స్ అదంతా ఒక దగ్గర లేదు. సో చేసుకున్న వ్యాక్సిన్స్, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, బయోటెక్నాలజీ పార్ట్ అంతా చేసుకున్నాం. ఇంకోటి డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ పేపర్ అయితే ఇంకా అందరికి తెలుసు, అది కొంచెం సో అందరికీ అది ఈక్వలైజింగ్ లానే వచ్చింది, హార్డ్ వచ్చింది. నేనేమనుకున్నా అయిపోయింది ఇక, నాకు ఏం రాలేదు. ఒక 4 to 5 questions వచ్చినాయి. అసలు ఎప్పుడైతే ఇప్పుడు ఆబ్వియస్గా సైన్స్ స్టూడెంట్స్, బైపీసీ వాళ్ళకి చాలా భయం అవుతుంది. మ్యాథ్స్ అంటేనే, రీజనింగ్ అంటేనే చాలా భయం ఉంటుంది. నేను మంచి సైన్స్ అండ్ టెక్నాలజీ 2 sections బాగా రాసా. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా అసలు చూస్తే ఏం రావట్లేవు. ఇంకా ఇంకా అయిపోయింది, మనం ఇంకా క్లియర్ అవ్వదు అనే దాంట్లో ఉండే. బట్ అట్లయినా సరే అట్లా కాదు. అప్పుడు మళ్ళీ అనిపించింది ఇట్లా ఉన్నప్పుడే కదా మనం ప్రాపర్గా మైండ్ పెట్టాలని చెప్పి
ప్రతి క్వశ్చన్ నెంబర్ వేసి దాన్ని సాల్వ్ చేయడానికి నేను ట్రై చేశాను. అన్ని క్వశ్చన్స్ నెంబర్ వేసి సంహౌ ఒక లాజికల్ కన్క్లూజన్, కరెక్టా రాంగ్గా తెలియదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటాం. ఇప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ ప్రాక్టీస్ చేసి ఉంటాం, ఎగ్జామ్ కోసం ఇంత ప్రిపేర్ అయినప్పుడు నేను ఏమనుకున్నా డేటా ఇంటర్ప్రిటేషన్ వస్తుంది, అది చేసేద్దాం, కింద మనకి డెసిషన్ మేకింగ్ వస్తాయి, అవి చేసేస్తాం, ఒకటి రెండు కింద మనకి రాని ఏరియాస్ ఉంటే సంహౌ మేనేజ్ చేద్దాంలో ఎస్ఐఎన్టీతో అనుకున్నా. బట్ అక్కడికి పోయి చూస్తే అసలు పేపర్ అంతా డిఫరెంట్ ఉంది. సంహౌ వద్దు, ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మనం దీన్ని మంచిగా పర్ఫామ్ చేయాలని ట్రై చేశాను. కొన్ని సాల్వ్ చేయగలిగినాను. ఒక 5 to 6 క్వశ్చన్స్ చేశాను. బయటకు వచ్చి చూస్తే అందరిది అదే సిచ్యువేషన్. అమ్మయ్య అనుకున్నా. ఇంకా నేను ఆ రోజు ఇంకా అంటే ఆల్మోస్ట్ ఐఐటీలలో వాళ్ళు చదివిన వాళ్ళు కూడా సంహౌ ఒక 10-15 చేసిండ్రేమో, మేము మనకి భయం ఉన్న వాళ్ళు ఒక 5 చేసిండ్రేమో. సో పర్వాలేదు, ఎగ్జామ్ ఎట్లలో క్వశ్చన్స్ ఎట్లున్నా అందరికి కూడా అలాగే ఉంటుంది, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకరికి టఫ్ ఉంది, ఒకరికి మ్యాక్సిమం అందరికీ అది అలాగే ఉంటుంది. కానీ ఆ టైంలో కొంచెం మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కాన్షియస్గా ఉండి ఏం కాదు, ప్రతిసారి కొంచెం కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. ఏదైనా వీక్ అనిపించినప్పుడు కూడా లేదు నేను చేసేస్తా, సంహౌ వచ్చిన నాలెడ్జ్తో ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తా అనేది అది నేను డేటా పార్ట్లో నేను చేశాను. నెక్స్ట్ మనకి 6th పేపర్ వచ్చేసరికి మూమెంట్ అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. ఓవరాల్గా మొత్తం ఉన్న దాంట్లో చాలా ఫేవరెట్ నాది. ఎందుకంటే మాది బైరాన్పల్లి విలేజ్ అనమాట, మా మదర్ వాళ్ళది. సో ఆబ్వియస్గా ఎమోషనల్గా ఉంటుంది. ఇంకోటి మీ అందరికంటే కూడా నేను ఒక ఆల్మోస్ట్ 10 years అరౌండ్ పెద్దనే. నేను మూమెంట్ని లైవ్గా చూశాను. సో 2007, 8, 9లో నేను అప్పుడు బీ ఫార్మసీ వైపు ఉన్నప్పుడు ఆబ్వియస్గా యంగ్ ఏజ్లో అవన్నీ బాగా ఉంటుంది కాబట్టి అట్లా ఒకటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే కాబట్టి కొంచెం ఆ విలేజ్తో ఉన్న అటాచ్మెంట్ అయింది. టీసాట్లో ఒక 56 వీడియోస్ ఉంటాయి స్టేట్ ఫార్మేషన్ మీద. ఎవరికైనా ఇప్పుడు మీరు యంగర్ జనరేషన్కి మూమెంట్ తెలీదు, అసలు ఏం జరిగింది అని కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు 2000sలో ఆ టైంలో ఉన్న కిడ్స్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళ వీడియోస్ని బుక్ చదివితే సరిపోతుంది. దీంట్లో కూడా నోట్స్ చేసుకున్నాం, ఎందుకంటే లాస్ట్లో సింగిల్ పేపర్ ఇవన్నీ అన్న సబ్ సెక్షన్స్ 3 sections ఉండేటివి. ఒక సెక్షన్ వీకున్నా ఇంకో సెక్షన్లో మనం స్కోర్, ఇది మొత్తం సింగిల్ పేపర్ కాబట్టి దీనికి ఈజీగా అయిపోతుంది, ఈజీగా కూడా మార్క్స్ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎక్కడెక్కడైతే మనకి నోట్స్ అవసరం, ఇప్పుడు 6 point ఫామ్లో ఉంది, 8 point ఫామ్లో ఉంది, ఆ బుక్లో చూసినప్పుడు కంటే మన నోట్స్లో సింగిల్ లైన్గా రాసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా రివిజన్ అవుతుందని చెప్పి నేను ఒక 60 to 70% నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. మూమెంట్లో రాయడం కూడా కొంచెం పాజిటివ్గా రాసేదాన్ని. ఇప్పుడు రోల్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఇన్ మూమెంట్ అన్నప్పుడు సివిల్ సొసైటీస్ అందరూ 1990sలో మనకి ఎప్పుడైతే బయట ఏమీ జరగనప్పుడు, బయట అంత కామ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళు దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకొని దీన్ని ఒక లైవ్లో ఉంచడానికి వాళ్ళు ట్రై చేసినారు. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఇప్పుడు జయశంకర్ సార్ కానీ కోదండి ఇవన్నీ మనకు ఉంటుంటారు. సో వాళ్ళు అది నేను అందరూ కామ్గా ఉన్నప్పుడు వీళ్ళు మూమెంట్ని లైవ్లో ఉంచినారా అట్లా ఉంటుండే అనమాట నా ఆన్సర్. సో కొంచెం పాజిటివ్గా అట్లా సరిపోతుంది. అంత పాజిటివ్ అని కాకుండా కూడా ఉన్నది చదువుకొని మీరు ప్రాపర్గా మాక్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. వీటన్నిటితో పాటు ఇంకా నేను ఆల్రెడీ ముందు మెన్షన్ చేశాను, నేను సార్ వాళ్ళ టెస్ట్ సిరీస్ అప్పుడెప్పుడు మనకి 2022 October 16th ఫస్ట్ ప్రిలిమ్స్ అయింది. ప్రిలిమ్స్ రాగానే ముందు నాకు Group 2 ఫెయిల్యూర్ ఉండే. 2019లో జాయిన్ అయినారు, మీకు ఐడియా ఉందో లేదో. అందులో నాకు Group 2లో రాలేదు, నేను ఆల్రెడీ సో ఇంకా ఒక లైన్గా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మన మీద మనకే డౌట్ వస్తుంది కదా, ఇవన్నీ మనకు అవుతాయా లేదా. అందులో నేను పెళ్ళైపోయింది, ఒక బాబు ఉన్నాడు, వర్క్ చేస్తున్నా, ఇవన్నీ ఒకలాంటి కొంచెం అవ్వదేమో మనకి అనే దాంట్లో ఉన్నప్పుడు లేదు మళ్ళీ చదువుదామని నేను యూపీఎస్సీ అది రాసి రెడీగా ఉంది, మెటీరియల్ అంతా రెడీగా ఉంది. టెస్ట్ సిరీస్ కూడా సార్ వాళ్ళ దగ్గర రాశాను. కీ పేపర్ చూసుకున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ 88 to 90 అరౌండ్ వచ్చినాయి. అంటే అప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ వాజ్ ఇట్ కొంచెం టఫెస్ట్ ఉండే. దాంట్లో మంచి మార్క్స్ వచ్చినాయి అన్నప్పుడు నాకు ఇమీడియట్గా మళ్ళీ మనకి కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అయిపోయింది. లేదు ఇది ప్రిలిమ్స్ మంచి, నాకు భయం కొంచెం పీవైక్యూస్కి నేను ఎందుకో కొంచెం భయపడేదాన్ని. సో ఆ భయం ఆ రోజుతో పోయింది. ఇమీడియట్గా 2-3 daysకే నేను ఆన్లైనే తీసుకున్నాను. ఆఫ్లైన్ అంటే నాకు మళ్ళీ వర్కింగ్ ఉన్నా కాబట్టి రాలేను. సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్ సివిక్ సెంటర్లోనే జాయిన్ అయ్యాను. సీరియస్గా స్టార్ట్ చేసిండే, సీరియస్గా ఎగ్జామ్స్ రాస్తుండే. బట్ సంహౌ మళ్ళీ మనకి అనుకోని సంఘటనలు అవన్నీ జరిగినాయి. అయినా కూడా ఇంకా ప్రిపరేషన్ నడుస్తూనే ఉంది. ఇంకా మళ్ళీ అదే టెస్ట్ సిరీస్ని, ఇంకా ఉన్నది ఒకటే టెస్ట్ సిరీస్, అదే టెస్ట్ సిరీస్ రాశాను. ఇంకా వేరే బుక్స్ అంటే మధ్యలో నాకు కూడా ఒక పాయింట్లో భయం అయింది, అదే మనం ఒకటే రిలై అవుతున్నామా, బయట ఏమైనా తెచ్చుకుందాం, ఇప్పుడు ఉంటుంది కదా భయం, సరిపోతుందో లేదో అని. బట్ అట్లయినా కూడా ఎందుకో ఒక కాన్షియస్ డెసిషన్, వద్దు ఎక్కువ అవి ఇవి చూసి ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ అని చెప్పి మనకు ఉన్న కొద్ది టైంని కూడా మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఓన్లీ దీనికే స్టిక్ ఆన్ అయ్యి ఇవే రాస్తుండే.
ప్రాపర్గా లీవ్ తీసుకునిండే 2 to 5 ఆ టైంలో ఎగ్జామ్ రాసి స్కాన్ చేసి అప్లోడ్ చేస్తుంది. ఇంకా సార్ వాళ్ళు ఒక 2-3 డేస్లో కరెక్షన్ చేసి మళ్ళీ రిటర్న్ పెడుతుండే. ఈ లోపల అంటే మళ్ళీ నాకు మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ టైం కదా, ఇప్పుడు సార్ వాళ్ళు 2-3 డేస్ టైం తీసుకునే లోపు మళ్ళీ మనకి ఒక పేపర్లో ఫస్ట్ సెక్షన్ అయిపోయింది, నెక్స్ట్ సెక్షన్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ కదా. సో ఇది దీనికి కూడా ఒక 1.5 డా పెట్టుకొని స్టాండర్డ్ ఆన్సర్తోని కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కడ మనకి స్టాండర్డ్ ఆన్సర్ చూసినప్పుడు అదే ఇది రాస్తే ఇప్పుడు ఇంత ప్రిపరేషన్ అయినప్పుడు మనకి ఆబ్వియస్గా మనకి చెప్తూనే ఉంటుంది మైండ్, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది రాస్తే మనకు మార్క్స్ ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది అన్నప్పుడు స్టాండర్డ్ ఆన్సర్తో కంపేర్ చేసుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో అది రెసిప్రికేట్ చేస్తుండే. సో అట్లా మాక్ టెస్ట్ల వల్ల నాకు ఇక్కడ సివిక్ సెంటర్ మాక్ టెస్ట్ వల్ల యూజ్ అయింది ఏంటంటే, నేను రాసిన దానికి మనకి తిరిగి మెయిల్ పెట్టేవాళ్ళు సార్ వాళ్ళు. మనం అది చూసుకుంటున్నప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ చూసుకున్నప్పుడు ఎంత టెన్షన్ అనిపించేదో నాకు అదే అనిపించేది. సార్ వాళ్ళు మరి ఇప్పుడు కూడా రెడ్ పెన్నే వాడుతున్నారో లేదా, నా దానికైతే రెడ్ పెన్నే అనిపించేది. ఫీడ్బ్యాక్ రాసేసారు. ఎస్ఏకి వచ్చేసరికి ఏం రాసేవాళ్ళంటే, మీరు కొంచెం పెద్ద పెద్ద పారాస్ రాస్తున్నారు, ట్రై టు రైట్ షార్ట్ పారాస్ అని. సో అది నేను ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ ఎగ్జామ్లో ఎస్ఏ పార్ట్ వచ్చేసరికి షార్ట్ పారాస్ రాస్తుంది. కొన్ని మంచిగా రాసినప్పుడు ఒక సెంటెన్స్ రాసిండు ఒకసారి, వాళ్ళు ఏ సార్ కరెక్షన్ చేశారో తెలియదు నాకు, కానీ మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి, యూ విల్ గెట్ ఏ ర్యాంక్ అని రాశారు. అప్పుడు అది వాళ్ళకి అది ఒక ఎన్నో పేపర్లలో వాళ్ళకి అది ఒక చిన్న పేపర్ కావచ్చు, కానీ ఆల్రెడీ చాలా ఫెయిల్యూర్స్ పడ్డా నాకు అది చాలా బూస్టింగ్ లాగా అనిపిస్తుంది. అది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 29, 30, 31, 32కి వచ్చినప్పుడు కొంచెం ఎట్లయినా ఆ 24, 25లో ఉన్నంత యాక్టివ్నెస్ ఉండదు కదా. అదే ఒకరు మనని రికగ్నైజ్ చేసి ఇది బాగుంది అని చెప్తున్నారు అన్నప్పుడు ఆబ్వియస్గా అది కొంచెం మోటివేషన్గా నాకు అనిపించింది. ఖచ్చితంగా స్టాండర్డ్ ఆన్సర్తో చెక్ చేసుకుంటుండే, వాళ్ళు చేసిన ఫీడ్బ్యాక్ కూడా మొత్తం అన్నీ చూసుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో అది మళ్ళీ జరగకుండా చూస్తుండే. ఇంకోటి ఏంటి అంటే, నేను ఫస్ట్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 1 hour ఎక్స్ట్రా పట్టేది. 3 hours ఎగ్జామ్కి నాకు 4 hours పట్టేదన్నమాట. సో గ్రాడ్యువల్గా రాయడం వల్ల నాకు ఒకసారి 15 minutes తగ్గింది, నెక్స్ట్ 20 minutes తగ్గింది. లాస్ట్ డే వరకు కూడా మొత్తం 3 hours రాసినా అని ఏం లేదు, ఒక 10 minutes అటు ఇటు అయ్యేది. కానీ నేను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను ఏంటంటే, ఎగ్జామ్లో మాత్రం ఇది జరగద్దు. ఎగ్జామ్లో 1 hour అంటే 1 section అయిపోవాలంతే. ఆ రకంగా అంటే 8 to 9 minutes యావరేజ్గా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసి, ఇప్పుడు మనం చిన్న ఫార్మాట్స్ సర్కిల్స్ వేసి అది రాసినప్పుడు ఒక క్వశ్చన్కి మనకు తక్కువ టైం తీసుకుంటాం, అదే టైం ఇంకో క్వశ్చన్ ఎక్కువ డిమాండ్ ఉన్న దగ్గర అక్కడ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఏం జరిగినా కూడా 1 hour దాటలేదు నాకు మొన్న మెయిన్స్ ఎగ్జామ్లో. 3 sections 3 hours అంతే. సో మాక్ టెస్ట్ల వల్ల మనకు అది బాగా అందరూ ప్రిపేర్ అవుతారు, కంటెంట్ అనేది చాలా అందరి దగ్గర ఉంటుంది, కానీ మనం ఆ టైంలో మనము డివేట్ కాకుండా ప్రాపర్గా రాయడానికి టెస్ట్ సిరీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో అంతే. ఇంకా మీకు తెలుస్తుంది తన ప్రయాణం అనేది అంత సింపుల్ కాదు. సస్టైన్డ్ ప్రిపరేషన్ ప్రతి ర్యాంకర్కి, మీకు ఫెయిల్ అయిన దానికి నేను ఫెయిల్ అని చెప్పను, కానీ ఎవరికైతే మనం రాలేదో ఫిలిమ్స్లో కావచ్చు, మెయిన్స్లో కావచ్చు, ఒకవేళ ఏపీ నుంచి అయితే ఇంటర్వ్యూ కావచ్చు, యూ షుడ్ నాట్ కన్సిడర్ దట్ యాజ్ ఎ ఫెయిల్యూర్. ఎప్పుడైతే నీ మీద సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుందో, దట్ ఈస్ ద డేట్ దట్ యూ విల్ బి ఫెయిలింగ్. దాని నుంచి నువ్వు ఎప్పుడైతే రెక్టిఫికేషన్ చేసుకొని జస్టిఫికేషన్ కాకుండా ముందుకెళ్తావో, ఈరోజు కాకపోయినా రేపైనా వెళ్తావు. పర్టికులర్గా Group 1, Group 2 సివిల్ సర్వీసెస్కి వచ్చిన తర్వాత కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. కాంపిటెన్సీ అందరికీ ఉంటుంది. నాకు ఈరోజు ప్రతిరోజు వచ్చిన వాళ్ళు కావచ్చు, వాకిన్స్ కావచ్చు, సీనియర్ ఆస్పిరెంట్స్ కావచ్చు, వస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా కాంపిటెన్సీ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, బట్ కన్సిస్టెన్సీ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఇట్. ఈ కన్సిస్టెన్సీ అంటే డైలీ 8 hours 10 hours చదవడం కాదు. నీ దగ్గర ఎంత టైం ఉంది, 4 hours ఉందా, 6 hours ఉందా, 8 hours ఉందా, దాన్ని 6 days in a week మల్టిప్లై చేసి డీవియేషన్ అనేది 5 to 10% అంటే ఎక్కువ అనుకుంటుంది. యూఆర్ నాట్ రోబోట్ టు హ్యావ్ ద 100% ఎఫిషియన్సీ, కానీ 90% ఎఫిషియన్సీ అనేది మనం తీసుకురావచ్చు. అది కానీ నువ్వు కానీ ఇన్షూట్ చేస్తున్నావు అంటే కంపల్సరీ వెళ్తుంది. ప్రిపరేషన్కి వచ్చిన తర్వాత సో అనుష మేడం అన్నీ అడ్రస్ చేశారు. సో ప్రిలిమ్స్ నుంచి సబ్జెక్ట్ వైజు, పేపర్ వైజు తను ఏం చేసింది అని చెప్పింది. తను చేసిందే మీరు చేయాలా అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే వీళ్ళు బ్యాచ్ అయితే మాకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉండేది. ఎందుకంటే ఫిలిమ్స్ నుంచి ఇప్పటికీ నాకు తెలుసు 2022 ఫస్ట్ టైము ఫిలిమ్స్ జరిగేటప్పుడు ప్యాటర్న్ ఏ విధంగా వస్తుంది, మనమేమో ఈ ప్యాటర్న్లో పెడుతున్నాము, యూపీఎస్సీ ప్యాటర్న్ పెడుతున్నాము. మార్కెట్లో అశోక్ నగర్లో అందరూ డైరెక్ట్ 150 questions-కి 120, 125 questions డైరెక్ట్ క్వశ్చన్స్ పెడుతున్నారు. ఓన్లీ సివిక్ సెంటర్ ఈస్ నాట్ కండక్టింగ్ ఇన్ దట్ వే. ఈవెన్ లాస్ట్ టైం తెలుసు 5 mock tests లాస్ట్లో పెట్టినప్పుడు సెకండ్ మాక్ టెస్ట్
లెంత్ పేపర్ ఇచ్చినప్పుడు సమ్ 30 మెంబర్స్ అరౌండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ వచ్చి, నాకు గుర్తు ముందు అక్కడ ఉండేది ఇన్స్టిట్యూట్, ఇక్కడికి మారక ముందు నేను కూర్చొని పేపర్ రివ్యూ చేస్తున్నాను. 30 మెంబర్స్ వచ్చి వాళ్ళు కింద కూడా వినలేదు, ఫ్రంట్ ఆఫీస్లో కూడా లేదు సార్ని కలవాల, సార్ పేపర్ ఇచ్చి భయపెట్టేస్తున్నాడు మమ్మల్ని అనేసి పైకి వచ్చారు. మేబీ నాకు కూడా లెంత్ అంటే ఇప్పుడు మీరు అంటే 1 hour అందుకే పట్టేదేమో, దీనివల్ల మళ్ళీ నాకు తగ్గించుకోవాలనేది స్పీడ్గా రైటింగ్ అనేది. ప్రిలిమ్స్ నేను చెప్తున్నాను, ప్రిలిమ్స్లో 22 వచ్చినప్పుడు సో వీ డోంట్ హ్యావ్ రిఫరెన్స్. యూపీఎస్సీలో అయితే ప్రతి ఇయర్ ప్రిలిమ్స్ జరుగుతుంది, మెయిన్స్ జరుగుతుంది, ఇంటర్వ్యూ జరుగుతుంది. వీ హ్యావ్ ద ర్యాంకర్స్, వాళ్ళు చెప్పేదే మీకు వేదం, దాన్ని మనం అంతా ఫాలో అయ్యేవాళ్ళు. గ్రూప్ 1కి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు అయింది, నోటిఫికేషన్ లేదు. సో ఎలా వస్తుంది పేపరు, ప్రిలిమ్స్ ఎలా వస్తుంది, మెయిన్స్ పేపర్ ఎలా వస్తుంది అనేసి, బట్ వీ హ్యావ్ టేకెన్ ద కాన్షియస్ డెసిషన్. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో కంపల్సరీ యూపీఎస్సీ పెట్టిన అనేది వస్తుంది అనేసి దాన్ని అలవాటు చేస్తాం. ఎవరైతే మార్పుకు అలవాటు అవ్వలేదో వాళ్ళు సర్వీసెస్ రావడానికి కొంత ఇబ్బంది పడ్డారు. అది ప్రిలిమ్స్ పక్కన పెడితే మెయిన్స్కి వచ్చిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల నాకు ఇంకా తెలుసు మంచి స్టూడెంట్స్ మెరిట్ ఉన్న వాళ్ళు ఒక వ్యతిరేకత వచ్చేసింది. టీఎస్పీఎస్సీనా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా, అది ఇది నెగిటివ్ మైండ్ సెట్కి వెళ్ళి వాళ్ళు కాంపిటీషన్ నుంచి వెళ్ళిపోయారు, ఈరోజు వచ్చి రిగ్రెట్ అవుతున్నారు. సో యూ షుడ్ నాట్ హ్యావ్ ద నెగిటివ్ మైండ్ సెట్ వేర్ యు ఆర్ బీయింగ్ టెస్టెడ్. ఇప్పుడు మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నారు, ఒక దగ్గర పనిచేస్తున్నారు, ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్నారంటే దాన్ని రెస్పెక్ట్ చేయాలని. సో రెస్పెక్ట్ చేయడం అనేది మీ సబ్మిషన్ కాదు, ఎందుకంటే ఒక టీజీపీఎస్సీ లాంటి సమస్య చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్, దాన్ని పట్టుకొని నువ్వు సో దాన్ని నెగిటివిటీ పెట్టుకున్నావు అనుకోండి, ఎప్పుడైతే నీకు నెగిటివిటీ ఉంటుందో సంస్థ మీద నువ్వు పని చేయలేవు. అది టీ షాప్ కావచ్చు, పెద్ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అయినా కావచ్చు, అదే నేను చెప్తూ ఉంటాను. ప్లీజ్ నెగిటివ్ అయితే అనుకోకండి ఏ ఆర్గనైజేషన్ కూడా. నేను ఒక చిన్న పోస్ట్లో విఆర్ఓగా పనిచేశాను కదా, నేను ఎందుకు ఒక్కసారి కూడా నెగిటివ్ అనుకోలేదు, ఎందుకంటే గవర్నమెంట్ చాలా ప్రయత్నిస్తుంది, అది డిస్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఎవరు కూడా వాంటెడ్గా ఇలా చేసుకోవాలని చిన్న స్కీమ్కి అనుకోదండి. ఎన్ని లెవెల్స్ ఆఫ్ మీటింగ్ అయితే ఇంత అవుతుంది, అసలు మంచి చేయాలనే ఉంటుంది గవర్నమెంట్ ఇన్ ద సెన్స్. ఇప్పుడు నేను వర్క్ చేసిన స్కీమ్స్. నెక్స్ట్ కమిషన్కి వచ్చేసరికి డోంట్ మీడియాలో జరిగే ఆ నెగిటివ్ దానికైతే అసలు వెళ్ళకండి, అసలు చూడకండి. అవన్నీ చేసిన వాళ్ళు సార్ అన్నట్టు ఎంతోమంది డివేట్ అయిపోయారు. నేనైతే ఒక్కరోజు కూడా వాటి ఇంపాక్ట్ నా మీద పడనీలేదు. బేసికలీ నాకు టైం లేదు. నేను ఒక వర్కింగ్ మదర్, ఇవన్నీ నేను చెప్పడం మర్చిపోయాను. బయట జరిగే GO 29 ఇష్యూ ఇవన్నీ అసలు నేనేం పట్టించుకోలేదు. నేను ఏదన్నా లీవ్ పెట్టినా, నాకు లీవ్ దొరికిందా, నేను నా హైయర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లీవ్ అడగాలి, ఎగ్జామ్ టైం వచ్చింది అడగాలి, మళ్ళీ చదువుకోవాలి తప్ప బయట నాకు ఎగ్జామ్ అయిపోతేనే బాగుండు. ఎందుకంటే ఈ సైకిల్ నుంచి బయటపడతాం, మనం బయటపడితే నెక్స్ట్ వాళ్ళు బయటపడతారు, ఇదే యాటిట్యూడ్తో ఉండేది తప్ప బయట నేను మీడియా ఇక్కడ అశోక్ నగర్లో జరిగే ఇష్యూస్ మీద అసలు నేను 0% ఫోకస్ చేసిన. అసలు మరి తెలుస్తుండే కానీ నేనేం దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. నా వరకు అయితే ఎగ్జామ్ అయిపోతే బాగుండు, దీని నుంచి మనం బయటపడితే ఏజ్ కూడా వేస్ట్ అవుతుంది కదా, ఇంత ఏజ్ వేస్ట్ అవుతుంది, మనం ఏదో ఒక ప్లాన్ బి కన్నా వెళ్తాం. సో కమిషన్ని కానీ దేన్ని కానీ నెగిటివ్గా అయితే తీసుకోకండి. నేను 3 jobs క్లియర్ వచ్చినాయి నాకు. 2014లో వచ్చింది నాకు, 14లోనే 2 jobs వచ్చినాయి గవర్నమెంట్ జాబ్స్. Group 2 కూడా నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది, అంతవరకు వెళ్ళాను. నెక్స్ట్ ఇది కూడా వచ్చింది. అండ్ ఐ కమ్ ఫ్రమ్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేనేం అవన్నీ అఫోర్డ్ చేయాలన్నా చేయలేను కదా. సో ఇప్పుడు నాకే ఇది జరిగింది అన్నప్పుడు నేనే లైవ్ ఎగ్జాంపుల్ అని అనుకుంటున్నాను. ఎందుకు నేను చెప్తున్నానంటే రాని వాళ్ళు నా దగ్గర ఎన్ని స్టోరీస్ చెప్పారు నాకు తెలుసు. ఎందుకంటే వీటిని కానీ నువ్వు కానీ విన్నావంటే మాకు కూడా తెలుసు, సార్ మీరు ఇది సపోర్ట్ చేయలేదు, అది సపోర్ట్, దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. వాట్ ఈస్ యువర్ డ్యూటీ? స్టూడెంట్ డ్యూటీ ఏంటి, ఇన్స్టిట్యూట్ డ్యూటీ ఏంటి, అది చేయాలి. యువర్ నాట్ అపోజిషన్ పార్టీ ఫర్ అపోజింగ్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ మైండ్ సెట్ కానీ బ్యాలెన్స్ లేకపోతే యూఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్. అది ఎప్పుడు నీ మైండ్ని తినేస్తూ ఉంటుంది, ప్రశాంతంగా కూర్చోలేవు, చదివింది ఎక్కిన దాన్ని అనాలిసిస్ చేయలేవు. మళ్ళీ ఎగ్జామ్కి వచ్చిన తర్వాత మళ్ళీ అది జరుగుతుందంటే ఇది జరుగుతుందంటే సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటాయి, సోషల్ మీడియాలో కావచ్చు, టెలిగ్రామ్లో కావాలి, ఇవంతా కానీ ఇవి కానీ నువ్వు ఈ రోజు నుంచి కానీ నువ్వు పక్కన పెట్టకపోతే, నీ బ్రెయిన్ నువ్వు కానీ రెక్టిఫికేషన్ చేసుకోకపోతే డోంట్ ప్రిపేర్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫస్ట్ థింగ్ దట్స్ అ మైండ్ సెట్. నెక్స్ట్ మైండ్ సెట్ తెలియని తర్వాత మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్కి ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒకదాన్ని నమ్ముకోండి, ఒక సోర్స్ నమ్ముకోండి. తను ఏం చెప్పింది, NCERT, తెలుగు అకాడమీ, టెస్ట్ సిరీస్, న్యూస్ పేపర్, ఈ 4 ఇంకా ఏమీ అవసరం లేదు. సో లేదు సార్ ఇది కాదు నేను వేరే చదువుతున్నాను, నువ్వు చదువు ఇబ్బంది లేదు, కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు దాంట్లో నుంచి నువ్వు అడ్రస్ చేయగలుగుతున్నావు, దట్ ఈస్ ద సోర్స్. సో నేను ఫస్ట్ ఏంటి మైండ్ సెట్, సెకండ్ వచ్చి మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్లో మేడం ఏం చెప్పింది, NCERT, తెలుగు అకాడమీ, న్యూస్ పేపరు, క్వశ్చన్ పేపర్స్, ఇవే 4 వేదాలండి. 5వది ఏంది,
సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఐదవది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఆపలేరు. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు నీకు ఇప్పుడు అప్పుడప్పుడు మేము సెషన్స్ ఎందుకు పెడతామంటే, నాకు తెలుసు ఎప్పుడైనా ఒక ర్యాంకర్ వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడినప్పుడు, వాళ్ళతో కలిసినప్పుడు, నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు, దో ఐ గాట్ ఆల్ ఇండియా లెవెల్ 122 ర్యాంక్ ఇన్ మై గేట్ ఎగ్జామ్. ఒకసారి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని మా క్యాంపస్ తీసుకుని వచ్చినప్పుడు, జస్ట్ ఐ స్పెండ్ 5 minutes టైం, దట్ చేంజ్డ్ మై లైఫ్, దట్ చేంజ్డ్ మై ఇంపాక్ట్. అందుకోసమే ర్యాంకర్స్ని వీలైనప్పుడు అంతా పిలుస్తూ ఉంటాము, రిక్వెస్ట్ చేస్తుంటాం, మీరు వచ్చి మాట్లాడండి, మీరు వచ్చి మీరు చెప్పినప్పుడు స్టూడెంట్కి అప్పటి వరకున్న వాళ్ళు ఏదేంటంటే ఇది ఒక టెంప్లెట్, నేను అదే చదువుతున్నాను, నేను అదే ఫాలో అవుతున్నాను, ఆల్రెడీ వీళ్ళు చదివారు, ఫాలో అవుతున్నారు, ర్యాంకర్గా వచ్చారు, ఇది చదివితే ఇది ఫాలో అయితే నాకు కూడా వస్తుంది అనేది నువ్వు నమ్మాలి. దానికోసం నేనేం చెప్తున్నానంటే, ట్రస్ట్ వన్ థింగ్. అది మెంటర్ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, నువ్వు చేస్తున్న మెథడ్ని, ప్రిపరేషన్ని నువ్వు నమ్ముకోవాలి. అట్లా కాకుండా పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఇటు ఏం చేస్తున్నారు, అటు ఏం చేస్తున్నారు అంటే డిస్ట్రాక్షన్ వెళ్ళిపోతుంది. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, రీసెంట్గా ఒకటి ట్రెండ్ అవుతుంది. దేవరా సినిమా డైరెక్టర్ ఎవరు? దేవరా సినిమా జూనియర్ ఎన్టీఆర్ది, కొరటాల శివ. సో ప్రపంచం వాడి పని వాడు చేసుకుంటూ పోతే ప్రశాంతంగా ఉంటుంది, పక్కనోడి పనిలో వేలు పెడుతుంటాడు. అంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యేవాడు ఏం చేస్తుంటాడంటే, ఆ నోట్స్ బాగుందేమో, ఈ నోట్స్ బాగుందేమో, ఇది బాగుందేమో, ఇది బాగుందో, ఇట్లా ఏమవుతుందంటే ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ వచ్చేస్తున్నాయి. సో ఇన్ఫోడెమిక్ అయిపోతుంది. మీకు ఇప్పుడు ఇంకా ఏ టూల్స్ వచ్చేస్తున్నాయి, మీరు ఓవర్ బర్డెన్ అయిపోతున్నారు. ఓవర్ బర్డెన్ అవసరం లేదు. మేక్ ఇట్ వెరీ సింపుల్, మేక్ ఇట్ వెరీ సింపుల్, సింపుల్. ఆ సింపుల్ థింగ్నే మీకు మెయిన్స్కి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ దాన్ని అర్థం చేసుకోవడం కోసమే మీరు ఫండమెంటల్స్. వీలైతే ఇప్పుడు తనకైతే టైం ఉండేది, మేడం ఏం చెప్తుంది, 2008 నుంచి నాకు టైం ఉండే కాబట్టి ముందే ప్రిపేర్ అవుతున్నాను. వాళ్ళు ఒక ప్లానెడ్గా చేసుకుంటూ నోట్ మేకింగ్ అని చేసుకుంటూ వచ్చారు. నా ఇప్పుడు ఏదైతే తెలంగాణ వాళ్ళు ఉంచున్నారో, నీకు టైం ఉంటే నోట్ మేకింగ్ చేసుకో, టైం ఉంటే ప్రిసైజ్గా నోట్ మేకింగ్ చేసుకో, లేదంటే ఇమీడియట్గా బుక్ చదువుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్గా నువ్వు కానీ రాసినావంటే ఆటోమేటిక్గా నీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఇంతకుముందు మేడం ఒక మాట చెప్పారు, నా ఆన్సర్స్ ఎవాల్యుయేషన్ చేసి మీరు ఇలా చదివితే కంపల్సరీ సర్వీస్ వస్తుంది అనేది. ఇదే మాట ర్యాంకర్స్ వచ్చినప్పుడు మొన్న ఒక అమ్మాయి చెప్పింది. సో డిప్యూటీ కలెక్టర్ వచ్చిన తర్వాత ఆ రోజు రాశారు, సో యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు బికమ్ గ్రూప్ 1 ఆఫీసర్. సార్ నాకు ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు వచ్చే సంతోషం కంటే కూడా ఆ రోజు మీరు రాసిన ఫీడ్బ్యాక్, మీ ఎవాల్యుయేటర్ కరెక్షన్ చేసిన రాసిన వ్యక్తి, నాకు చాలా రిలీఫ్ వచ్చింది. నేను కూడా అదే గుర్తుంది చూడండి, నాకు రెడ్ పెన్తో మంచిగా కనిపిస్తుంది. అన్ని రోజులు ఒక ఫెయిల్యూర్స్తో ఏది లేనప్పుడు మనం డిమోటివేట్ అయి ఉంటాం కదా. సపోజ్ ఒక ఎవాల్యుయేటర్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ రాశాను, నేను ఎవరైనా నేను ట్రస్ట్ చేస్తా సార్ అంటే, ఎవరైనా నేను రెస్పెక్ట్ చేస్తా, ఇక్కడ రాస్తున్నానంటే ఇది నాకు ఇంకా ఇదే అథెంటిక్, ఇంకా నేను మళ్ళీ అది వెళ్ళలేదు ఇది వెళ్ళలేదు. సో ఐ విల్ బిలీవ్, నేను వాళ్ళ మీద నమ్మకం పెట్టిన. ఆ ఎవాల్యుయేటర్ ఎవరైనా నాకు అనవసరం, వాళ్ళు రాశారు అంటే లేదు వాళ్ళు గుర్తించారు నన్ను అని, అది నా మీద చాలా ఇంపాక్ట్ చూపించింది సార్. అది ఉండాలండి. సో ర్యాంకర్స్కి వచ్చిన వాళ్ళకి నేను అది కామన్ పాయింట్, కామన్ థ్రెడ్ చూస్తున్నాను. ఎందుకంటే అది నమ్మకపోతే ఏమవుతుందంటే, నువ్వు చేసే విధానం మీద, ప్రిపేర్ అయ్యే బుక్స్ మీద ట్రస్ట్ లేకపోతే నీకు డీవియేషన్ అయిపోతావు. ప్రతిరోజు డిస్ట్రాక్షన్, ఈ బుక్ చదువుతావు, అది చదువుతావు, రేపు అది చదువుతావు. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్కి మార్కెట్లో ఎన్ని సోర్సెస్ లేవు. ఒక సింపుల్ మేడం క్లాస్ చెప్పి, ఆ రోజు అశోక్ నగర్కి వచ్చినప్పుడు ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళాను, దాని నుంచి నేను ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. లేకపోతే ఏమవుతుంటాడు అంటే, సార్ అదంటారు ఇదంటారు, అదేం అవసరం లేదు. స్టిక్ టు వన్ సోర్స్, అది చాలు. అది యూజ్ అవుతుందా లేదనేది మాత్రం కంపల్సరీ పాత ప్రశ్నలు చూసుకోవాలి, టెస్టులు రాయాలి. టెస్టులు రాస్తున్నప్పుడు నీకేమర్థమవుతుందంటే, నీలో ఉన్న మిస్టేక్స్ అనేది రెక్టిఫై అవుతుంది. టైం మేనేజ్మెంట్ కావచ్చు, ప్రజెంటేషన్ కావచ్చు. ఒక 10 మంది 100 మంది 1000 మంది ఇక్కడ రాసేటప్పుడు మాకు అర్థమవుతుంది, ఇలా ఆల్రెడీ చూసుంటాం, ఇలా రాస్తే సర్వీస్ వస్తుంది, ఇలా రాస్తే సర్వీస్ రాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్న ఫంక్షన్కి నేను జూబ్లీ హిల్స్కి వెళ్తున్నాను. జూబ్లీ హిల్స్కి వెళ్ళడానికి నాకు అతను లొకేషన్ పెట్టాడు. నా లొకేషన్ ఏంటి, టీసీపీఎస్సీ. నా లొకేషన్ ఏంటి, ఏబీపీఎస్సీ. నా లొకేషన్ ఏంటి, యూపీఎస్సీ. నాకు వెళ్ళడానికి ఏంటి, లొకేషన్ పెట్టారు. లొకేషన్ జీపీఎస్లో పెట్టుకొని నేను డైరెక్ట్గా వెళ్ళాను. నాకేమో టైం పీరియడ్ ఎంత చూపిస్తుంది అంటే జస్ట్ 8.5 kilometers, సో 28 minutes అని చూసి, నేను అక్కడికి వెళ్ళే కొందుకు 45 minutes పట్టింది. ఎందుకంటే ఐ డోంట్ నో షార్ట్ కట్స్, ఐఎమ్ జస్ట్ బ్లైండ్లీ ఫాలోయింగ్ దట్ వన్. అదేంటి అది, సో మీరంతటా మీరు ఫాలో అవ్వడం, జీపీఎస్ అనేది మీరంతటా మీరు పెట్టుకొని వెళ్ళడం. కానీ ఒక మెంటర్ కానీ ఒక ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత మాకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీ ఇంటి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు నువ్వు ఒకసారి వెళ్ళిన తర్వాత షార్ట్ కట్స్ తెలుస్తుందా, ఎలా వెళ్తే మనకు ట్రాఫిక్ ఉంటుంది, అక్కడ రోడ్ బ్లాక్స్ ఉంటాయి, బైలాస్ ఎక్కడ ఉంటాయి, సో సింపుల్గా మనం ఎలా దాన్ని తీసుకెళ్ళచ్చు. అదే ఎక్స్పీరియన్స్, అదే మెంటర్షిప్, అదే టెస్ట్ సిరీస్, అదే మీకు ఇచ్చే ఫీడ్బ్యాక్. అది నువ్వు కానీ తెలుసుకున్నావు అనుకోండి, అందరిలాగా వెళ్ళవు. అందరిలాగా వెళ్ళేదానికి ఏంటి, అందరికీ జాబులు లేవు కదా.
కొంతమందికే వస్తుంది, కొన్నే ఉన్నాయి. కాబట్టి ఆ టైం అనేది మీరు ఎఫెక్టివ్గా చేసుకోవాలి. టైం ఈజ్ సో ఇక్కడ సక్సెస్. ఈ టైం మేనేజ్మెంట్ రావాలంటే కంపల్సరీ మీరు టెస్ట్ సిరీస్ అనేది చూసుకోవాలి. కోచింగ్ తీసుకునేటప్పుడు ఒకసారి కోచింగ్ అయిపోయింది అనుకో, దట్స్ ఇట్. సార్ లేదు సార్ నా కోచింగ్ బాగాలేదు, సరిగా చెప్పలేదు, వాళ్ళు కొన్ని క్యాన్సిల్ చేశారు, అవంతా మీకు ఇప్పుడు మళ్ళీ రీజన్స్ ఎత్తుక్కోకూడదు. ఒకసారి నీ కోచింగ్ అయిపోయిందంటే దట్స్ ఇట్, యూ హ్యావ్ డన్. నెక్స్ట్ దాని నుంచి నువ్వేం చేసుకోవాలి, ఎక్కడ నీకు గ్రే ఏరియాస్ ఉన్నాయి, షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేసినప్పుడు ఇంకొక మేడం కూడా ఇంకొక మాట చెప్పారు. తనకి ఈ అర్థమెటిక్ రీజనింగ్ నాకు నెగిటివ్ అని తెలిసిన తర్వాత అక్కడ నేను ఏం చేస్తే సేఫ్గా ఉంటాను అనేది కూడా తీసుకున్నాను. అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క నెగిటివిటీని, మన యొక్క షార్ట్ కమింగ్స్ని తగ్గించుకోడు, పాజిటివ్ స్ట్రెంగ్త్ని పెంచుకోడు, వీక్నెసెస్ని తగ్గించుకోడు. అది చేసినప్పుడు ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, అందరికీ రాదు. కొంతమందికి హిస్టరీ వీక్ ఉంటుంది, కొంతమంది జాగ్రఫీలో మ్యాప్ వేయలేరు, కొంతమంది అర్థమెటిక్ రీజనింగ్లో ఫార్ములాస్ గ్రేట్గా ఉండకపోవచ్చు, కొంతమందికి ఎస్ఎన్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ ఒకే స్ట్రెంత్ అనేది ఉండదు, వీక్నెసెస్ ఉంటాయి. దాన్ని మీరు వీక్నెస్గా తీసుకురావద్దండి. ఇది రిలేటివ్ ఎగ్జామ్, అబ్జల్యూట్ ఎగ్జామ్ కాదు, ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాదు, జేఈ ఎగ్జామ్ కాదు. 300కి 300 1 1 1 2 2 ర్యాంకులన్నీ మావే. ఇది కాదు ఎగ్జామ్. ఇది గ్రూప్స్ ఎగ్జామ్ అనేది డిఫరెంట్, మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్, సస్టెనెన్స్ ఈజ్ డిఫరెంట్. సో ఇవి తర్వాత కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాం ఆన్లైన్ నుంచి. ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగేది ఏంటంటే ర్యాంకర్స్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు రెస్పాండ్ అవ్వండి. ఫిలిమ్స్లో మనకి 150 మార్క్స్కి పెడుతుంటారు కదా. సో మనకి ఎంత స్కోర్ వస్తే ఫిలిమ్స్ అనేది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ అనేది మనం క్లియర్ చేయొచ్చు స్కోర్? సో మా ఎగ్జామ్లో జనరలీ కూడా 150కి 90 to 100 అని అంటారు, కానీ అది ఈరోజు మనం కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే ఆ రోజు వచ్చే పేపర్ బట్టి అది డిపెండ్ అవుతుంది. సో మనం ఆ రోజు వచ్చే ఎగ్జామ్, నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందని మనం చెప్పలేము. బట్ నేను ఏమంటున్నానంటే మీరు మాక్ టెస్ట్లు ఖచ్చితంగా అటెండ్ అవుతే యావరేజ్గా ఎంత వస్తుంది అనేది అంతే, దాదాపు 85 to 90 వస్తున్నాయి అంటే ఫైనల్ ఎగ్జామ్లో కూడా అంతే వస్తాయి. అంతకుమించి పెద్దగా చేంజెస్ అయితే మాక్ ఎగ్జామ్స్లో ఎంత వచ్చాయో నాకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా అంతే వచ్చాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. ప్రిలిమ్స్లో వచ్చి మీకు, సో ప్రిలిమ్స్లో మనకి అవుట్ ఆఫ్ 150కి 90 to 100 అనేది బెస్ట్ స్కోర్ అండి. అంటే మినిమం అప్పుడున్న స్టాండర్డ్ బట్టి అటు ఇటు వేరియేషన్ అవుతుంది. నెక్స్ట్కి వచ్చి మెయిన్స్కి వచ్చిన తర్వాత 6 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ 2 వర్షన్స్ వస్తాయి. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే క్వశ్చన్ పేపర్ కంప్లీట్ చేయాలా, లేకపోతే 15 క్వశ్చన్స్ నేను రాయలేను, 12 క్వశ్చన్స్ ఎక్స్ట్రాడినరీగా రాస్తాను. వాట్ ఈస్ యువర్ టేక్? నో సార్, నో. ఆల్ క్వశ్చన్స్ రాయాలి, ఆల్ క్వశ్చన్స్ రాయాలి. ప్రతి క్వశ్చన్కి ఎవ్రీ క్వశ్చన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మొత్తం మనకిచ్చిన ఏదైతే పేపర్స్ ఉన్నాయో ప్రిస్క్రైబ్డ్ పేపర్స్ మొత్తం మీరు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అదే కదా మనం టెస్ట్ సిరీస్లో నేర్చుకుంటాం, అదే మనం అక్కడ ఫైనల్గా రెసిప్రోకేట్ చేయాలి. సో మనం అది ఎప్పుడు వస్తుంది మనకి అంటే మనం ముందు బాగా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో నో క్వశ్చన్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్, అన్ని క్వశ్చన్స్ ఈక్వల్లీ అటెంప్ట్ చేయాలి. నేను ఇంకొకటి ఏం చెప్తా అంటే 15లో సో ఒక 12 to 13 అనేది మనం చాలా అవుట్ పర్ఫామ్ చేస్తాం. 1 2 అది అట్లా ఇట్లా అవుతుండొచ్చు, సరే మనం మంచిగా రాయలేదేమో, నాకు కూడా అనిపించింది 1 2 సరిగ్గా ఇంకా రాయొచ్చు అని రాయలేదు. బట్ somehow I completed every question within the 8 to 9 minutes of time. So every question is equally important. అట్లా 15 మంచిగా సూపర్ రాస్తేనే మార్క్స్ అని కాదు. సో నేనైతే యావరేజ్గా 11 to 12 క్వశ్చన్స్ చాలా బాగా రాసినట్టు నాకు అనిపించేది. మిగతా 3 కూడా బాగానే రాసేది, కానీ ఎక్కడో మనకి ఇంకా బాగా రాయాల్సిందేమో ఇంకా అంతే తప్ప. సో ఎవ్రీ 15 క్వశ్చన్స్ ఈక్వల్గా అటెంప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అన్ని క్వశ్చన్స్ రాయాలి, ప్రతి క్వశ్చన్కి వీలైనంత సేమ్ టైమ్ అండ్ స్పేస్ పెట్టాలి. టైం అయితే 8 to 9 minutes ఖచ్చితంగా స్టిక్ ఆన్ అవ్వాల్సిందే, లేకపోతే మనకి పేపర్ కంప్లీట్ అవ్వదు. సో టైం మేనేజ్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? మీరు ముందు చెప్పారు స్టార్టింగ్లో చేసినప్పుడు 4 hours పెట్టారు. నేను ఇప్పుడు ఫ్రెషర్స్ కూడా చెప్తుంటాను, ఇనిషియల్ డేస్లో నువ్వు టైం లిమిట్ పెట్టుకోవద్దు. ట్రై టు గివ్ ఇంపార్టెన్స్ టు పేపర్ కంప్లీషన్. స్లోగా నీకు 4.5 hours కాబట్టి 3.5 hours అవుతుంది, స్లోగా 3 hours వస్తుంది. ఫస్ట్ నువ్వు టైం పెట్టుకొని నేను రాయలేను అంటే మళ్ళీ రాయు నువ్వు. మనకి ప్రెషర్ వచ్చేస్తుంది, ప్యానిక్ అయిపోతాం. ఆన్సర్ రాయండి అని చెప్పడం ఈజీ, కానీ దాని మీద పెట్టి రాయడం అనేది చాలా కష్టం. నేను కూడా చాలాసార్లు ఈరోజు 2 రాద్దాం, రోజు 3 రాద్దాం, చాలామంది టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసి నేను కూడా రోజు 5 questions అటెంప్ట్ చేద్దామని ట్రై చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, కానీ సంభవం అవ్వదు. ఒక 1 2 questions రాయడానికి ట్రై చేసేదాన్ని. బట్ నాకైతే ఈ టెస్ట్ సిరీస్లో వీక్లీ ఎగ్జామ్ రాయడం అనేది నాకు సూట్ అయింది అనిపిస్తుంది. సో టెస్ట్ సిరీస్ వల్ల ఏమవుతుందంటే నీకు ఎంత తెలిసినా కానీ మెయిన్ ఏంటంటే నేను ఇక్కడ ఒక ఫార్ములా చెప్తుంటాను. టైం మేనేజ్మెంట్ ఎప్పుడు అవుతుందంటే తెలిసిన క్వశ్చన్స్కి ఎక్కువ రాస్తాను.
దట్స్ అ కీ. తెలిసిన క్వశ్చన్స్కి ఎక్కువ రాస్తావు, అక్కడ నీకు తెలియాల్సింది ఏంటంటే అన్ని క్వశ్చన్స్ ఈక్వలే. ఎప్పుడైతే తెలిసిన క్వశ్చన్స్కి ఎక్కువ రాయాలని ట్రై చేస్తున్నావు, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ వేస్టింగ్ టైమ్ ఫర్ సమ్ అదర్ క్వశ్చన్స్. కాబట్టి తెలిసిన క్వశ్చన్ అయినా తెలియని క్వశ్చన్ అయినా అన్ని క్వశ్చన్స్ రాస్తున్నావు కాబట్టి అన్నిటికీ నువ్వు అంత ఈక్వల్గా రాయాలి. కాబట్టి అప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది అవుతుంది. సపోజ్ తెలియని క్వశ్చన్ కూడా మనం ఇన్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాం, సరే ఫ్రెషర్స్ అయినా ఒక 6 months to 8 months అయితే ప్రిపేర్ అవుతాం, 1 year ప్రిపేర్ అవుతాం కదా. సంహౌ మనం అది అటెంప్ట్ చేయగలిగే దాన్ని మనం ఓవర్ ద పీరియడ్ కల్టివేట్ చేసుకోవాలి. రాదు అనేది ఏం లేదు, అక్కడే మన సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ రోల్ ఆఫ్ న్యూస్ పేపర్. సో ఫస్ట్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు మేడం నేను న్యూస్ పేపర్ అని చెప్పాను. మన టెస్ట్ పేపర్ లో కూడా మనం ఒకటి పెట్టింటాం, మెయిన్స్ పేపర్ ఇస్ న్యూస్ పేపర్. సార్ ఫేమస్ డైలాగ్ అది ఉంటుంది, మెయిన్స్ పేపర్ ఇస్ న్యూస్ పేపర్ అని. న్యూస్ పేపర్ ఇస్ మెయిన్స్ పేపర్, టు బీ ఇన్ ద న్యూస్ రీడ్ ద న్యూస్. సో మెయిన్స్ పేపర్లో నువ్వు సక్సీడ్ అవ్వాలంటే పేపర్ నుంచి సిలబస్ కనెక్ట్ చేయాలండి, సిలబస్ నుంచి పేపర్ కాదు. పేపర్లో వచ్చిన అంశాలు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ జరుగుతుంది, లేకపోతే గ్యాస్ కొరత ఉంది, సో లేకపోతే ఇంకొక గవర్నర్ ఇష్యూ జరుగుతుంది, సోషల్ ఇష్యూస్ మీద జరుగుతున్నాయి, ఎలక్టరల్ రిఫార్మ్స్ వస్తున్నాయి, సో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పావర్టీ పెరుగుతుంది, మీరు అనుకున్న గ్రోత్ రావట్లేదు, ఫిజికల్ డెఫిసిట్ పెరిగిపోతుంది. ఇవంతా మనకి న్యూస్లో వచ్చిన అంశాలని సిలబస్కి లింక్ చేసుకుంటే ఖచ్చితంగా. న్యూస్ పేపర్ లేకపోతే అయితే మెయిన్స్ అటెంప్ట్ చేయడం అనేది చాలా కష్టము. చాలామంది నేను వింటాను వీడియోస్ అట్లా అంటారు, బట్ అది ఐ విల్ నాట్ సజెస్ట్. ప్లీజ్ మంచి న్యూస్ పేపర్ మంచి చదువుకోండి. కొందరు హాఫ్ అన్ అవర్లో చదివేస్తాం అని నేనైతే టైం తీసుకొని చదివేదాన్ని. వెరీ ఫ్రాంక్, నేను ఈ రోజు చదివినా కూడా నేను దాన్ని మంచిగానే టైం తీసుకొని చదువుతా, ఎందుకంటే నేను దాని నుంచే చాలా నేర్చుకున్నాను. అవునండి, మేడం చెప్పింది 100% కరెక్టే. మీ న్యూస్ పేపర్ చదివినప్పుడు ఏమవుతుందంటే, సో దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. ఎందుకంటే మెటీరియల్ చదువుతావు, న్యూస్ పేపర్ చదువుతావు, మేము ఇచ్చే మోడల్స్ చదువుతావు, ఇవంతా కామన్. ఎప్పుడైతే న్యూస్ పేపర్ నువ్వంతటి నువ్వు చదువుతావో, దాన్ని అనాలిసిస్ చేసుకుంటావో, దాని నుంచి ఒక్క పాయింట్ రాసుకున్నా కానీ దట్ ఈస్ యూ. నీకు పర్స్పెక్టివ్ బిల్డ్ అవుతుంది, నీ ఒపీనియన్ బిల్డ్ అవుతుంది, నీకు అంతా ఒక ఒరిజినల్ థాట్ అనేది డెవలప్ అవుతుంది. రేపు సర్వీస్ వచ్చిన తర్వాత నీకు ఐడెంటిఫై అవుతారు. అందరూ మాట్లాడలేరు, సర్వీస్ వచ్చిన తర్వాత, నేను వచ్చిన తర్వాత అట్లీస్ట్ షివరింగ్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేస్తారో తెలియదు, ఎక్కడ ఎండ్ చేస్తారో తెలియదు, దే కెనాట్ హోల్డ్ ది గ్యాలరీ ఆల్సో. కాబట్టి నీకు ఇక్కడ ఏమవుతుందంటే న్యూస్ పేపర్ చదివి అనాలిసిస్ చేసి జస్ట్ 2 points చాలు. ట్రంప్ వర్షన్ ఏంటి, ఇజ్రాయెల్ వర్షన్ ఏంటి, ఇరాన్ వర్షన్ ఏంటి, ఇండియా ఎందుకు సైలెంట్గా ఉంది, రష్యా ఎందుకు సైలెంట్గా ఉంది, జస్ట్ దట్స్ ఇట్. అదంతా తెలుసుకున్నాను అనుకో, నీ వర్షన్ నీకు వచ్చేస్తుంది. నీకు వర్షన్ అది కరెక్ట్ వర్షన్ కాదు, బట్ యువర్ వర్షన్. ఇక్కడ కరెక్ట్ వర్షన్ ఉండదు, ఇన్కరెక్ట్ వర్షన్ ఉండదు. మెయిన్స్లో ఎంత రిలవెంట్గా చెప్తున్నాం, ఎంత సబ్స్టాన్షియేషన్ చేస్తున్నాం అనేది కావాలి. కంపల్సరీ న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్ లేదు అంటే మెయిన్స్ ప్రిపరేషన్ లేదు. సో ఖచ్చితంగా న్యూస్ పేపర్, యువర్ సిలబస్, యువర్ స్టాటిక్ షుడ్ గో, ఆల్ షుడ్ గో ప్యారలీ. అండ్ న్యూస్ పేపర్లో కూడా మనకి చాలా సైడ్ హెడ్డింగ్స్ అవి ఇస్తుంటారు. సో మనం పిక్ చేసుకోవచ్చు, అవి చదువుతూ ఉంటే మనం కూడా ఎగ్జామ్లో సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి కదా. ఇప్పుడు ఆ సైడ్ హెడ్డింగే మనల్ని మనం ఎగ్జామినర్కి ప్రజెంట్ చేసేదే మన హెడ్డింగ్తోని. ఈ హౌ క్రియేటివ్గా మీరు రాయండి అంటే అదే నీ క్రియేటివిటీ. ఒక చిన్న లైన్లో నువ్వు చూపించగలిగినావు అనుకో, అదే వీళ్ళలో ఒక ఆఫీసర్ అంటే ఆయన కలెక్ట్ చేసినప్పుడు ఆయనకు ఆఫీసర్ కనిపించాడు, ఆయనకి మార్క్సే కదా. ఇప్పుడు దానిలో 10 marksకి ఆయన 6.5 వేసిందంటే మంచి స్కోర్ అన్నట్టే కదా, అంతే కదా. 6.5 6 వచ్చిందంటే మీకు ఆటోమేటిక్గా యుల్ బి ఇన్ ద. నాకు ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు కూడా మొత్తం 15 questions బాగా రాసిన వాటికి 6.5 వచ్చేది, 2.5 1.5 వచ్చిన ఆన్సర్స్ కూడా. అప్పుడు నాకేమర్థమైంది, ఈ ఏరియా నేను మంచిగా చదువుకోవాలి. నెక్స్ట్ వీక్ ఓవరాల్ ఎగ్జామ్ ఉన్నప్పుడు నేను ఆ ఏరియాని స్ట్రెస్ చేసేదాన్ని. స్టాండర్డ్ ఆన్సర్ని కొంచెం 1-2 సార్లు చూసుకున్నాను, మనకి ఎందుకు తక్కువ వేసి ఉంటారు, ఇక్కడ 6.5 వేసారు. అదే నాకు ఒక ఆన్సర్కి 6.5 6 5.5 వచ్చినాయి, ఒక ఆన్సర్కి 1.5 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో మనం అక్కడే మనకి ఎక్కడ మనం వెనుకబడుతున్నాం అనేది మనం, సరే ఇవన్నీ మనం ఎవిడెంట్గా నేను వెనుకబడుతున్నాను నేను ఆ రోజు ఆలోచించకపోవచ్చు, ఈ ఏరియా నేను వీక్ ఉన్నా అనేది మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న ఏంటంటే స్టూడెంట్ అడిగేది, సో ప్రతి ప్రశ్నకి ఎన్ని పేజెస్ రాస్తారు, పాయింట్ ఫార్మేట్ రాస్తారా, పారాగ్రాఫ్ ఫార్మేట్ రాస్తారా, అండర్లైన్ రాస్తారా, ఏ పెన్ వాడారు? ఇదే పెన్ వాడు ఈరోజు ఇదే పెన్. సెలవు కూడా నాకు యాక్చువల్ స్కూల్ నేను 10th class ఎగ్జామ్స్ కూడా దీంతోనే రాశాను. ఈరోజు కూడా ఇదే, యాక్చువల్లీ ఇదే పెట్టుకుంటున్నాను నేను. అంటే అన్నీ ఉన్నాయి, ఎక్కువ ఇదే ఇష్టం నాకు. సో ఇదే, సో నాకు కంఫర్టబుల్, చిన్నప్పటి నుంచి కంఫర్ట్ ఏరియా అంటారు కదా, సో ఇది కంఫర్టబుల్, ఇదే వాడాను. అన్ని క్వశ్చన్ మనకి ప్రిస్క్రైబ్డ్ ఉంది కదా సార్ స్పేస్, అందులో మొత్తం కంప్లీట్. అట్లా నువ్వు
అలవాటు చేసుకోవాలి ఓవర్ ద మొత్తం పీరియడ్. ప్రతి ప్రశ్నకి 3 పేజెస్ రాసాను సార్, రాసాను. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఇప్పుడు మనం ఎండింగ్ వచ్చినప్పుడు వే ఫార్వర్డ్ రాసినప్పుడు, కన్క్లూజన్ రాసినప్పుడు ఎక్కువ రాస్తాం, కొంచెం 3-4 లైన్లు మిగులుతాయి అంతే తప్ప ఒక ఇంతే రాసి వదిలేయడం అలా ఏం లేదు. కంప్లీట్ 3 పేజెస్ రాయగలమండి. ఇది యూపీఎస్సీలో అయితే మనం 50 పేజీలు రాస్తాము. ఇక్కడ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక్కో దానికి 3 పేజెస్ అంటే 40 to 45 పేజెస్ నువ్వు రాయాలని. కొంతమంది వస్తుంటాడు, సార్ ఒక పేజీలో నీట్గా రాస్తాను, అన్ని రాస్తాను, నా హ్యాండ్ రైటింగ్ చిన్నగా ఉంటుంది. నో, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. టీజీపీఎస్సీలో యూపీఎస్సీ నేను చెప్పను, ఎందుకంటే నేను క్లియర్ చేయలేదు కాబట్టి నేను చెప్పను. బట్ టీజీపీఎస్సీలో అయితే మొత్తం అన్ని అటెంప్ట్ చేయండి, మంచి నీట్గా రాయండి, మొత్తం కంప్లీట్ చేయడానికి రాయండి. ఎస్ఏలో పారాస్ రాశాను, ఇప్పుడు నేను చెప్పాను కదా, నేను రాసినప్పుడు లెంతీ పారాస్ రాస్తే వద్దండి, మీరు లెంతీ రాయొద్దని నాకు రాశారు రిమార్క్స్లో. సో నేను దాన్ని 4 to 5 లైన్స్కి ఎస్ఏకి రిస్ట్రిక్ట్ చేసుకున్నాను. మనకి జనరల్ స్టడీస్ పేపర్స్కి వచ్చేసరికి యారోస్ పెట్టి రాయడమే, ఎక్కడ వీలైతే యారోస్ పెట్టడం, ఎక్కడ వీలైతే ఇట్లా మనకి ఇలా వేసి ఇట్లా రాయడం, సర్కిల్స్ పెట్టి రాసేయడం. మళ్ళీ ఇంకోటి ప్రతి పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అడ్రస్ చేయడం. ప్రతి పార్ట్, ఇప్పుడు మనకి 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒకటే దాంట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రతి క్వశ్చన్ మనం అడ్రస్ చేస్తున్నామని ఎగ్జామినర్కి మనకు చెప్పాలి. మనం చెప్పకపోతే మనమే ఆయనకి మనకి మధ్యలో ఉన్న కమ్యూనికేషనే అది కదా. సో ఎగ్జాంపుల్స్ మనము చాలా మంది ఎగ్జాంపుల్స్ రాయకపోతే జనరలైజ్డ్ అయిపోతుంది. మేడం రాసేటప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ రాస్తుంది, బికాస్ ఐ వాంట్ టు మేక్ మై పేపర్ వెరీ లైవ్లీ. చదివిన అతనికి ఈమెకి తెలుసు, ఈమె లైవ్ లో ఉంది అని ఆయనకు అర్థం అవ్వాలి కదా అని ఐ ట్రై టు మేక్ ఇట్ వెరీ లైవ్లీ. డయాగ్రామ్స్ ఏమైనా రాస్తారా? డయాగ్రామ్స్ ఎగ్జాక్ట్ గా చెప్పలేను, నిన్న చోట జోగ్రఫీలో పాసిబుల్ అవుతుందో, కానీ మంచి హ్యాబిట్. మేబీ నాకు ఇంకా నా పైన టాపర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొందరు రాసామని చెప్పారు, వాళ్ళకి అందుకే మార్క్స్ ఇంకా పెరిగి ఉంటాయి కదా, నేను కొంచెం ఇంకా తక్కువ పెట్టానేమో, అందుకే నాకు కొంచెం తక్కువ వచ్చాయి. సో డయాగ్రామ్స్ వేయాలి, సో 3 పేజెస్ రాయాలి. క్రియేటివ్ ఈజ్, ఎవరికైనా మంచి క్రియేటివ్ కనిపించింది అట్రాక్ట్ చేస్తుంది కదా ఎవరినైనా. సో ఇది పాజిటివ్ ఆస్పెక్ట్స్. సో వాట్ ఈస్ యువర్ సజెషన్ దట్ యూ షుడ్ అవాయిడ్? ఇది మెయిన్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా అయితే కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. ఇప్పుడు సర్వీస్ వచ్చాక జాయిన్ అయ్యాక కొంచెం ఇన్స్టాల్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా అది అన్నెసరీ అనిపిస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ పెట్టుకుంటాను, మళ్ళీ డిలీట్ చేస్తున్నా, ఇప్పుడే టైం వేస్ట్ అనిపిస్తుంది అంటే సో ఇంకప్పుడు అది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. యూట్యూబ్ ఇవన్నీ వేస్ట్, అంటే మనం ప్రిపరేషన్లో అందరికీ వేస్ట్ కాదు, ప్రిపరేషన్లో అయితే అవంతా డిస్ట్రాక్టింగే. సరే మీకు అంత బోరింగ్ అనిపిస్తుంది అంటే మంచి నావెల్ చదవండి, ఏదైనా మంచి బుక్స్ చదవమని సార్ నాకు రిఫర్ చేశారు. దానివల్ల కూడా మనకి క్రియేటివిటీ పెరుగుతుంది. సో ఇండైరెక్ట్గా అది కూడా మనకి ఆన్సర్ రాయడంలో హెల్ప్ అవుతుంది. సండే మ్యాగజైన్ చదువుతాం, సండే బుక్ చదువుతాం, అది దాంట్లో నుంచి కూడా నాకు చాలా మంచి మంచి పాయింట్స్ కనిపించేది. సో అవాయిడ్ సోషల్ మీడియా కంప్లీట్లీ. డిమోటివేట్ అవుతాం చాలాసార్లు, ఇది ఒక లాంగ్ ప్రాసెస్, మనకు వస్తుందా రాదా అని ఉంటుంది, బట్ మనం తప్పదు, ఇంకా ఇది తీసుకున్నాం, బై చాయిస్ తీసుకున్నాం, సో దాని మీద మనం వర్క్ చేయాల్సిందే. రోజు ఇన్ అవర్స్ చదువుతున్నామంటే ఆబ్వియస్గా మనం రైట్ ట్రాక్లోనే ఉన్నాం, డీవియేట్ అవ్వకుండా. ఎక్కువ మెటీరియల్ గ్యాదరింగ్కి వెళ్ళకండి, స్టిక్ ఆన్ టు 1 టెస్ట్ సిరీస్, 1 సబ్జెక్ట్, 1 బుక్. అంటే నేనైతే ఎన్సీఆర్టీస్ న్యూస్ పేపర్ ఎట్లనో మీరు కూడా ఒకటి, అది అవి నచ్చకపోవచ్చు ఏదో, కానీ ఒకదానికే స్టిక్ ఆన్ అవ్వండి. ఎక్కువ మెటీరియల్ గ్యాదరింగ్లో మీరు వెళ్ళకండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకోటి పక్కన ఎవరైనా వ్యక్తిని చూసి అసలు భయపడకండి, అరే వాళ్ళు ఏదో, మనకు కొన్నిసార్లు భయం అవుతుంది, అది మనం వాళ్ళంతా చేయట్లేదు, అసలు అదంతా ఉండదు. మీకు ఎగ్జామ్ రాసాక అనిపిస్తుంది ఇది మనం ఇన్ని రోజులు చదివిన దానికి బయట చూసానికి చాలా తేడా ఉంటుంది. ఇటు ఇండివిజువల్గా టెస్ట్ చేస్తుంది అది. సో ఎవరిని చూసి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. యూపీఎస్సీకి ర్యాక్ చేసిన వాళ్ళు వీళ్ళందరం చూస్తే మనకి అరే టీజీపీఎస్సీకి వీళ్ళు కాంపిటీషన్ అని అనుకోవచ్చు, అట్లేం ఉండదు. ఇది ఎవరి ఇండివిజువల్గా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే అసలు. ఇది మంచి పాయింట్ అండి, ఫియర్ ఆఫ్ అదర్స్ అన్నప్పుడు యూపీఎస్సీ వాళ్ళు వచ్చి నేను ఇంటర్వ్యూ, వీళ్ళు జనరల్గా ఏమవుతున్నారంటే గ్రూప్ 1 రాసే వాళ్ళని ఎక్కడో చూస్తారు, లేదు అట్లేం ఉండదు. ఆయన ఆల్రెడీ మెయిన్స్కి వెళ్ళాడంట, 2 సార్లు రాశాడంట, ఇంటర్వ్యూ రాసి అతను చెప్పాడు ఇతను చెప్పాడు అని టిప్స్ తీసుకుంటూ ఉంటారండి. మీరు టిప్స్ తీసుకున్నారంటే ఇంక మీరు దాని అర్థం ఏంటంటే యూ హ్యావ్ అంటే ఒక సరెండర్ అయిపోయి, అదే వచ్చి ఇన్స్టిట్యూట్లో మెంటర్ దగ్గర తీసుకోండి, దట్ విల్ బూస్ట్ కాన్ఫిడెన్స్. నేను క్లాస్ అయిపోయేటప్పుడు కూడా చెప్తుంటా, నీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఫ్యాకల్టీని అడుగు, పక్కన అడగద్దు. నువ్వు ఏదైనా నువ్వు రాసుకోలేకపోతున్నావు అనుకో, పక్కన నోట్స్ చూడొద్దు, బోర్డే చూడు, కావాలంటే స్టూడెంట్ని సార్ ముందు చూపించంటే దట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే నువ్వు పక్కన నోట్స్ చూస్తావో, పక్కన అడుగుతావో, దాని అర్థం ఏంటంటే నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. అది చేసుకోవాలండి. యూపీఎస్సీ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు మేబీ సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ రాసి ఉండొచ్చు, మెయిన్స్ రాసి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు,
లేదు ఆల్రెడీ గ్రూప్ 1 ఏపీ కానీ తెలంగాణ కానీ వాళ్ళు మెయిన్స్ రాసి 0.5 మార్క్స్లో కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్ళుండొచ్చు. సో జస్ట్ తెలుసుకోండి అంతేగాని వాళ్ళు చెప్పింది అంతే తప్ప వాళ్ళని Yes. మనం చూసి భయపడాల్సిన అవసరం. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ దానికి, నేను ఒక్క యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేదు, బట్ దట్ డిడ్ నాట్ స్టాప్ మీ ఫ్రమ్ క్లియరింగ్ దిస్ ఎగ్జామ్. దట్ టు టాప్ 10లో అది క్లియర్ అవుతేనే బెంచ్ మార్క్ ఎగ్జామ్ రాయడానికి అని ఏం లేదు. రీజనల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీని ఐడెంటిటీ దీనికి ఉంది, మనం దీన్ని రెస్పెక్ట్ చేయాలి. ఫస్ట్ యూపీఎస్సీ క్లియర్ అయిపోయింది మాకు ఇదెంత అని అనుకున్న చాలా మందికి రాలేదు. టు బి వెరీ హానెస్ట్, యూపీఎస్సీ మాకు అయిపోయి, నాకంటే చాలా చిన్న ఏజ్ వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి యూపీఎస్సీ మెయిన్స్ కూడా, బట్ ఇక్కడ అవ్వలేదు. నాకు తనకి మార్క్స్లో చాలా డిఫరెన్స్ ఉంది. సో యూ షుడ్ దీనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మీరు దీనికి ఇవ్వండి. దీనికంటూ దీనికి ఒక ఐడెంటిటీ ఉంది. ఆ యూపీఎస్సీ వచ్చేసింది ఇది ఖచ్చితంగా వస్తుంది అన్న కూడా ఏం లేదు. రీజనల్ సర్వీస్ కమిషన్, మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి దాని ఓన్ ఐడెంటిటీ దానికి ఉంది. మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలి, మనం రెసిప్రోకేట్ చేయాలి. ఖచ్చితంగా మంచి దాంతో బయటకు వచ్చేస్తాం. ఐ బిలీవ్ కరెక్ట్గా చెప్పానో లేదో కానీ. కంటెంట్ వర్సెస్ ఆన్సర్ రైటింగ్. కంటెంట్ బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఇది కంటెంట్ అయిపోయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ చేయాలా లేకపోతే ప్యారలల్గా చేయాలి? ప్యారలల్గానే చేయాలి సార్. డైలీ అయితే అది బెస్ట్. డైలీ అవ్వలేదు అంటే వీక్లీ బేసిస్తో, నేనైతే వీక్లీ బేసిస్తో వెళ్ళాను. మీ దాంట్లో మీరు డైలీ చేయగలుగుతున్నామంటే అది ఇంకా బెస్ట్ థింగ్. ఇంకా కూడా మార్క్స్ మంచిగా వస్తాయి కదా. డైలీ అయితే డైలీ చేయండి, 2 days ఎట్లా ఏది మీకు కంఫర్టబుల్ ఉంది, ఏది చేస్తే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాకు వీక్లీ దాంతో నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది, కానీ నేను వీక్లీ చెప్పానని మీరు వీక్లీ ఏం ఫాలో అవ్వనక్కర్లేదు. బట్ నాకు ఉన్న లిమిటేషన్ అది, నేను వీక్ మాత్రమే 2 to 5 ఎగ్జామ్ రాయగలుగుతా. సో నేను అది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు టైం ఉంది, ప్లెంటీ ఆఫ్ టైం ఉంది, రాయండి, తప్పేముంది అందులో, అంతే కదా. సో దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ సైడ్, వీ హ్యావ్ అడ్రస్డ్ ఆల్ ద క్వశ్చన్స్. ఇంకా ఏమన్నా ధర్మ సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. ఫస్ట్ విల్ టేక్ అప్ ఆన్లైన్, so then we'll come to offline. Okay, we have good number of online presence today. So online students, the session is over. So మీకు ఏమైనా డౌట్స్, కన్ఫ్యూజన్స్ ఏమైనా ఉన్నా కానీ ఇంకా మీరు మాట్లాడాలన్నా మీరు చాట్ బాక్స్లో టైప్ చేయొచ్చు. లేదు మేడంతో మాట్లాడాలన్నా మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఐ విల్ అడ్మిట్ యూ కెన్ ఆస్క్. సో ఫస్ట్ మధు ఈజ్ ఆస్కింగ్. ఓకే, so he is asking that how many days before the mains exam you have taken the leave? 3 months before. Yeah, 3 months before. మెయిన్స్ కి ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత వీలైతే లీవ్ కంటిన్యూ చేయండి. మీకు 3 to 4 months అనేది మీకు రెగ్యులర్గా జరుగుతుంది. సో 3 to 4 months. 4 months ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా లీవ్స్ వాడేసాను అప్పటికి, బికాస్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్. దానివల్ల నాకు ఉన్నది 3-4 months ఉండే కాబట్టి నేను 3 months తీసుకున్నాను. Yes, online students, if you want to speak, I'll unmute you, you can ask. రికార్డెడ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో పోస్ట్ చేసి రేపటికి పోస్ట్ అవుతుంది. ఎస్, నౌ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఆఫ్లైన్ స్టూడెంట్స్ క్విక్గా ఇప్పటివరకు చెప్పిన ప్రశ్నలు ఇదా నేను రిపీట్ చేస్తాను. అతను అడిగితే నేను రిపీట్ చేస్తాను. చెప్పండి, అడిగి. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా, అంటే జాబ్ చేసేటప్పుడు ఒకసారి 1 hour అనేది సో మనం ఆ 1 hour డైలీ 2 క్వశ్చన్లే రాసి విన్నాక చెప్పుకొని అవాయిడ్ చేయాలన్నారు కదా. సో 2 క్వశ్చన్లే రాసినప్పుడు మిగతా వాళ్ళు ఎక్కువ చదివిస్తుంటారేమో అని ఒకసారి డిమోటివేషన్. అవును సార్, అది మీరు ఎలా అడిగించారని. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ చేసినప్పుడు అది ఎట్లయినా ఈరోజు డీసీ రెవెన్యూలో ఉండొచ్చు, కానీ రెవెన్యూలో చాలా రోజులు లేట్ అవుతుంది. బట్ నేను ఆ 1-2 hours కూడా న్యూస్ పేపర్ కంప్లీషన్కి యూజ్ చేసుకునేదాన్ని. వేరే వాళ్ళు చదువుతున్నారు బట్ నాది వేరే వాళ్ళు ఎంతైనా చదవని, కానీ నాకు దొరికే టైమే అది కదా. ఇప్పుడు వేరే వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటే నేను ఏ టర్మ్స్లో వాళ్ళకి ఈక్వల్గా లేను. ఒక అన్మ్యారీడ్ వాళ్ళకి నాకున్న ఈక్వేషన్స్ వేరు. సో నాకు దొరికిన టైంని నేను ఎట్లా మంచిగా యూజ్ చేసుకోవాలి తప్ప మ్యాక్సిమం వేరే బయట ఏం జరుగుతుంది అనేది నా మీద పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించకపోయేది. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు తక్కువ టైం దొరికింది, నేను ఏదైనా ఫ్యామిలీ దానికి వెళ్ళాల్సి వచ్చింది అన్నప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే న్యూస్ పేపర్ కంప్లీట్ చేసుకుని పెట్టింది. అది కూడా పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్గానే నేను అనుకునేదాన్ని. ఇంకేమైనా మిగిలినాయా మీ దాంట్లో? మీరు చెప్పిన దానికి ఏం లేదు. పర్టికులర్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి నాకు కూడా ఇదే కామన్ క్వశ్చన్ వస్తుంది. మేడం చెప్పిన దానికి అడిషన్ +1 పాయింట్ ఏంటంటే మీరు డైలీ కోటా పెట్టుకోలేరు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ డైలీ ఇన్ అవర్స్ చదవాలనేది పెట్టుకున్నారంటే మీరు ఫ్రస్ట్రేట్ అవుతారు. ఐ అండర్స్టాండ్.
ఈరోజు 5 అవర్స్ 5 క్వశ్చన్స్ రాయాలన్నప్పుడు ఇమీడియట్గా మీ నెక్స్ట్ అతను లేదు ఇది కంప్లీట్ అయితే వెళ్ళి ఇది మనం కంప్లీట్ చేయాలా, కంపల్సరీ అయిపోవాలనేసి టార్గెట్ ఇచ్చినప్పుడు యూ కెనాట్ ఏబుల్ టు కంప్లీట్ దట్. వీక్లీ కోటా యూ కెన్ ఎన్ష్యూర్, వీక్లీ కోటా యూ కెన్ ఎన్ష్యూర్. ప్రెషర్ అయ్యేది మీరు అన్నట్టు. నేను కూడా 2-3 క్వశ్చన్స్ డైలీ రాద్దాం, ఇప్పుడు సేమ్ ఇలాంటి టాపర్స్ ఇంటర్వ్యూస్ చూసే డైలీ రాస్తే మంచిది అన్నప్పుడు నేను కూడా స్టార్ట్ చేశాను. బట్ అలానే అయిపోయేది తప్ప నాకు కంటెంట్ చదవడానికి సరిపోదు. ఇంకా నేను రోజు 2-3 క్వశ్చన్స్ రాస్తున్నా అంటే నేను ఎక్కడ సబ్జెక్ట్ నేర్చుకుంటా. సో నేను వీక్లీ పెట్టుకునేదాన్ని. వీక్లీ ఎగ్జామ్ అనేది నాకు, అందుకే నేను వీక్లీ ఆప్షన్ సర్చ్ చేసి ఇక్కడ ఉంది కాబట్టి ఇది చూస్ చేసుకున్నాను. నేను ఈ టెస్ట్ సిరీస్ చూస్ చేసుకున్నాను. వీక్లీ టార్గెట్ పెట్టుకోండి. 30 అవర్స్ కావచ్చు, 40 అవర్స్ కావచ్చు, 20 అవర్స్ కావచ్చు. హ్యావ్ ద వీక్లీ టార్గెట్. అప్పుడు నీకు ఈరోజు కంప్లీట్గా నువ్వు అక్కడ డ్రైన్ అవుట్ అయిపోయింటావు. ఏదో ఫీల్డ్ విజిట్ ఉంటుంది, అప్పటికి వచ్చిన తర్వాత నువ్వు ఎంత మోటివేట్ చేసినా పడుకున్నప్పుడు అరే ఈరోజు చదవలేకపోయినానే, ఈ జాబ్ వదిలి వల్ల మళ్ళీ నాకు ఇంకో మంచి జాబ్ రాలేదని ఉంటుంది. అదే ఫుల్ టైం కూర్చుంటాడు అనుకో, వాడికి 12 గంటలు ఉన్నా కానీ చదవడు. టైం ఉందిలే, వెళ్తాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, అటు వెళ్తాడు, అన్నీ తిరుగుతాడు. సో అదే అన్మ్యారీడ్కి ఇంకొక ఇష్యూ ఉంటుంది, లేదు మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీలో వాళ్ళకి ఇంకొక ఇష్యూ ఉంటుంది. ఆ మంత్ ఖర్చులకి 8,000 10,000 అది కొద్దిగా ఒక 2 days డిలే అయినా కానీ హాస్టల్లో ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి. Everyone is having their own issues ఉంటాయి. Everyone is having that. కంటెంట్ ఎక్కువ అయిపోయి ఇష్యూ ఉంటుంది. టైం లేని నా వరకు వచ్చేసరికి ఏంటంటే ఉన్న దాంట్లోనే మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది. సో మన ప్రియారిటీ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వేరే వాళ్ళతో పెట్టుకుంటే అవ్వదు. ఇంకా నేను ఒక యంగ్స్టర్ని నేను కంపేర్ చేసుకోలేను. సో నా గేమ్ నేనే ఆడాలన్నప్పుడు ఇంకా నాకు ఏదైతే వీలవుతుందో దాంట్లోనే నేను ట్రై చేసుకునేదాన్ని అంతే. సో నేను ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నా మీద ఏం ఇంపాక్ట్ లేదు. ఇంకోటి ఏ ర్యాంక్ వస్తుంది, నాకు ఇదే పోస్ట్ వస్తుంది, ఇది కూడా నేను ఎప్పుడు ఆలోచించదు. నేను ఏమున్నా ఎగ్జామ్ మంచిగా రాయాలి. ఎగ్జామ్ రాయడం అనేది నేను ఒక పెద్ద ఇదే నా అచీవ్మెంట్ లాగా పెట్టుకున్నాను. సో ర్యాంక్ అవన్నీ కూడా ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించలేదు. అవునండి, ఇది ఫియర్ ఆఫ్ రిజల్ట్స్ అనేది అది ఇట్ విల్ పుట్ అన్నెసెసరీ ప్రెజర్ అండి. లెట్ us give your effort. బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వడమే. మనం చదువుకున్న దానికి మనం మెయిన్స్లో బాగా పర్ఫామ్ చేసామా లేదా అని చూసుకోవడమే. రెస్ట్ అప్ టు మన చేతిలో లేదు కదా. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఫియర్ ఆఫ్ రిజల్ట్స్. ఐ నో వన్ స్టూడెంట్, క్లోజ్ ఫ్రెండ్ హూ హెస్ బీన్ ఐఎమ్ మెంటరింగ్. ఐ ఎక్స్పెక్టెడ్ హిమ్ ఆల్సో డీసీ కంపల్సరీ వస్తుంది కావాలంటే రిజల్ట్స్లో మన ఏపీ గ్రూప్ 1 రిజల్ట్స్లో ఫస్ట్ క్రియేట్ అతనిదే పెట్టి డీసీ పెట్టాను రిజల్ట్ రాకముందు కానీ. బట్ ఈ గాట్ ATO. సో అంటే నీకేమైపోతుందంటే, సో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కొన్నిసార్లు. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అన్నెసెసరీ టెన్షన్స్, ప్రెజర్స్ వచ్చేస్తాయి. ఏం పెట్టుకోకండి, పెట్టద్దండి. ఈ పోస్టే అన్ని పోస్టులు ఈక్వల్ ఇంపార్టెంట్. జస్ట్ బికాజ్ ఒకరు కొంచెం ఎక్కువ క్రియేటివ్గా ఎక్కువ బాగా రాశారు కాబట్టి వాళ్ళు వచ్చింది. బట్ ఆల్ పోస్ట్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ గ్రూప్ 1. లేకపోతే అవన్నీ గ్రూప్ 1లో పెట్టారు కదండి. ఇదేమో డైరెక్ట్ పీపుల్తో ఉంటుంది. కొన్ని పోస్టులు ఇండైరెక్ట్గా ఉండి సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో నో పోస్ట్ ఈజ్ తక్కువ ఎక్కువ ఏముండదు. సో అన్ని పోస్టులు ఈక్వలే. ఇదే రావాలి అనేది చదవకండి. మంచిగా పర్ఫామ్ చేయడానికి చదవండి, మంచిగా రాయడానికి చదవండి, ఒక మంచి అవేర్నెస్ ఉన్న సిటిజన్గా బయటికి రావడానికి కోసం చదవండి తప్ప పోస్ట్ వెనకాల అంత ఎక్కువ ఆలోచించుకోండి. నేను లిటరలీ నాకు ఎంపీడీఓ వచ్చినా చాలు కదా, నాకు ఏదో ఒక మంచినే రాశాను, ఎంపీడీఓ అయినా వస్తుంది కదా అని లాస్ట్లో అని అనుకున్నాను. ఇది వచ్చింది అట్లా కూడా ఏం లేదు. ఐఎమ్ ఓకే, ఏది వచ్చినా నేను ఐఎమ్ ఇంటూ గ్రూప్ 1 అని అనుకున్నాను. అది ఉండాలండి. ఎందుకంటే మనకి గ్రూప్ 1 క్యాలిక్యులేషన్స్లో అక్కడ చూస్తారు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ మీకు డీసీలు, డిఎస్పీలు, సిటీఓలు అంతా సింగిల్ డిజిట్ కానీ డబుల్ డిజిట్లోనే వస్తాయి. దాన్ని చూసి సార్ మా కమ్యూనిటీకి ర్యాంక్ ఎలా వేస్తారు, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలా, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలంటాడు. యూపీఎస్సీ ఏం సాధించినా ఆల్రెడీ 3 ఫెయిల్యూర్లు, 3 పోలు 6 కాయలు అంటాను చూస్తారా, 6 అటెంప్ట్లు 3 ప్రిలిమ్స్ ఫెయిల్. అంటే అక్కడ ఫెయిల్ అయినావు, దాన్ని మళ్ళీ క్యారేజ్ చేసుకురాకూడదు. కాబట్టి ఇక్కడ నీకు ఏ సర్వీస్ వచ్చినా నువ్వు ముందుకెళ్ళాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏది వచ్చినా నీకు బోనస్. సో దట్స్ ద మైండ్ సెట్, రైట్ అప్రోచ్. అది లేకపోతే ఏమవుతుందంటే 10 రోజు కూర్చుంటాడు, 7 ఉన్నాయంట, 1 ఉందంట, ఏమి లేదంట. అయితే నేను కూడా అసలు ఇన్ని పోస్టులు కేటగిరీ వైజ్ చూసుకుంటాం కదా, అట్లా కూడా నేను చూసుకోలేదు. అట్లా చూసుకుంటే ఆబ్వియస్గా సింగిల్ డిజిటో డబుల్ డిజిటో ఉంటుంది. అది చూసి దానికంటే మనం చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ చదవడం, మంచి ప్రిపేర్ అవ్వడం, మంచి అటెంప్ట్ ఇవ్వడం కోసం మనం ప్రయత్నిద్దాం తప్ప ఈ నెంబర్ గేమ్లో మనం ఏమి బయట జరుగుతున్న దాంట్లో మనం ఏం అవసరం లేదు. ఇన్వాల్వ్ అయితే అనవసరంగా టైం వేస్ట్. So Burgu Sam is asking which medium is better to get highest marks. Which medium is best for highest marks?
సో ట్రెండ్ చూస్తే ట్రెండ్ ప్రకారం మాట్లాడితే ఆబ్వియస్గా ఇంగ్లీష్ మీడియం అని అనొచ్చు. బట్ అట్లనే తెలుగు మీడియం నుంచి క్రాక్ చేయని వాళ్ళు కూడా ఏం లేరు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ప్రజెంట్. సో మీడియం అనేది రోల్ ప్లే చేస్తుందంటే అది మనం సేమ్ అనలైజ్ చేసుకున్నప్పుడు ప్లే చేస్తుంది. మనం అలా అనుకోవచ్చు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ ప్రిపరేషన్ యొక్క స్టాండర్డ్. ఇప్పుడు తెలుగు మీడియం ర్యాంకర్స్ కూడా ఉన్నారు, ఇప్పుడు నేను ట్రైనింగ్లో చూస్తున్నాను కదా. సో అదేం పెద్ద మ్యాటర్ అవ్వదు. బట్ బెటర్ ఇస్ ఇంగ్లీష్ అనేది ఆల్మోస్ట్ గ్లోబల్ అని. సో సార్ అయితే బెటర్గా నేను దీనికి అడ్రస్ చేయాలనుకున్నాను. నేను కూడా 10th క్లాస్ వరకు తెలుగులో చదువుకున్నానండి. ఇంజనీరింగ్లో ఫస్ట్ రోజు అప్పుడు మాకు సెమినార్ పెట్టినప్పుడు తెలుగులో మాట్లాడితే వీడికి తెలుగు తక్కువ అనుకునేవాళ్ళు. సో దానికోసం ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ పెట్టుకుని ఇంగ్లీష్ నేర్చుకొని లాస్ట్కి వచ్చే ముందుకు ఇంగ్లీష్ మాట్లాడడం, తెలుగులో ఇప్పుడు రాయడం మర్చిపోతుంది. నేనేం చెప్తున్నా అంటే మీడియం ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ థాట్. నువ్వు ఏ మీడియంలో అయినా పర్లేదు, 3 గంటల్లో 15 క్వశ్చన్స్ రాయాలి, ప్రతి ప్రశ్నకి 3 పేజీలు రాయగలదు, ఇంగ్లీషా తెలుగు. జస్ట్ నా సింపుల్ టెక్నిక్ ఏంటంటే నేను డిగ్రీ వరకు తెలుగు, ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదివితే మాతృభాష బాగా అర్థమవుతుంది, మైండ్కి అట్లే రిజిస్టర్ అయిపోతుంది, రాసేటప్పుడు ఇంకా బాగా రాస్తాను, మంచి మంచి పదాలు వస్తాయి అనేసి అనుకుంటారు. తప్పులేదు, కానీ నువ్వు రాయి. ఇప్పుడు ఎవరైతే అట్లాంటి డిసిషన్ ఉంటారో తెలుగులో రాస్తే బెటరా, ఇంగ్లీష్లో రాస్తే బెటరా, రెండిట్లో నేను బాగా రాయగలనా అని అనుకుంటా ఉంటాడు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒక 5 క్వశ్చన్స్ తీసుకో, ప్రిపేర్ అవ్వు, ఆ 5 క్వశ్చన్స్ కూర్చొని రాయి, తెలుగులో రాయి, ఇంగ్లీష్లో రాయి, నీకే తెలిసిపోతుంది నువ్వు ఏ మీడియంలో స్ట్రాంగ్, ఏ మీడియంలో వీక్, నీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అంతేకాని ఇక్కడ కొంతమంది తెలుగు చాలా ప్రావీణ్యంగా మాట్లాడతారు. ఇప్పుడు బ్రహ్మానందం సార్, తనకల బర్నీ సార్ వీళ్ళంతా మాట్లాడుతుంటే అంత తెలుగు మనం ఇప్పుడు మాట్లాడలేం. అంత తెలుగు ప్రావీణ్యత నీకు ఉందా? అట్లనేసి మనం వాళ్ళుగా విధంగా ఉన్నారు కదా, నేను కూడా తెలుగులో ఉన్నాను కదా, మా మదర్ తెలుగు, మా ఫాదర్ తెలుగు, నేను తెలుగు బుక్లు ఉన్నాయి, అదంతా కాదు. ఇక్కడ ఎగ్జామ్ రిక్వైర్మెంట్ ఏంటి? ప్రతి ప్రశ్నకి 3 పేజీలు రాయాలి, 15 క్వశ్చన్స్ రాయాలి, 3 గంటల్లో రాయాలి. నువ్వు రాయగలుగుతున్నావా? అది ఇంగ్లీష్ మీడియమైనా కావచ్చు, తెలుగు మీడియమైనా కావచ్చు, దట్స్ ఓన్లీ లైన్. అంతేగాని కంఫర్ట్ ఏరియా, ఇప్పుడు కంఫర్ట్ జోన్ దాటి కూడా రాయలేరు కదా. ఇప్పుడు తెలుగు మీడియంలో నువ్వు రాస్తున్నావు, మంచిగా రాస్తావు అన్నప్పుడు నువ్వు సడన్గా స్విచ్ ఓవర్ అవ్వాలన్నా అవ్వలేవు. సో నువ్వు దాంట్లో ఏం చేస్తే మంచి మార్క్స్ తెచ్చుకోగలే దానికోసం ప్రాక్టీస్ చేయడమే బెటర్. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు ఆప్షన్ లేదు, నేను కొత్తగా తెలుగు ట్రై చేయలేదు. బట్ తెలుగు కూడా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారండి. మీడియం నుంచి ఇదే ప్రశ్న మనకు వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు తెలుగు చదువుకొని వచ్చుంటారు, లేదు ఇంటర్మీడియట్లోనే ఇక్కడ షిఫ్ట్ అయి ఉంటారు. షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సోషల్ స్టడీస్ కదా, ఎస్ఐ పేపర్ ఉంది కదా, ఇవంతా హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎస్ఐ పేపర్ ఉంటుంది. తెలుగులో అయితే నేను బాగా రాస్తాను అనుకుంటాడు. ఏ మీడియం అయినా పర్లేదు, సింపుల్గా రాసి నువ్వు 3 పేజీలు రాసి 15 ప్రశ్నలు రాయగలిగి 3 గంటల్లో రాయగలుగుతున్నావు అంటే ఈ మీడియం ఎన్నుకుంటే నేను కాన్ఫిడెంట్ అని నీకే తెలిసిపోతుందని. నేను ఇచ్చే టెస్ట్ ఆఫ్ మీడియం కూడా అదే. ఎవరైతే కన్ఫ్యూజన్ వచ్చినాడు అనుకోండి, అతనికి ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చేసి నువ్వు రాసుకుంటా, ఇంగ్లీష్లో రాయి, తెలుగులో రాయి, ఒక 3 days తర్వాత వచ్చి కలువు, అతనే చెప్తాడు సార్ ఈ మీడియం నేను ఓకే సార్. అంతే సింపుల్ టెక్. సెల్ఫ్ టెస్ట్ చేసుకొని సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. సెల్ఫ్ టెస్ట్ అని చేసుకోవాలండి మీడియం దగ్గర. ఎవరికైతే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి, లేదు చిన్నప్పటి నుంచి తెలుగు చదువుతున్నావు నువ్వు, ఇంగ్లీష్ పదాలు లేదు, తెలుగు నో ఇష్యూ, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదువుతున్నావు, ఇంగ్లీష్ మీడియం నో ఇష్యూ, మధ్యలో మనకి కొంత 80s ఇట్లా 90s వీళ్ళంతా ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదువుకొని వచ్చుంటారు, వాళ్ళకి డౌట్ ఉందండి. సో మీడియం అనేది ఇదే టెస్ట్ ఎవరికైనా కానీ. ఎందుకంటే ఇక్కడ మీకు 562లో ఎంతమంది తెలుగు మీడియంలో ఉన్నారు, అది ఓవర్ ప్రొపోర్షనేట్గా ప్రొజెక్ట్ చేసేసి తెలుగులో రాస్తే సర్వీస్ రాదంట. సో లేదండి, ఇప్పుడు ఏపీ గ్రూప్ 1లో చూడండి, అదేవిధంగా తెలంగాణలో చూడండి, ఇక్కడ ఏమవుతుందండి మనకి గ్రూప్ 2 నుంచి రాస్తారు. అక్కడ ప్రాక్టికల్ రీజన్ ఏంటంటే గ్రూప్ 2 నుంచి రాసిన వాళ్ళు కొద్దిగా రూరల్ బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళు గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ టైప్ రాసుకుంటూ వచ్చి ఫిలిమ్స్ వచ్చి ఈజీగా క్వాలిఫై అవుతారు. మెయిన్స్కి వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ అయిపోతారు, నేను గ్రూప్ 2నే రాయగలను, గ్రూప్ 1 మెయిన్స్ రాయలేను అనేసి. అప్పుడు నీకేమవుతుంది, వచ్చి రాస్తారు, వాళ్ళు ఫోకస్ చేయరు. దానివల్ల ఏమవుతుందంటే అటెంప్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ సర్వీస్ వచ్చిన వాళ్ళకి వేరియేషన్ అనేది సింక్ అవ్వదు. ఆ సింక్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్ మీడియంలోనే రాస్తే వస్తుందంట అనే ఒక అపోహ క్రియేట్ చేసి వదిలారు. అది అపోహ అండి. రియాలిటీ అనేది మీరు చెక్ చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉంటారు కదా, నువ్వు గ్రూప్ 1 చదువుతున్నావు అనుకోండి, ఓ 10 మంది గ్రూప్ 2 అభ్యర్థులు ఉంటారు నీ చుట్టూ. ఆ 10 మందిలో 7 మంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు, గ్రూప్ 2 వాళ్ళు. అదే ఇంగ్లీష్ మీడియంలో చదివేటప్పుడే ఆ 10 మందిలో 8 మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, 2 తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు. సీరియస్ ఆస్పిరెంట్, బికాస్ ఐ నో. సో అది దానివల్ల రియాలిటీని పక్కన పెట్టేసి ఈ సోషల్ మీడియాలో దాన్ని డిస్ప్రపోర్షనేట్గా ప్రొజెక్ట్ చేసేసి క్రియేట్ చేసేస్తారు సోషల్ మీడియాని. సో మీరు అవన్నీ అవాయిడ్ చేయండి, బయట జరిగే అనాలిసిస్లో అసలు వెళ్ళకండి. నేను ఏదైతే ఒకటి స్ట్రైట్గా క్లియర్గా చెప్తుంది ఏంటంటే అవాయిడ్ ఆల్ దీస్ అప్రహెన్షన్స్.
ఒక స్టూడెంట్ డైరెక్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే నేను టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఎస్ యూ కెన్ క్లియర్ క్రాక్ చేయొచ్చా? చేయొచ్చు. ఇప్పుడు మనకి ఎట్లయినా నోటిఫికేషన్ అదంతా వచ్చి చేసేలోపు నీకు ఆబ్వియస్గా ప్రిపరేషన్ అనేది 2-3 పేపర్స్ అయినా కంప్లీట్ అవుతుంది కదా. స్టార్ట్ చేసిన అంటే వచ్చేంత వరకు వదలదండి, ఇది వైరస్ లాంటిది. సో మనం దీన్ని అది మనం కూడా వదలం. నేను మెల్లిగా అట్లా వెళ్ళిపోతాం ఆ సైకిల్లోకి. వదలాలన్నా వదలలేం. సమ్ టైం రావాలి, లేకపోతే మన అయిపోవాలి ఏజ్ తప్ప వదిలేసలేం దీన్ని అసలు. అందుకే కదా నాకు ఇన్ని ఇయర్స్ నుంచి బయటికి రావడానికి పట్టింది. వదిలేయలేము. అది వదిలేసినా మనం ప్రశాంతంగా ఉండలేము. సో ఆఫ్లైన్ స్టూడెంట్స్ విల్ టేక్ 4 క్వశ్చన్స్ పిక్. ఇక్కడ నుంచి వెళ్దాం 1 by 1 క్వశ్చన్. మీకు ఏమైనా క్వశ్చన్ ఉందా? హెడ్లైన్స్ అని ఏం కాదు, టాపిక్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్కి అడుగుతున్నారా, మెయిన్స్కి అడుగుతున్నారా? మెయిన్స్కి అడిగినప్పుడు సపోజ్ మీరు సొసైటీలో ఉందనుకోండి, డిజేబుల్డ్ ఉంది, మనకు సోషల్ ఇష్యూస్లో డిజేబుల్డ్ ఉంది. డిజేబుల్డ్ అనే దాన్ని తీసుకొని అక్కడ మనకి ఏది ఎగ్జామ్కి ఏది యూజో అది తీసుకోండి. ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఏదైనా వాళ్ళకి ఇచ్చిండ్రు, వాళ్ళు ఏదైనా సాధించిండ్రు, లేకపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఏదైనా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇచ్చింది, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్కీమ్ వచ్చింది. నేను చేసి ఒక 1-2 వైట్ పేపర్స్ ఇట్లా పెట్టుకొని డిజేబుల్డ్ అని హెడ్డింగ్ పెట్టుకొని జరిగినవన్నీ రాసుకునేదాన్ని పేపర్లో. డిజేబుల్డ్కి సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు ఈ పేపర్ ఇలాంటిదే ఉండేది నా దగ్గర, తీసుకొని నోట్ చేసుకునేదాన్ని. క్వశ్చన్లో మనకు అది ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తాను, డిజేబుల్డ్ ఈరోజు సొసైటీ ఎగ్జామ్ రాస్తున్నా, ముందు రోజు ఖచ్చితంగా ముందు రోజు మార్నింగో ఈ పేపర్స్ తీసుకొని ఒకసారి డిజేబుల్డ్లో ఏమేమి రాసుకున్నాను నేనని చూస్తుండే. అది నా క్వశ్చన్లో ఎక్కడైనా రిలవెన్స్ అంటే పెట్టేస్తుంది. సపోజ్ వాళ్ళ పాపులేషన్ కానీ, వాళ్ళ పర్సంటేజ్ కానీ, వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ, వాళ్ళ ఛాలెంజెస్ కానీ, వాళ్ళ కొంచెం స్కీమ్స్ కానీ, ఇంకా ఇంతకు మించి మనం వాళ్ళని అడ్రస్, ఇంకా వాళ్ళకి ఏమైనా కొత్త ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారు, వాళ్ళకి యాక్సెస్ అనేది వాళ్ళకి ఇబ్బంది, సో దానికోసం యాక్సెస్ ఇండియా క్యాంపెయిన్ ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్ నేను పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఏంటండి ఎగ్జామ్ ఫియర్ అనేది బయటికి చెప్పినా చెప్పకపోయినా అందరి లోపల ఉంటుంది. బట్ మెల్లిమెల్లిగా మనం ఏంటంటే ప్రిపరేషన్ అనేది మనకి మంచిగా వెళ్తుంది అని మన మైండ్ మనకు చెప్తున్నప్పుడు ఆబ్వియస్గా అది పక్కకు పోతుంది. కానీ మనకు ఆప్షన్ లేదు కదా, మనం దీన్ని చూస్ చేసుకున్నాం, మనం పెర్ఫామ్ చేయాల్సిందే. ఇంకా అట్లనే దాన్ని పెద్ద హెక్టిక్ అవ్వాల్సిందే. చదువుదాం రాద్దాం అని రిజల్ట్ గురించి ఆలోచించకపోతే మనకేమంత భయం అవ్వదు. ఇంకొకటి కంపేర్ ఏం చేసుకోకండి పక్కన వాళ్ళతో. మీకు తెలీదు, రిజల్ట్స్ చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అనుకున్న వాళ్ళకి రావు, అనుకోని వాళ్ళకి వస్తాయి. నేనే దానికి లైవ్ ఎగ్జాంపుల్. సో ఎవరో ఒక నాలెడ్జ్ పర్సన్ని చూసి వీళ్ళకి వీళ్ళు చాలా ఇట్లా అనిపిస్తుంది మనం కాదు డిసైడ్ చేసేది. కమిషన్ అంటే ఇన్ ద సెన్స్ కరెక్షన్ చేశాక రిజల్ట్ మనం డిసైడ్ చేసేది. కానీ నీ పక్కన వ్యక్తితో నేను కాదు కదా డెసిషన్ తీసుకునేది. సో ఎవరు పక్కన నేను చెప్పిందంటే దాని వ్యాలిడేషన్ కాదు అది. సో మీరు ఎవరు అన్న పక్కన బాగా అనిపిస్తున్నారు, వాళ్ళని చూసి ప్రెషర్ అనిపిస్తుంది, అవన్నీ అసలు భయపడకండి. ఓన్లీ మీరు ఏమున్నా సిలబస్ కాన్సన్ట్రేట్ చేయండి, మంచిగా చదువుకోండి, మంచిగా రాయండి, ప్రాక్టీస్ చేయండి. మెల్లిమెల్లిగా ఆబ్వియస్గా ఫియర్ పోతుంది. వన్ డే మనం ఎగ్జామ్లో పెర్ఫామ్ చేయాల్సిందే. దానికోసమే ఇక మనం ఇల్లుకి వచ్చాము. నేను ఇక్కడ పాయింట్ చెప్పాలి. నేను ర్యాంకర్గా చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో ఒక టెస్ట్ సిరీస్ రాసి ప్రతి టెస్ట్ రాస్తున్నారండి. నువ్వు ప్రతి టెస్ట్ రాసినావు అంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. టెస్ట్ స్కిప్ చేసినావు అంటే నీ కాన్ఫిడెన్స్ అది పోయినట్టు. సో టెస్ట్ ఎన్రోల్ అయినావు అంటే దాని అర్థం ఏంటంటే నీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయిపోతూ ఉంటుంది. సో అటెండ్ ద టెస్ట్, వచ్చినా రాకపోయినా. ఈ వీక్ ప్రిపరేషన్ అవ్వకపోయినా రాయండి. మనం ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన దాంతో ఇప్పుడు చెప్తున్నాను. కానీ ఆ టైంలో నేను కూడా ఒక రోజు సరిగ్గా చదవని రోజు ఈ సండే ఎగ్జామ్ రాయాలంటే రాయకపోతే నేను మళ్ళీ దీన్ని ఎప్పుడు రాయాలి? నేను పే చేశాను. ఎకనామికల్ ఇష్యూ దీంట్లో చాలా ఉంటుంది. నేను పే చేశాను, వాళ్ళు నాకు టైంకి టెస్ట్ అప్లోడ్ చేస్తున్నారు, రాస్తే అయిపోద్ది. ఒక 15 క్వశ్చన్లో ఒక సగం వస్తాయి, వచ్చినాయి రాద్దాము, మిగతా ట్రై చేద్దాము, అయితే స్టాండర్డ్ ఆన్సర్ చూసుకుందాం, నెక్స్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఓవరాల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు రాద్దాం సంథింగ్. బట్ ఎగ్జామ్ అయితే స్కిప్ చేయకండి. మీరు లేదా కూర్చోండి. మొన్న గ్రూప్ 3లో కంగ్రాచులేషన్స్. అంతే ఉంటుంది మనకి. అవును, కంటెంట్ ఉన్న ఒక బుక్ తీసుకొని దానికి నోట్స్ పెట్టి వాల్యుయేషన్ చేసుకొని ముందు పెట్టుకొని
సార్ ఇచ్చిన టెస్ట్ సిరీస్ రాసి ఆ క్వశ్చన్ నాకు ఉందా లేదా, ఆ మ్యాటర్ దాంట్లో ఉందా చూసుకోవడం కదా. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే దానికి ఆన్సర్ చూసుకొని సిలబస్ వైజ్గా పెట్టుకోవడం అట్లా పెట్టాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు సిలబస్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా మన పక్కన ఉండాల్సిందే. అవి చూస్తుంటేనే మనకు ఎట్లా ప్రిపరేషన్ చేయాలనేది వస్తుంది. బట్ నేను అంటున్నా ఏంటంటే సిలబస్ షీట్ ప్రకారం వెళ్తూ ఈ మెటీరియల్తో సప్లిమెంట్ చేసుకొని, కానీ మీకున్న టైం 5 to 6, ఇంకా నోటిఫికేషన్ లేదు కదా, మీకు టైం ఉంది కదా, మీకు ఇది వర్కౌట్ అవుతుంది అంటే ఇది ఫాలో అవ్వండి. లేదంటే మీకు ఆన్సర్స్ క్వశ్చన్ అతను ఏంటంటే ఈజ్ హ్యావింగ్ 3 to 4 hours. ఒకటేంటంటే మెటీరియల్ మొత్తం తీసుకునేది, దాని నుంచి నోట్ మేకింగ్ చేసుకునేది, మళ్ళీ ఎగ్జామ్స్ రాసేది, అంతే కదా. లేదనుకుంటే ఇంకో మెథడ్ ఏం చెప్పానంటే, ఎవరికైతే టైం ఉంటుందో ఫస్ట్ మనం ఏం చెప్తామంటే పీవైక్యూస్ని అంతా ప్రాక్టీస్ చేయమని చెప్తాం, దాని తర్వాత టెస్టులు రాయమని చెప్తాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నీకు మెయిన్స్లో ఉన్న రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి చూసావా, క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నీకు 3 to 4 hours కూడా సరిపోదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చింది అనుకోండి, 3 to 4 hours సరిపోదు. అప్పుడు నీకేంటి, ఫస్ట్ మనం ఇప్పుడు ఆర్చరీకి వెళ్ళాం అనుకో, ఇక్కడ నుంచి బాణం వేసినామంటే సెంట్రల్ పాయింట్లోనే నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఆ ఎక్కువ మార్క్స్ వచ్చేది ఏంటంటే రిపీటెడ్ టాపిక్స్, ఫోకస్డ్ టాపిక్స్, వీటిని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ నువ్వు టెస్ట్ రాస్తావు. టెస్ట్ రాసినప్పుడు నీకేమవుతుందంటే ఇక్కడ 15 క్వశ్చన్స్లో నువ్వు ఒక 12 క్వశ్చన్స్ రాయగలవు, రిమైనింగ్ 3 క్వశ్చన్స్ పెండింగ్ ఉంటుంది. అది టెస్ట్ అయిపోయిన తర్వాత నువ్వు రివైజ్ చేసేస్తావు. ఇది రిపీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ ఎగ్జామ్కి వచ్చే కొందుకంతా నువ్వు 15 క్వశ్చన్స్లో ఈజీగా 14 క్వశ్చన్స్ రాయగలం, ఒక క్వశ్చన్ మేనేజ్ చేయొచ్చు. మేనేజ్ అయితే అవుతాయి, మేనేజ్ అయినా కూడా మనకి మంచి అన్ని 15 క్వశ్చన్స్ మనకి తెలిసినవి రావు. అన్ని క్వశ్చన్స్ సిలబస్ ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదువుకొని వెళ్ళినా కానీ there is no guarantee that you will get all the known questions అది రాదు. ఎగ్జామ్ పేపర్ చూసినప్పుడు మనం ఇన్ని రోజులు చేసింది ఏంటి అనేది అనిపిస్తుంది. చాలా మనం లైట్గా సింపుల్గా అనిపిస్తుంది పేపర్ అంతా. అసలు దీనికోసమైనా ఇంత టెన్షన్ పడ్డాం మనము, ఇన్ని రోజులు ఇంత ఆలోచించినాం దీని గురించి, ఇంత ఇది మనకు ఆ పేపర్ కూడా ఎట్లుంటుంది, పేపర్ కూడా మామూలుగా ఉంటుంది కదా, అసలు ఇదేనా దీనికోసం ఇంత భయపడ్డామా అనిపిస్తుంది మనకి. అవునండి, ఇప్పుడు నాకు ఇదే చెప్తున్నాను, మేము రాసేటప్పుడు ఇదే ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఏంటంటే అన్నీ చదివేది, టెక్స్ట్ బుక్స్, తెలుగు అకాడమీ, ఆ బుక్ ఈ బుక్ అన్నీ చదువుకొని సిలబస్ 10 సార్లు తిప్పుకొని వెళ్ళేది. క్వశ్చన్స్ చూస్తే చాలా జనరిక్గా చాలా దీనికోసమేనా మనం ఇంత భయపడ్డామా అని అనిపిస్తుంది. అవునండి, క్వశ్చన్స్ మనం అసలు భయపెట్టవు క్వశ్చన్స్, భయం అసలు అనిపించదు. మన అప్రోచ్ మనం మీ లాంగ్వేజ్ సింపుల్గా పెట్టుకొని, టాపిక్తో రిలవెంట్గా పెట్టుకొని, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇంత ప్రిపేర్ అయినప్పుడు అయితే ఉంటుంది కదా, దాన్ని మనం దాంట్లో పెట్టగలిగితే సరిపోతుంది. మెయిన్స్కి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ నీకు చెప్తున్నాను, మెయిన్స్కి వచ్చిన తర్వాత ఫైనల్కి నువ్వు ఇప్పుడు డైలీ 4 hours 6 hours చదివినా కానీ లాస్ట్కి వచ్చే కొందుకు క్వశ్చన్స్ అంతా చాలా జనరిక్గా కనిపిస్తాయి. అసలు నువ్వు సిలబస్ ఒకసారి అటు ఇటు చూసుకోపోయినా కానీ అన్నీ తెలిసిన క్వశ్చన్స్ లాగా ఉంటాయి. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? దే ఆర్ నాట్ ఏబుల్ టు రైట్ ఆల్ ద 15 క్వశ్చన్స్ ఇన్ ద 3 hours టైమ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద ఎగ్జామ్. ప్రాపర్ ఇంట్రడక్షను, సబ్హెడింగ్స్, కంక్లూషను, దానికి డయాగ్రాము, వాల్యూ అడిషను ఇలా రాయడానికి అక్కడ పోయి నువ్వు ప్రాక్టీస్ చేయలేవు. కాబట్టి నీకేమవుతుందంటే కంటెంట్ మినిమం ఉన్నా కానీ దాన్ని నేనేం చెప్తానంటే, ఇప్పుడు మనం చెప్తుంటాం మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనేసి. మినిమం కంటెంట్ మ్యాక్సిమం రైటింగ్, దాని అర్థం కంటెంట్ వద్దని కాదు, కంటెంట్ లేకపోతే మళ్ళీ రాయలేము. కంటెంట్ వద్దని కాదు, సబ్జెక్ట్ కావాలి, అది ఉంటేనే మనకు ఆ 3 pages అనేది అవుతుంది, లేకపోతే అవ్వదు. దాన్ని కొంచెం మనం ఎట్లా ప్రజెంట్ చేస్తున్నాం అనేది అక్కడ మన మార్క్, మన క్రియేటివిటీ అనిపిస్తుంది. అది ఓవర్ ద పీరియడ్ డెవలప్ అవుతుంది, 1 dayలో రాదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా కూడా రాయండి అంటే ఏం రాయాలనేది భయం అయింది, నాకు కూడా అట్లనే అయింది. బట్ దాన్ని మొదలు పెడితే మెల్లిమెల్లిగా మనం దాన్ని ఏస్ చేసుకుంటూ పోతాం. 1 fine day ఎగ్జామ్లో రాస్తాం, ఇంకా మనకు అప్పుడు అరే ఇది మనం చేసింది కరెక్ట్ అప్రోచ్ అని ఆ రిజల్ట్ మనకి చెప్తుంది. యు గాట్ ద క్లారిటీ. రిఫరెన్స్ ఉండాలండి, రిఫరెన్స్ మేడం చెప్పింది, దట్స్ వెరీ స్టాండర్డ్. ఎన్సీఆర్టీ, తెలుగు అకాడమీ, న్యూస్ పేపర్, పీవైక్యూస్, టెస్ట్ పేపర్స్, ఇంతకంటే ఏం అవసరం. నేను అసలు ఇంతకంటే ఏం చేయలేదు, నాకు టైం కూడా లేదు. నువ్వు 4 to 5 hours అన్నావు, నేను ఒక 5 to 6 hours తీసుకునేదాన్ని. ఎందుకంటే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా ఒక పేపర్ సమ్ ఆఫీస్ అవర్స్లో ఏదైనా లంచ్ టైంలో కానీ ఇంకేదైనా ఉంటుంది కదా టైంలో నేను అది స్క్రోల్ చేయడానికి ట్రై చేసేదాన్ని. మళ్ళీ దాంతో ఏదో ఎల్లో కలర్తో మార్క్ కూడా చేసుకొని వచ్చాక మళ్ళీ నేను చెప్పాను కదా కేటగిరీ వైజ్ నేను రాసుకొని ట్రై చేసేదాన్ని. లేకపోతే ఏదన్నా తను అడిగినట్టు ఎట్లా అంటే టాపిక్ తీసుకొని మళ్ళీ పేపర్స్లో రాసుకోనికి అట్లా మార్క్ చేసుకునేదాన్ని.
సమ్హౌ ఐ ట్రై టు కంప్లీట్. ఒక 3/4 ఒక పేపర్ ఆఫీస్లో ట్రై చేసేదాన్ని. రోజు ఏం బిజీ ఉండం కదా, ఏదన్నా దొరికినప్పుడు ఐ విల్ వేరే ఏది వేస్ట్ చేయకుండా అది చేసేదాన్ని. చెప్పండి. అంటే మైండ్ సెట్ అదే ఓరియంటేషన్ మనతో గ్రూప్ వన్ ఎట్లా స్టార్ట్ చేయాలి అవుతుంది. కానీ నాకు హ్యాబిట్ ఏది ఉంటుందంటే ఈనాడు ఎడిటోరియల్ పేపర్ ఇంకా ఆర్టికల్స్ కంపల్సరీ చదువుతాను. ఆ ఎదురు పేపర్ అట్లా పైన ఎడిటింగ్స్ అట్లా చూస్తాను. ఇంకొకటి మీరు ఇది ఎలా స్టార్ట్ చేయాలని అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు ఓన్లీ న్యూస్ పేపరే ఫాలో కావాలి, అలాంటి వేరే ఫాలో కావాలని నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే అతను అనాలిసిస్ బాగా చూస్తాను. అంటే ఆయన ప్రతి దాని మీద కొంచెం ఆయన కరెక్ట్ వేరు ఉంటుంది అనిపిస్తుంది. ఆయన అనాలిసిస్ కూడా తీసుకొని పెట్టాలనిపిస్తుంది. కరెక్ట్ చెప్తాడు ఒక జనరల్ జర్నలిస్ట్ ఓరియంటేషన్ కానీ ప్రొఫెసర్ కానీ. ప్రశ్న ఏంటి? అంటే మీ ప్రశ్న ఏంటి అంటే యూట్యూబ్ కూడా తీసుకోవచ్చా అంటే ఇక్కడ మేడం ఏం చెప్పిందంటే టైమ్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రెయిన్. వాట్ ఈస్ యువర్ నేమ్? టైమ్ ఈజ్ ఆల్వేస్ కన్స్ట్రెయిన్. టైం ఉందనుకో రాజ్యసభ ప్రొసీడింగ్స్ కూడా చూడమని చెప్తాను, అది నేను పార్లమెంట్ ప్రొసీడింగ్స్ కూడా చెప్పంటావు. మనం యూ సబ్జెక్ట్ ఆల్వేస్ హ్యావ్ ద టైమ్. అదే చెప్తుంటాను, నువ్వు రాజ్యాంగం చదువుతున్నా అంటే యూఆర్ నాట్ ప్రిపేరింగ్ టు బికమ్ అటార్నీ జనరల్. ఓకే, సో న్యూస్ పేపర్ అనలిస్ట్కి వెళ్ళేటప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ పోస్ట్లో నీ పోస్ట్ వస్తుంది. అంత అవసరం లేదు మనకి. ఎగ్జామ్లో చాలా లిమిటెడ్ కావాలి. యూ హ్యావ్ టు లిమిట్ ఇట్. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అంటే సార్వి చాలా బాగుంటాయి. నేను కూడా ఇప్పుడు మొన్న మాకు ట్రైనింగ్లో కూడా సార్ క్లాస్ తీసుకున్నారు. ఆయన వింటుంటే అసలు మనకి టైం సరిపోదు. బట్ మన ఎగ్జామ్లో అదొకటే ఉండదు కదా, ఇన్ని పేపర్స్ని ఇన్ని కవర్ చేయాలి. ఐ థింక్ మనం అది కష్టం అవుతుంది. మేబీ నేనేమంటున్నా, నీకు ఎప్పుడైనా నువ్వు డిమోటివేట్ అయినావు, నీకు ఎప్పుడైనా ఏం చేయాలో అర్థం కావట్లేదు, చదవలేకపోతున్నావు, అప్పుడు వీడియోస్ చూడు. దాన్ని ఎందుకు ఎగ్జామ్కి లింక్ చేసుకుంటున్నావు? లింక్ చేసుకో. అందులో తీసుకున్న మెటీరియల్, అందులో తీసుకున్న కంటెంట్ సర్వే తీసుకో, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. బట్ అదొక్కటే అయితే కష్టం. అంటే మేడం పాయింట్ ఏంటంటే ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు. ROI అయినా ఒకటి ఉంటుందండి, రేట్ ఆఫ్ రిటర్న్. నేను ఒక 2 గంటలు టైం పెడుతున్నాను, 3 గంటలు టైం పెడుతున్నాను, 5 గంటలు టైం పెడుతున్నాను అంటే దాని నుంచి నాకు రిటర్న్స్ ఎంత వస్తున్నాయి. దాన్ని నీకు రిటర్న్స్ కానీ నువ్వు కానీ పట్టుకోలేకపోతే ఏమవుతుందంటే నీకు అన్లిమిటెడ్ వెళ్ళిపోతుంది. డిబేట్ హై ఉంటుంది. ఎగ్జామ్ రిలేటివ్ ఎగ్జామ్, అదేమి మనల్ని సబ్జెక్ట్లీ యొక్క ఎక్స్పర్టైజ్ని టెస్ట్ చేయదు కదా. రిలేటివ్గా నీకు తనకి 8 వచ్చాయి, నాకు 7 ఆబ్వియస్గా తనే ఉంటుంది లిస్ట్లో. సో అంటే హీఈస్ ఇన్ ద మైండ్ సెట్ దట్ యూ నీడ్ టు గ్యాదర్ మోర్ కంటెంట్, ఎక్స్పర్ట్ కంటెంట్. నువ్వు చెప్పావు 2 పాయింట్స్ చెప్పావు. దో ఐ హ్యావ్ టేకెన్ గ్రూప్ 2 కోచింగ్, ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ఈనాడు హిందూ. హిందూలో హెడ్లైన్స్ చదువుతాను, ఈనాడులో ఎడిటోరియల్స్ చదువుతాను. అక్కడ నుంచి నీకు సమస్య అర్థమైపోయింది అనుకోండి, నీ దగ్గర దానికి కావాల్సిన 2 పాయింట్స్ వచ్చేసినాయి అనుకో, మళ్ళీ నా సజెషన్ ఎందుకు నీకు, మళ్ళీ నా అనాలిసిస్ దేనికి? నేను అనాలిసిస్ అనేది నీ ఆన్సర్ మీద టైం కిల్ చేస్తుంది. రాసిన వాళ్ళే ఒక 3 పేపర్స్ అంటున్నారు కదా, ఎట్లా రాస్తారు, ఏ ఓరియంటేషన్ రాస్తారు, నాకు అది అర్థం కావాలి. అంటే నేను ఎట్లా అంటే నువ్వు టాపర్స్ ఆన్సర్ షీట్స్ అవి చూడు. తెలుగులో రాయాలనుకుంటున్నాను, మీరు చూస్తే ఇట్స్ అగైన్ కన్ఫైన్ టు లిమిట్. డోంట్ బి ఎక్స్పర్టైజ్. దిస్ ఇస్ నాట్ ఎక్స్పర్టైజ్ ఎగ్జామ్. ఇది ఎక్స్పర్టైజ్ కాదు. లేకపోతే ఏమవుతుందంటే ఓవర్ బర్డెన్ అయిపోతారు. మీలాంటి సిచ్యువేషన్ చాలా మందికి, నేను కూడా ఏది చదవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఉంటుంది, కానీ చేసేయాలి. చేయకపోతే ఇంకా మనం ఏం చేయలేం, మనం ఇక్కడే ఆగిపోతాం. సమ్హౌ ఒక డేర్ స్టెప్ పేపర్ మీద పెన్ను పెట్టేసేయాలి. ఇంకా అది మీరు అన్నది నాకు కూడా ఏం చేయాలి అనిపించింది. బట్ ఇంకా ఆప్షన్ లేదు, మనం ఏదో ఒకటి చేస్తేనే ఇంకా మనం ఆ లిస్ట్లో ఉంటాం. ఇంకా సో డూ సంథింగ్. ఆ సంథింగ్ నుంచే నువ్వు మెల్లమెల్లిగా నేర్చుకోవడం, మాక్ టెస్ట్ స్టార్ట్ చేయి, రాయడం, సిలబస్ షీట్ ప్రకారం ప్రిపరేషన్ స్టార్ట్ చేయి, మాక్ అటెండ్ చేయడం స్టార్ట్ చేయి. అప్పుడు కూడా ఉండకపోతే ఇంకా ఉన్నారు కదా, ఇప్పుడు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వచ్చేస్తుంది. కానీ 1-2 వీక్స్లో రాదు నీకు. ఏదన్నా 1-2 months పడుతుంది. 2 months ఏదన్నా సరే, నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ చేసినావు, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఇమీడియట్గా కాదు, 1-2-3 months పడ్డాక మనం దాని యొక్క ఫ్రూట్స్ దాన్ని ఏమంటారో మెల్లమెల్లిగా మనం అది రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. సో స్టార్ట్ సంథింగ్, అది నేను చెప్పేది. ఎక్కువ డౌట్స్ ఏమొద్దు, డౌట్స్ కంటే కూడా దీనికి ఇదే విధంగా మీ బ్యాచ్లో ఒక అమ్మాయికి సీటు వచ్చింది. ఐ మెన్షన్ ఇన్ ఓరియంటేషన్, థింకింగ్ ఈజ్ కిల్లింగ్, రైటింగ్ ఈజ్ విన్నింగ్. రైట్ డౌన్. థింకింగ్ ఈజ్ కిల్లింగ్, రైటింగ్ ఈజ్ విన్నింగ్. నీకు చాలా ఉంటాయి. నేను కోచింగ్ తీసుకునేటప్పుడు కూడా మా సార్ ఒక ఆయన చెప్పారు, సో రీడ్ ఫర్ 20 minutes,
రైట్ ఫర్ 1 hour అనేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రాసేటప్పుడే నీకు అన్నీ గుర్తొస్తాయి, అంతేగాని నువ్వు చదువుకుంటూ కూర్చొని రాయలేదంటే నువ్వు ప్రోకాస్టినేట్ చేస్తున్నావు. సో థింకింగ్ ఈజ్ కిల్లింగ్, రైటింగ్ ఈజ్ విన్నింగ్ వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్స్ ఎగ్జామ్. రాయాలన్నప్పుడు భయం అవుతుందండి, ఆబ్వియస్గా నాకు కూడా భయమైంది, బట్ ఆప్షన్ లేదు, రాయడమే. ఇంకా దాన్ని మనం ఏమంటారు, బ్రేక్ చేయాలా, ఓవర్కమ్ చేయాలా, ఏదో ఒకటి చేసి దాని నుంచి బయటికి రావాలి. ఒక టెస్ట్ రాసేస్తే ఇంతే కదా అనిపిస్తుంది, నెక్స్ట్ టెస్ట్కి ఇంకా ఇంతే, మెల్లిమెల్లిగా అది మనకి ఇంతే కదా, 2 to 5 ఎగ్జామే కదా, రాసేద్దాం 3 hours కదా అని మెల్లగా సంహవ్ దానిలో మనం అది దూకడం అంటారా, దూకేస్తేనే దానిలో మెల్లిమెల్లిగా మనం దానికి అలవాటు పడిపోతాం. నేను కూడా భయపడ్డా, బట్ ఇంక దాన్ని ఓవర్కమ్ చేయకపోతే ఆప్షన్ లేదు, మనం అవుట్ ఉంటాం. ఓవర్కమ్ చేయాల్సిందే మనం, బికాజ్ మనం ఇది చూస్ చేసుకున్నాం కదా. మీరు మళ్ళీ ఫాలోఅప్ క్వశ్చన్ ఏదో చెప్పండి. మెయిన్స్ రాసేటప్పుడు 4 రోజుల్లోనే 60% రాసేస్తాం కదా ధైర్యంగా. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక 5 రోజులు సెలవు అనుకున్నప్పుడు కనీసం 5 రోజులు కానీ 5% కూడా రాయలేని సిచ్యువేషన్ చాలా జరిగినాయి సార్. సో ఇక్కడ అంటే నేను అడిగేది డిసిప్లిన్ ఫ్యాక్టర్, మీరు టెస్ట్ సిరీస్ పెడతారు, టెస్ట్ సిరీస్ పెడితే ఆ వితిన్ టైంలో రాయాలని ఒక మూమెంట్ వస్తుంది అనమాట, నాకు కూడా రాయాలి అయితే చేయాలా అనేసి. కానీ ఓన్ ప్రిపరేషన్లో అయితే కన్నా అది సాధ్యం కావడం లేదు సార్. దాదాపు 10 years నుంచి నేను చూసాను, మాటలు చెప్తే ఏమైనా సరిపోతుంది కానీ నిజంగా కూర్చొని ఎంత ఇస్తాము. గాట్ ఇట్ దాని ముందు ఎస్ ఐ అండర్స్టాండ్. ఎగ్జామ్స్ అనేది అలా దానికోసమే నేను ఎగ్జామ్స్ అనేది ఎక్కువ యూస్ఫుల్ అయ్యాయా లేదా మీరు ఓన్గా ప్రిపేర్ అయితే రెండు అయిందని చెప్తాను. ఒకటే ఫ్యాక్టర్ అయితే కాదు. ఇప్పుడు ఎగ్జామ్స్ అనేది మనం టెస్ట్ చేసుకోవడానికి, బట్ మన దగ్గర రాయనికి కంటెంట్ కావాలంటే మనం రోజు ప్రిపేర్ అవ్వాలి కదా. ఎగ్జామ్ ఏంటంటే టెస్టింగ్, మనం టెస్ట్ చేసుకోవడం, మన టైం మేనేజ్మెంట్ చేసుకోవడం కోసం. రెండు ప్యారలల్గా వెళ్తాయి, ఒకటి ఇంపార్టెంట్ అని కాదు, అన్నీ చేసుకుంటూ పోతేనే మనం ఫైనల్గా మాస్టర్ చేయగలుగుతామేమో. సార్ అయితే ఇంకా మీరు చెప్పండి. మీరే చెప్పారు దానికి. తను ఏంటంటే దానికోసం వర్క్ బుక్స్ అని ఈ మధ్య రిలీజ్ చేశాను నేను. ఆ వర్క్ బుక్స్కి దాని వెనకాలన్న కాన్సెప్ట్ ఏది, వస్తాడు అతను, స్టూడెంట్ వస్తాడు, సార్ నేను 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నా, తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పార్టిసిపేట్ చేసినాను, అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యమం వచ్చింది కానీ నాకు ఉద్యోగం రాలేదంటే, సో కంటెంట్ ఉంది అతని దగ్గర. ఇప్పుడు నీకు చూడ ఫైనల్ ఎగ్జామ్లో అయితే మనకు కంపల్షన్, నువ్వు ఒకటి రాస్తేనే నీకు సర్వీస్ వస్తుంది. ఇక్కడ ఏంటి చాయిస్, నీకు ఈ చాయిస్ని నువ్వు ఎప్పుడైతే కమిట్మెంట్తో మనం కంపల్షన్ చేస్తావో, అందుకోసం వర్క్ బుక్స్ ఇచ్చాను. ప్రతి వర్క్ బుక్లో 50 questions వేసి నీకు టైం లిమిట్ పెడుతున్నాను. కోటా 5 daysలో కంప్లీట్ చేసేయాలి, 7 daysలో కంప్లీట్ చేసేయాలి, దాని తర్వాత నువ్వేమన్నా చేసుకో. అట్లా నీకు కోటా లేకపోతే, మినిమం కోటా లేకపోతే ఆన్సర్ రైటింగ్ కానీ ప్రిపరేషన్ కానీ, దాన్ని మనం ఏం చేస్తామంటే చిన్న గోల్స్ అంటాం. పెద్ద గోల్ అనేది గ్రూప్ 1. ఆ పెద్ద గోల్లో మనం చిన్న టార్గెట్స్ పెట్టుకుంటాం. ఆ చిన్న టార్గెటే వర్క్ బుక్. 13 వర్క్ బుక్స్ ఎందుకు ఇచ్చానంటే నీకు మొత్తం ప్రిపేర్ అవ్వమని చెప్పాను అనుకో, నువ్వు ప్రిపేర్ అయ్యావు. మేము ఇంత చెప్పినా కానీ రేపు వచ్చేది నువ్వు మీరే రాస్తావు. నన్ను కూడా రేపు ఎగ్జామ్ రాయమని చెప్పినాను అనుకోండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని వస్తే బాగుంది అనిపిస్తుంది నాకు కూడా. అందరికీ ఉంటుంది, కానీ దాన్ని పోగొట్టాలంటే నేను కూడా ఏం చేస్తానంటే ఓన్లీ ఏం చేస్తానంటే వర్క్ బుక్ తీసుకుంటాము. వర్క్ బుక్ కానీ నువ్వు కానీ కంప్లీట్ చేస్తున్నావు అనుకో, మినిమం వచ్చేస్తుంది కదా. మినిమం వచ్చేసినప్పుడు నీకు ధైర్యం వస్తుంది, అప్పుడు నేను ఇంకా ఏం చేయొచ్చు ప్లస్ అని అంటే స్టార్ట్ సంథింగ్. అందుకోసమే ఈ 13 వర్క్ బుక్స్ రిలీజ్ చేసింది కూడా. ఎందుకంటే అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు కూడా వర్క్ బుక్స్ 15 రిలీజ్ చేయబోతుంది. ఎందుకంటే మెయిన్స్లో నువ్వు ఎప్పుడైతే ఈ చిన్న బుక్కే ఉంటుంది, అది 50 questions అంటే 50 into 3 150 pages ఉంటుంది. నీకు ఖాళీ దొరికినప్పుడు అంతా నువ్వేం చేయొచ్చు, ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వచ్చు, కూర్చొని రాయొచ్చు. అప్పుడు నీకేమవుతుంది, ఒక వర్క్ బుక్ అయిపోయింది, 2 వర్క్ బుక్ అయిపోయింది, 3 అయిపోయింది, ఒక పేపర్ అయిపోయింది, 4 అయిపోయింది. అట్లా వెళ్ళినప్పుడే నీకు ఆ ఫీర్ ఆఫ్ మ్యాక్సిమం నుంచి మనం ఏమవుతుందంటే చిన్నకి వెళ్తాం. ఇది సో ప్రతి ఒక్కరు చేసే పద్ధతే. సో మేడం మల్టిపుల్ టైమ్స్ తను ఫస్ట్ నుంచి చెప్తూ ఉంది, నేను ఫీర్ ఉంటుంది, స్టార్ట్ చేసినప్పుడు పోయిందని మిస్టేక్స్ నుంచి రెక్టిఫై చేసుకున్నాము. ఒకేసారి నువ్వేమనుకుంటావు అంటే ఒకేసారి నేను వరల్డ్ కప్ కొట్టాలనుకుంటాను. ఫస్ట్ రంజీ ట్రోఫీలో ఆడితేనే నీకు అక్కడ తెలుస్తుంది, అంతే కదా. అది మనము మైండ్ సెట్ పెట్టుకున్నాం. నా వరకు వచ్చేసరికి ఇప్పుడు నేను Group 4 కేటగిరీలో జాయిన్. ఇంకా నాకు ఇప్పుడు నేను ఈ Group 1 Group 2 దీంట్లో నేను అయిపోతేనే కదా, నేను ఇంకెన్ని రోజులు ఇప్పుడు ఈ చిన్న పోస్ట్, ఎవ్రీ పోస్ట్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ మనం మనిషి అంటే అంబిషియస్ ఉంటాం కదా. ఇప్పుడు ఇంకా అదే చేయాలి. ఇప్పుడు నేను ప్రమోషన్, నేను ఈ పోస్ట్కి రావాలంటే నాకు వస్తుందో కూడా రానో కూడా ఆ పోస్ట్ తెలీదు. ఇప్పుడు మనమే మార్చుకోవాలి కదా, మన ఫేట్నా మన దాన్నా.
మన చేతిలోనే ఉంది. ఇప్పుడు మనకు ఉన్నది ఏంటి, ఎడ్యుకేషన్. ఇప్పుడు ఎగ్జామ్ రాయగలిగే ఈ రెండే మనం ఉన్నాయి. సో మనకి వచ్చిన మన స్ట్రాంగ్ ఏరియాని మనం ఫోకస్ చేసుకునే మన ఓన్ కెరీర్ని మనం బిల్డప్. నేనైతే నా కెరీర్ని నేను బిల్డ్ చేసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిన ఆ రోజు ఏదైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ని చూసినా, ఆ రోజు ఏదైనా ఆర్డీఓని చూసినా, ఏదైనా ఐపీఎస్ ఆఫీసర్ని చూసినప్పుడు కనిపిస్తుంటారు కదండి గవర్నమెంట్లో. అసలు ఎట్లా అరే మనం వాళ్ళ ప్లేస్లో ఉంటే బాగుండు అనేది ఇమీడియట్, నాకంటే పైన ఇమీడియట్ హైరార్కీని చూసినా కూడా మనం ఎప్పుడు వెళ్తాం వాళ్ళ ప్లేస్కి అనేది అనిపించేది. సో దానికోసం మనం ఇంకా చేయాలి, వర్క్ చేయాలి. సో అంతే, ఇంకా అదే నన్ను మోటివేట్ చేసేది బాగా. ఇక్కడితో ఆగిపోవద్దు అనేది డైలీ అనుకుంటుండే, బట్ చాలా టైం పట్టింది. బట్ ఇట్స్ ఓకే, టైం పట్టినా సమ్హౌ అయిపోయింది. మీకు చిన్న పెట్రోలింగ్ వెహికల్ వెళ్ళినా కానీ మోటివేషన్ అయిన వాళ్ళు ఉంటారండి. అవును, మనము మన హైయర్ ఆఫీసర్ని చూసినప్పుడు చాలా వాళ్ళకి మనం చాలా చిన్నగా ఉండొచ్చు, బట్ మనం వాళ్ళని చూసినప్పుడు చాలా, అంటే ఎంప్లాయీ ఉన్న వాళ్ళకి అది ఉంటుంది. మళ్ళీ చదవడానికి ఏంటి మోటివేషన్ అంటే వాళ్ళ రోల్ కానీ వాళ్ళు చేసే డెసిషన్స్ కానీ. సో ఆబ్వియస్గా అది మోటివేట్ చేస్తుండే నన్ను. తప్పదు, ఇంకా ప్రూవ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. అండ్ అందులో యాజ్ ఎ మదర్గా ఇంకా ఎక్కువ ఉంటుంది, అరే ఇక్కడితో ఆగిపోవద్దు, మనం ఇంకా వెళ్ళాలనేది డ్రైవ్ చేసేది. పవన్, మీ ప్రశ్న ఏదో అడుగుతున్నారు. సో లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఆన్లైన్ స్టూడెంట్, ప్లీజ్ ఆస్క్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. అదే వర్క్ బుక్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తాను సార్. నేను బీబీఎస్ సో ప్రాక్టీస్ చేసినప్పుడు ఎస్ఐ రాసినప్పుడు మైనర్గా గ్రామటికల్ మిస్టేక్స్ వస్తుంది సార్, చిన్న. దానివల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా? అది జనరల్గా ఇదే ప్రశ్న మనకి ఎదురవుతుందండి. మనం రాసే లాంగ్వేజ్ సరిపోతుందా లేదనేసి. ఫస్ట్ ఇప్పుడు నువ్వేం పట్టించుకోవద్దు. వర్క్ బుక్స్ రాసేటప్పుడు నీకు అనిపించింది కదా గ్రామర్, నీకే తెలుస్తుంది గ్రామర్ మిస్టేక్ ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అని. అప్పుడు నువ్వేం చేయాలంటే జస్ట్ ఆ పాస్ట్ టెన్స్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్, టెన్సెస్ ఉంటాయి కదా, అదొక్కసారి చూసుకున్నావు అనుకో, యూ విల్ అవాయిడ్ మినిమల్ మిస్టేక్స్. అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంది. వర్క్ బుక్స్ ఈజ్ నోయింగ్ యువర్ మిస్టేక్స్, రెక్టిఫైయింగ్ ఇట్. అండ్ యూ ఆల్రెడీ మెన్షన్ ఎస్ఏ వర్క్ బుక్ రాసినప్పుడు నాకు గ్రామర్ ఇష్యూ ఉందని తెలుస్తుంది కాబట్టి దానికోసం మళ్ళీ రీసెర్చ్ చేయొద్దు, మళ్ళీ కోచింగ్ 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అలా అవంతా వెళ్ళొద్దు. నీకేం కావాలో జస్ట్ టెన్సెస్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఒకసారి చూసుకునేసినావు అనుకోండి, నీకు ఆటోమేటిక్గా రెక్టిఫై అయిపోతుంది. 2 days కూర్చున్నావు అనుకో, అది రెక్టిఫై అయిపోతుంది. న్యూస్ పేపర్ చదువుతుంటే కూడా వొకాబులరీ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. మ్యామ్ ఈజ్ సేయింగ్ దట్ ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్, your vocabulary and English knowledge comprehension will increase. So few last question from offline. ఇంకేమైనా ఉంటే అడగండి, otherwise we have addressed all the questions. These questions are repeated questions only, okay? But ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. మీరు చేస్తున్న పద్ధతి కరెక్ట్, మీరు చేస్తున్న ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్లో ఉన్నదంటే వదిలేసేయండి, అపోహలు వదిలేసేయండి. అప్పుడే మీరు అపజయం నుంచి, పరాజయం నుంచి విజయంకి వెళ్తారు. ఎప్పుడైతే ఎస్ అదే చెప్తుంటారు, అక్కడి నుంచి ఇటు రావాలి. ఓకే, మీరు అటు నుంచి ఇక్కడికి రావాలి. సో మేడం అందుబాటులో ఉంటారు. సో ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూ తీసుకునేది కూడా అనుష మేడంతోనే. సో ఆ వీడియో చాలామంది చూసి, ఇంకా చెప్పాలంటే మా రెసిడెన్షియల్ కాంప్లెక్స్లోనే ఒకసారి అడిగారు మేడంని, ఒకసారి ఏదైనా ఫంక్షన్ ఉంటే తీసుకురండి, ఎందుకంటే మనం చెప్పినామంటే అది థియరీ లాగా ఉంటుంది. వాళ్ళ ప్రెజెన్స్ ఏమవుతుంది అంటే, వీడియో అయితే మీరు ఎవరైనా చూసారో లేదో తెలియదు, రిజల్ట్ వచ్చింది బయట, ఇంకా మార్క్స్ ఎవరు తెలియట్లేదు, నాది ఒక్కదాన్ని తెలిసిపోయింది. సార్ మాట్లాడారు నాకు. అప్పుడు సార్ మాట్లాడినప్పుడు కూడా నిజంగా చెప్తున్నా, ఇవన్నీ ఉంటాయని కూడా నాకు తెలియదండి. అంత లేవు నేను ఎలా అంటే ఇలా రికార్డ్ చేయొచ్చు ఇవన్నీ కూడా తెలియదు. ఓన్లీ ఆఫీస్కి వెళ్ళడం, చదువుకోవడం, ఆన్లైన్ వీక్లీ ఎగ్జామ్ రాయడం, ఇది తప్ప అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏం ఐడియానే లేదు అసలు. ఆ సార్ వీడియో పెట్టాక ఇలా పెట్టొచ్చా అని కూడా నాకు అప్పుడు అవును కదా అనుకున్నాను నేను. అంత ఎప్పుడు కూడా ఏదో ఒకటి అంత ఆలోచించలేదు బయట ఏం జరుగుతుంది అనేది. సో అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. చాలా మ్యారీడ్ వాళ్ళకి అది ఉండదు. బట్ లక్కీ ఇనఫ్ దట్ నేను మా ఇంట్లో మా మదర్ ఇన్ లా కానీ, మా హస్బెండ్ వాళ్ళ బ్రదరు, వాళ్ళ వైఫ్ వాళ్ళు మా పిల్లల్ని హ్యాండిల్ చేశారు. సో నాకు ఈజీ అయింది. బట్ అందరికీ కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండదు. బట్ సంహౌ చేసుకోవాలి, ఇంకా మనం ఏదో ఒకటి చేయాలన్నప్పుడు సంహౌ ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవాలి. సో లక్కీ దట్ ఫ్యామిలీ సపోర్ట్ బాగుంది. సో ఫైనల్ సజెషన్ ఏంటి? ఫైనల్ సజెషన్, సో ఒక 10 years అయినా నాకు సక్సెస్ వచ్చింది అంటే నేను నమ్మాను ఈ ప్రాసెస్ని. ఇంకోటి ఎవరన్నా మనకంటే మంచి దాంట్లో చదివారు, మంచి ఇన్స్టిట్యూట్లో చదివారు, నాకు భయం అవుతుండే ఇది సరిపోతుందో లేదో, వీళ్ళని చూస్తే ఆ ఫియర్ నాకు కూడా. బట్ ఎగ్జామ్ అదేం టెస్ట్ చేయదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సిలబస్ షీట్ని బాగా
ఎప్పుడు కూడా పక్కన పెట్టుకోండి. ప్రిపేర్ అవుతున్నామంటే ఈరోజు ఇది పేపర్ 2 చదువుతున్నాం, ఆ సిలబస్ చూడండి. స్టార్ట్ చేసే ముందు ఆ సిలబస్ అంతా ఒకసారి చూసి నేను చెప్పిన స్టాండర్డ్ బుక్సా మీ బుక్సా ఇదే చదవాలని ఏం లేదు, పెట్టుకొని మంచి ప్రిపేర్ అయ్యి అయినంత వరకు నోట్స్ రాసుకొని, టైం ఉంటే రాసుకోండి, లేకపోతే షార్ట్ కట్స్ సార్ చెప్పినట్టు కూడా ఉండండి. అవి ఫాలో అవ్వకుంటూ ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. రాదనేది అయితే ఏం లేదు, ఎందుకంటే ఫర్దర్గా కూడా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈరోజు కాకపోతే రేపైనా వస్తాయి. సో బయట జరిగే ఏ దానికి కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ కాకండి. ఎవరైనా చెప్పినా నెగిటివ్ అసలు నమ్మకండి, కొట్టిపారేయండి. అవన్నీ అసలు అవాస్తవం, అలా వర్క్ అవ్వదు సిస్టమ్. నేను లోపల ఉండి చూశాను, ఇప్పుడు చూస్తున్నా కదా, అసలు సంబంధం ఉండదండి మీరు బయట వినే వాటికి అక్కడ జరుగుతున్న వాటికి. సో అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. అండ్ అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు నిజంగా కూడా సార్ అన్నట్టు వెనుక పడిపోయినారు వర్త్ ఇట్ ఉండి కూడా. సో మీరు అలా అవ్వకండి. సోషల్ మీడియా ఇవన్నీ టైం వేస్ట్. సో ఆల్ ది వెరీ బెస్ట్. మంచి ప్రిపేర్ అవ్వండి, మంచి టెస్ట్ సిరీస్ రాయండి. సో యూ విల్ గో అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అనుష. ఇట్స్ వెరీ వండర్ఫుల్ టైం. ఐ హోప్ అర్థమైందో లేదో, బట్ ఐ ట్రైడ్ టు సమ్ ఎక్స్టెంట్ అని అనుకుంటున్నాను. సో షీఈ్ వెరీ ప్లెయిన్ స్లేట్ అండి. సో ఎందుకంటే తనకి ఏమనిపిస్తుంది అదే చెప్తుంది, అదే చేస్తుంది. సో అది మీకు తెలుస్తుంది. సో నేను మాట్లాడినప్పుడు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా కూడా స్టూడెంట్ ఉంటారు, ఆస్పిరెంట్ ఉంటారు. అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది. నీకే తెలుసు, నాకే తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటే మాత్రం మనం ఆశయానికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నామండి. సో అది తగ్గించుకోవాలి. నీకు తెలుసు తెలియదు అని చెప్పట్లేదు, కానీ ఎగ్జామ్ గురించి తెలుసుకోండి. ఎగ్జామ్కి ఏం కావాలో అదే చేయండి. అది చేస్తే చాలు, మిగిలినంత అనవసరం. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీప్ సివిక్ సెంటర్. సో మేడం మాటలో మాకు చాలా, మా టీం వాళ్ళకి కూడా చాలా మోటివేషన్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, నేను కన్వే చేస్తుంటాను. రిజల్ట్ వచ్చాక చాలా బాగుంటుంది లైఫ్. అంటే లైఫ్ అంటే ఐ మీన్ అదేదో బాగుంటుంది, ఇదే మంచిగా ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది. అది నేను నిజంగానే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మీరందరూ కూడా అది ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నా. సో బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.